Hello guys, good evening. Hello everyone. Can someone confirm that we are all good to start, like audio, video? This is major problem guys, technical issue. నిన్న వీడియోలో ఆడియో లాగ్ అయింది, ఎవరు చెప్పలేదు. సో ఇట్ షుడ్ నాట్ హ్యాపెన్ టుడే. గుడ్ ఈవినింగ్ కిరణ్. We will start in couple of minutes. We will be waiting if anybody is joining bit late. Kavana, good evening, hello. As usual, once we start, we will not stop. We'll continuously take the session forward. It's just that I have to be sure with all the technical issues. Because ఒక్కసారి వీడియో లైవ్ వెళ్ళిన తర్వాత రికార్డ్ అయిన తర్వాత we cannot change anything. Can someone confirm that we are good with audio, video? I know only few people are watching. I understand because it is a tough topic. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎలా ఫైల్ చేయాలి, ఏ సెక్షన్ కింద ఎప్పుడెప్పుడు ఫైల్ చేయాలి, ఎవరెవరు ఫైల్ చేయాలి, ఏ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం వస్తుంది, ఇలాంటివి కొంతమంది ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ని వదిలేసే వద్దామని అనుకుంటారు. బట్ ఇన్ ఫ్యూచర్ వెన్ యూ గో టు ఫైనల్ ఆర్ మేబీ ఇఫ్ యూ హ్యాపెన్ టు బి ఎ ఫైనల్ స్టూడెంట్, అసెస్మెంట్ ప్రొసీజర్స్, అప్పీల్స్, రివిజన్స్, డిపార్ట్మెంటల్ అథారిటీస్, ఎవరెవరికి ఏమేమి అథారిటీస్ ఉంటాయి, ఇఫ్ యూ హ్యావ్ టు బి if you want to learn all these things, it is very important that you are aware of these sections. Audio is good, right? Yeah, so that is something that I'm continuously worried about. Yes guys, be you are CA inter, CMA inter or CA final or CMA final, ఈ చాప్టర్లో మనం 90 to 95, ఐ ఆల్వేస్ కీప్ టెల్లింగ్ యూ దట్ వీఆర్ ట్రయింగ్ టు కవర్ 90 to 95% ఆఫ్ ద పోర్షన్. మేబీ మీలో ఎవరికైనా అనిపించవచ్చు మొత్తం కవర్ అవ్వట్లేవని. అక్కడక్కడ కొన్ని డెలివరీగా మిస్ చేస్తున్నాను, కొన్ని యాక్సిడెంటల్గా మిస్ చేస్తున్నాను. ఎందుకంటే మనకున్న టైంలో మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవి మనకి ఎక్కువ ఇంపార్టెంట్, ఏవి తక్కువ ఎఫర్ట్ తోటి ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అలాంటి టాపిక్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. కాబట్టి యూ ఆల్సో హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ దట్. Okay, so enough of talking, let's come to the class. Yes guys, today's our topic will be రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఏ సెక్షన్ కింద ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఫైల్ చేస్తున్నారు అనేది చేయాలి అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. ఐ హోప్ వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ టు స్టార్ట్ అండ్ ఐ విల్ బి స్టార్టింగ్ ఇట్. It is compulsory for companies and firms to file return of income or loss for every previous year on or before the due date. సో ఈ పాయింట్ మనకి ఎందుకు అవసరం వస్తుంది అంటే, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ కంపెనీస్ అండ్ ఫర్ ఫర్మ్స్ ఈజ్ కంపల్సరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్కమ్ ఆర్ లాస్.
జనరల్గా నాకే కొన్ని కాల్స్ వస్తాయి, సార్ మాకు ఏం పెద్దగా ఏం ప్రాఫిట్ లేదు సార్, మేము దీన్ని రిటర్న్ ఫైల్ చేయాలా అని. సో ఫర్మ్ అయినా కంపెనీ అయినా వాళ్ళు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ దే ఆర్ అర్నింగ్ అండ్ హౌ మచ్ దే ఆర్ డూయింగ్, దే హ్యావ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. సో ఇద్దరికి ఇది కంపల్సరీ అయిపోతుంది, మిగతా వాళ్ళకి డిపెండింగ్ అపాన్ వేరియస్ సర్కమ్స్టాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, a return of income or loss for the previous year on or before the due date has to be filed by every person being a resident other than not ordinarily resident in India within the meaning of section 6(6) who is not required to furnish a return under section 139(1) if such person at any time during the previous year. సో ఇది ఒక 2-3 years బ్యాకే ఇది అమెండ్మెంట్ రూపంలో వచ్చింది, కాబట్టి దీని బేసిస్ పైన మీరు క్వశ్చన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ అవుట్ ఆఫ్ ఇట్. దిస్ ఈస్ సంథింగ్ లైక్ రీసెంట్ అమెండ్మెంట్ ఫర్ రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ హూ ఈజ్ అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. మన వేరే సెక్షన్ ప్రకారము వేరే కండిషన్స్ ప్రకారము ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అంటే అతను ఇన్కమ్ ఒక సర్టన్ లెవెల్కి దాటలేదు, లేదంటే ఈజ్ నాట్ ఫాలోయింగ్ అండర్ సర్టన్ కేటగిరీస్, బట్ స్టిల్ ఇఫ్ హీ హ్యాపెన్స్ టు బి రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, కొన్ని కండిషన్స్ ఇచ్చాడు, ఈ కండిషన్లో ఏ కండిషన్ మీరు ఫుల్ఫిల్ అయినా యూ హ్యావ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఎన్ఆర్ఐస్ కోసం ఈ సెక్షన్ తీసుకొచ్చారని చెప్పి మనము చెప్పొచ్చు. హోల్డ్స్ as a beneficial owner or otherwise any asset including any financial interest in any entity located outside India or has a signing authority in any contract located outside India. ఓకే, సో మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నాకు ఒకటి స్విట్జర్లాండ్లో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, దానిలో నాకు సైనింగ్ అథారిటీ ఉంది, లేదంటే ఆస్ట్రేలియాలో యూఎస్లో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, దానిలో నాకు సైనింగ్ అథారిటీ ఉంది. సో ఇప్పుడు నా ఇన్కమ్ తోటి సంబంధం లేకుండా బికాజ్ ఐఎమ్ హ్యావింగ్ ఎన్ అకౌంట్ అవుట్ సైడ్ ఇండియా, దానికి నేను ఐఎమ్ హ్యావింగ్ ఏ సైనింగ్ అథారిటీ కాబట్టి ఐ హ్యావ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అది ఇన్కమ్ చూపించుకుంటావు లేదా నీ ఇష్టం, బట్ యూ హ్యావ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. అట్లాగే బెనిఫిషియల్ ఓనర్ ఆఫ్ ఎనీ అసెట్, అంటే నాకు ఆస్ట్రేలియాలో ఒక హోటల్ ఉంది, హోటల్ నుంచి నాకు ఇన్కమ్ వచ్చేది ఉంది, లేకపోతే ఇంకేదో కంట్రీలో ఇంకేదో కంపెనీలో ఏదో సంథింగ్ ఒక స్టేక్ ఉంది, లేదంటే ఒక అసెట్ ఉంది, ఒక కమర్షియల్ ప్రాపర్టీ ఉంది, దుబాయ్లో నాకు ఇంకేదో ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్ని హైపోథెటికల్. సో అట్లా ఎక్కడైనా నాకు ఫారెన్ కంట్రీలో ఏదైనా ఒక అసెట్లో నేను బెనిఫిషియల్ ఓనర్, అంటే నేను డైరెక్ట్ ఓనర్ అయినా నేను కూడా ఫైల్ చేయాలి. ఆర్ బెనిఫిషియల్ ఓనర్, ఒక్కోసారి బెనిఫిషియల్ ఓనర్షిప్ అంటే ఏంటంటే డైరెక్ట్గా అది నా ఓనర్షిప్లో లేదు, కానీ ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్. అలాంటి సందర్భంలో కూడా ఐ హ్యావ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఇందులో మనం సింపుల్గా చెప్పాలంటే మీకు ఫారెన్లో ఒక బ్యాంక్ అకౌంట్ ఉండి దానికి సైనింగ్ అథారిటీ ఉంటే మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ప్లస్ మీకు ఏదైనా ఫారెన్లో ఒక అసెట్ ఉండి దానికి మీరు ఓనర్ కానీ బెనిఫిషియల్ ఓనర్ కానీ ఉంటే అప్పుడు కూడా మీరు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడే చెప్పాను ఈ మాట. ఫర్దర్ ఎవ్రీ పర్సన్ బీయింగ్ ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఏఓపి బిఓఐ ఆర్ ఏజేపీ, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి వర్డింగ్స్, ఇండివిజువల్ హెచ్యుఎఫ్ ఏఓపి బిఓఐ ఆర్ ఏజేపీ అంటున్నారు తప్ప కంపెనీ ఆర్ ఫర్మ్ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదంటే వాళ్ళకి కంపల్సరీ, ఇంకా వాళ్ళకి ఇంకా కండిషన్లు ఏం అవసరం లేదు, వాళ్ళకి కాకుండా మీద వాళ్ళ కోసమే మాట్లాడుతున్నాడు. whose total income or total income of any other person in respect of which he is accessible to tax under this act during the previous year without giving effect to the exemption provisions contained in the section 54, 54B, 54D, 54EC, F, G, GA, GB in respect of the capital gains or deductions under chapter 6A exceeds basic exemption limit. Okay, so I understand Manimala Kaja, this is a very scary topic, but one thing I can guarantee you that stick with me for next 2.5 hours. Same topic, I will repeat it multiple times. I will try to connect the dots between various sections. So 2 hours, just dedicate it to me with the 100% of your concentration. At least 50% of your bayam anedi vellipotundi. Okay, that I can guarantee you, provided that you completely involve in the subject in the class and keep answering, keep listening or keep asking questions, and I can guarantee 50% you can క్రాస్ దిస్ లైన్. ఇంకొకసారి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకున్నప్పుడు, ఈ వీడియోని ఇంకొకసారి చూసినప్పుడు, లేకపోతే మీ దగ్గర ఉన్న మీటింగ్లో ఒకసారి రివైజ్ చేసినప్పుడు మీకు సరిపోతుంది. ఓకే, సో విత్ దట్ వీ విల్ స్టార్ట్ ఇట్. సో ఏమంటున్నాడంటే ఫర్మ్కి కంపెనీకి కంపల్సరీగా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఓకే, ఇండివిజువల్ అయినప్పుడు ROR అయినప్పుడు ఫారెన్లో ఏదైనా ఒక అసెట్ ఉంది, ఆ అసెట్కి నువ్వు ఓనరు లేదంటే బెనిఫిషియల్ ఓనర్ అంటే నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఫారెన్లో ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది, ఆ బ్యాంక్ అకౌంట్కి నువ్వు ఒక సైనింగ్ అథారిటీ నీ పేరు మీద ఉంది అంటే నువ్వు రిటర్న్ ఫైల్ చేయాలి. ఇది ఇక్కడ వరకైతే క్లియర్. ఇక్కడ ఏమంటుందంటే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అంటే ఇండివిజువల్, నార్మల్ ఇండివిజువల్, ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు హెచ్యుఎఫ్ ఏఓపి బిఓఐ ఏజేపీ వీళ్ళకి యువర్ టోటల్ ఇన్కమ్ బిఫోర్ టేకింగ్ 54 ఇంటూ కన్సిడరేషన్. అంటే మనము క్యాపిటల్ గెయిన్ చాప్టర్ చదువుకుంటప్పుడు మనం డిడక్షన్స్ మాట్లాడుకున్నాం. 54లో నీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంతే, ఇంకొక లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లేదంటే 54EC ప్రకారం కొన్ని బాండ్స్ కొనుక్కో, లేదంటే స్టార్టప్లో ఒక బిజినెస్లో పెట్టు,
ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అమ్ముకుంటే ఇంకొక అగ్రికల్చర్ ల్యాండ్ కొనుక్కో, కొన్ని సెక్షన్స్ మాట్లాడుకున్నాం కదా. అంటే వితౌట్ గివింగ్ ఎఫెక్ట్ టు దట్ సెక్షన్, అంటే 54లో ఉండే ఏ సెక్షన్కి ఎఫెక్ట్ ఇవ్వకుండా అంటే ఆ డిడక్షన్ని మైనస్ చేసుకోకన్నా ముందు అండ్ చాప్టర్ 6A డిడక్షన్స్ మైనస్ చేసుకోకన్నా ముందు మీ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటింది అంటే ఇఫ్ యూ హ్యాపెన్ టు బి అన్ ఇండివిజువల్ HUF AOP BOI AJP మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఇట్స్ ఓకే, వీ కెన్ టేక్ మోర్ టైమ్ బట్ వీ హ్యావ్ టు బి అబ్సల్యూట్లీ షూర్ ఆఫ్ వాట్ వీఆర్ లెర్నింగ్. ఇండివిజువల్ HUF AOP BOI AJP వీళ్ళకి ఏం చెప్తున్నాడంటే మీ టోటల్ ఇన్కమ్ మీరు చాప్టర్ 6A డిడక్షన్స్ అంటే మనం తెలుసు కదా, సెక్షన్ 80C నుంచి 80U వరకు లైఫ్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు, డిపెండెంట్గా ఏమైనా డిజబిలిటీ ఉంటే రకరకాల సెక్షన్స్ ప్రకారం మనకు 80C నుంచి 80U వరకు మనకు బెనిఫిట్స్ ఉన్నాయి కదా. ఆ బెనిఫిట్స్ని మైనస్ చేసుకోకన్నా ముందు, లేదంటే మీరు క్యాపిటల్ గెయిన్ని సేవ్ చేసుకోవడానికి మీరు ఎక్కడైనా బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే అది మైనస్ చేసుకోకన్నా ముందు మీ టోటల్ ఇన్కమ్ మీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ని దాటింది అంటే డిపెండింగ్ అపాన్ యువర్ ఏజ్, మీ డిపెండింగ్ అపాన్ ద క్లాస్, మీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటిందంటే మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. రీసెంట్లీ మనకు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డేట్ అయిపోయింది కదా, జనరల్గా మనకు వచ్చే కాస్ట్లో చెప్తాను. కొంతమంది ఏమంటారంటే సార్ నా శాలరీ 3.5 lakh వరకు ఉంది, అంటే హైపోథెటికల్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా ఇన్కమ్ మొత్తం 3.5 lakh వరకు ఉంది, నేను ఒక 1.5 lakh వరకు నేను 80Cలో నేను డిడక్షన్ చేశాను, సో నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పి. సో దానికి ఆన్సరే మనకి ఈ ప్రొవిజన్ చెప్తుంది. ఏమంటుంది, 80C చాప్టర్ 6A డిడక్షన్స్ తీసుకోకన్నా ముందు, సెక్షన్ 54 డిడక్షన్స్ తీసుకోకన్నా ముందు మీ టోటల్ ఇన్కమ్ మీకున్న కేటగిరీలో బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటింది అంటే మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. మీరు దానిలో మీరు ట్యాక్స్ లయబిలిటీ చూపెడతారా, రీఫండ్ చూపించుకుంటారా, నాకు సంబంధం లేదు, బట్ యూ హ్యావ్ టు ఫైల్ ఇట్. ఓకే, సో రీసెంట్లీ మనం కూడా ఫైల్ చేసాము, మనకు కూడా ప్రాసెసింగ్ అంతా అయిపోయింది. సో సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే నువ్వు కట్టాలని ఏమి అనట్లేదు గవర్నమెంట్, నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఫైల్ చేయాలని చెప్పి చెప్తుంది. ఇంకా ఇక్కడ ఇంకొక వర్డ్ చూడండి, ఎవ్రీ టోటల్ ఇన్కమ్ ఆర్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ అన్నాడు. అంటే ఈ వర్డ్కి మీనింగ్ ఎవరికైనా తెలుసుకోవాలని అనుకుంటే మనం సెక్షన్ 64కి వెళ్దాం. సెక్షన్ 64లో క్లబ్బింగ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. సో క్లబ్బింగ్ ప్రొవిజన్స్లో ఏమవుతుంది, హస్బెండ్ వైఫ్కి ఇచ్చిన, వైఫ్ హస్బెండ్కి ఇచ్చిన, అత్త మామ అత్త కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పిల్లలకి ఏదైనా ఇచ్చినట్ల. అంటే నీ ఇన్కమ్తో పాటు నీ క్లబ్ చేసుకునే ఇన్కమ్ని, అంటే నువ్వు వేరే వాళ్ళ ఇన్కమ్ని క్లబ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది బికాజ్ ఆఫ్ సమ్ సెక్షన్ 64లో మాకు రకరకాల సెక్షన్స్ ఉన్నాయి కదా, అట్లా ఏదైనా ఒక సెక్షన్ ప్రకారము నీకు నీ వేరే వాళ్ళ ఇన్కమ్ నీ క్లబ్, వేరే వాళ్ళ ఇన్కమ్ నీ ఇన్కంలో క్లబ్ అవుతుందంటే నీ ఇన్కమ్ ప్లస్ వాళ్ళ ఇన్కమ్ రెండింటిని యాడ్ చేసుకొని చాప్టర్ 6A డిడక్షన్ తీసుకోకన్నా ముందు, సెక్షన్ 54 డిడక్షన్స్ బెనిఫిట్స్ తీసుకోకన్నా ముందు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాడితే మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. వై ఐ రిపీటింగ్, స్టార్టింగ్లోనే మీకు స్కేర్గా అనిపించొద్దు అని చెప్పి చెప్పడానికి. In case of a person other than those mentioned in 1, 2, 3 above, filing of return of income on or before the due date is mandatory if his total income including clubbing exceeds the basic exemption limit. సో దాన్ని సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాడు. ఓకే, ఇక్కడ నుంచి కొంచెం అమెండ్మెంట్ అయింది, అంటే రీసెంట్ అమెండ్మెంట్ ఏం కాదు, అంటే లైక్ ఈ ఇయర్లో అయిన అమెండ్మెంట్ ఏం కాదు, బట్ రీసెంట్లీగా 2-3 years బ్యాక్ అయింది కాబట్టి దర్ ఇస్ ద పాసిబిలిటీ దట్ దేర్ క్యాన్ బి ఎ క్వశ్చన్ బేస్డ్ అపాన్ దిస్. ఎనీ పర్సన్ అదర్ దెన్ ఏ కంపెనీ ఆర్ ఏ ఫర్మ్, ఎందుకంటే వాళ్ళకి సపరేట్ కేటగిరీలో ఉంది, వాళ్ళు కంపల్సరీగా చేయాలని. హూ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(1), అంటే ఫర్మ్ కాకుండా, కంపెనీ కాకుండా వాళ్ళ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కన్నా దాటట్లేదు, అయినా కానీ నువ్వు తప్పించుకోకు, నీకు ఇంకో కొత్త ప్రొవిజన్ తీసుకొచ్చానంటే మీ కాళ్ళకి ఉచ్చులాగా ఇంకొక ప్రొవిజన్ పట్టుకొచ్చాను. వుడ్ హ్యావ్ టు బి ఫైల్ income tax return in the prescribed form and manner on or before the due date if during the previous year such person has deposited an amount or aggregate of the amounts exceeding 1 crore in one or more current accounts maintained with a banking company or a cooperative bank. సింపుల్గా చెప్పాలంటే మీరు కంపెనీ కాకుండా, ఫర్మ్ కాకుండా మీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్, మీ టోటల్ ఇన్కమ్ మీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కన్నా తక్కువ ఉన్నా కానీ మీకు ఏదో ఒక బ్యాంకులో ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ కరెంట్ అకౌంట్స్ ఉన్నాయి, ఆ కరెంట్ అకౌంట్లో మీరు డిపాజిట్ చేసింది 1 crore కన్నా ఎక్కువ డిపాజిట్ చేస్తారు, అంటే అది మీ ఇన్కమ్ కూడా కాకుండా పోవచ్చు, మేబీ ఇన్సూరెన్స్ నుంచి వచ్చిన ప్రొసీజర్ కావచ్చు, లేదంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీలకు వచ్చి కావచ్చు, లేదంటే అట్లా ఏ విధంగా లేకపోతే మీరు అక్యుములేట్ చేసుకున్న డబ్బులైనా సరే కావచ్చు. సో గవర్నమెంట్ ఏమంటుందంటే నేను బ్యాంకులో కరెంట్ అకౌంట్లో, అంటే బిజినెస్ పీపుల్కి కరెంట్ అకౌంట్ ఉంటుంది కదా జనరల్గా, సో మీరు 1 crore కంటే ఒక్కటే కరెంట్ అకౌంట్ కాదు, మల్టిపుల్ కరెంట్ అకౌంట్స్ ఉంటే ఆ మొత్తాన్ని క్లబ్ చేసి 1 crore కన్నా ఎక్కువ మీరు బ్యాంక్లో కానీ ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో కానీ మీరు డిపాజిట్ చేస్తున్నారంటే మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఫైల్ చేయాలి, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఫాలోయింగ్ అండర్ ఎనీ అదర్ ప్రొవిజన్స్.
has incurred expenditure of an amount aggregate of of the amounts exceeding 2 lakhs for himself or any other person for travel to a foreign country. అంటే మీరు బయట దేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు, 2 lakh కన్నా ఎక్కువ ఖర్చు ఇంకర్ అవుతున్నారు అంటే మీరు డబ్బులు ఉన్నోళ్ళే అయి ఉండొచ్చు. అంటే మీ ఇన్కమ్ బేసిక్ ఎగ్జిస్టెన్షియల్ లిమిట్ కన్నా తక్కువ ఉన్నప్పటికీ మీరు ఫారెన్ కంట్రీలోకి వెళ్ళి 2 lakh కంటే ఎక్కువ మీరు ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతున్నారు. అది మీకోసం కావచ్చు, లేదంటే మీ అట్లా లేకపోతే మీ రిలేటివ్స్ కోసం కావచ్చు, మీ ఫ్రెండ్ కోసం కావచ్చు. సో ఎవరు వెళ్తున్నారని చూడట్లేదు, ఎవరు ఇంకర్ అవుతున్నారు అనేది చూస్తున్నారు. సో 2 lakhs కన్నా ఎక్కువ మీరు ఇంకర్ అయ్యారు బికాస్ ఆఫ్ సమ్వన్ ఎల్స్ ఇస్ గోయింగ్ టు సమ్ అదర్ కంట్రీ ఫర్ ఫారెన్ ట్రావెల్, మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హ్యాస్ ఇంకర్డ్ అన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ అన్ అమౌంట్ ఆర్ అగ్రిగేట్ ఆఫ్ అమౌంట్స్ ఎక్సీడింగ్ 1 lakh rupees టువర్డ్స్ అ కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీని కన్సంప్షన్ని కొంచెం తగ్గించుకోండి. అంటే ఇప్పుడు నెలకు మీకు ఒక 9,000 వరకు ఎలక్ట్రిసిటీ ఉందనుకుందాం, అంటే సంవత్సరానికి 1,00,000 దాటుతుంది. అంటే మీరు ఇయర్లో 1,00,000 కన్నా ఎక్కువ మీరు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టారు అంటే మీరు ఇంకా ఏ కండిషన్లో మీరు సాటిస్ఫై కాకపోయినా, ఏ కండిషన్లో మీరు ఫాలో అవ్వకపోయినప్పటికీ యూ విల్ హ్యావ్ టు ఫైల్ యువర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. సో ఈ 3 కండిషన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇందులో ఏదైనా ఒక దానిపైన మీకు డిసైడ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండివిజువల్స్ విల్ హ్యావ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పేసి ఒక 3-4 కేస్ స్టడీస్ లాగా ఇచ్చేసేసి అందులో మేబీ నేను ప్రొవిజన్ చెప్తున్నాను, వాళ్ళకు క్వశ్చన్గా లైక్ మిస్టర్ ఎక్స్ హెస్ వెంట్ టు ట్రావెల్ టు ఇట్లా ఏదైనా క్వశ్చన్ లెక్క చేయొచ్చు. సో ఈ 3లో ఏదైనా ఒక క్వశ్చన్ రావచ్చు. ఎనీ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు సో ఫార్? I know only few people are watching because it is very scary for people and they are not interested to join today's session, and I'm fine with that. But people, whoever is watching, if you can let me know whether you have any questions so far. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ సంబంధించి దాంతోపాటు ఈ రీసెంట్గా ఇంకొక అమెండ్మెంట్ కూడా జరిగింది. సో ఐ డోంట్ థింక్ టుడే పీపుల్ విల్ బీ రిప్లయింగ్ ఇట్. ఏ పర్సన్ క్యారింగ్ ఆన్ ద బిజినెస్ ఈస్ టోటల్ సేల్స్, టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్ యాజ్ ద కేస్ మే బీ, అది 60 lakhs కానీ ఎక్కువ ఉంది అంటే డెఫినెట్లీ వాళ్ళు బిజినెస్ కేటగిరీలోకి పడుతున్నారు. గ్రాస్ రిసీట్స్ 10 lakhs కానీ ఎక్కువ పడింది ఇఫ్ యు ఆర్ ఇన్ టు ప్రొఫెషన్. బిజినెస్లో ఉంటే 60 lakhs టర్న్ ఓవర్ దాటింది, లేదంటే ప్రొఫెషన్లో ఉంటే 10 lakh కన్నా ఎక్కువ రిసీట్ వచ్చేసింది, అండ్ మీరు ఒక రెసిడెంట్ ఇండివిజువల్ అయ్యి మీ ఏజ్ 60 years కన్నా ఎక్కువగా ఉంది, మీ టీడీఎస్ టీసీఎస్ 50,000 కన్నా ఎక్కువ మీకు డిడక్ట్ అవుతుంది, కలెక్ట్ అవుతుంది అనుకుంటే అక్కడ కూడా మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇంకెనీ అదర్ పర్సన్కి మీ టీడీఎస్ మీ టీసీఎస్ 25,000 కన్నా ఎక్కువ డిడక్ట్ అవుతుంది లేకపోతే కలెక్ట్ అవుతుంది అనుకుంటే, నిన్న మాట్లాడుకున్నాం కదా చాలా సెక్షన్స్, అక్కడ కూడా మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా మీకు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో మీరు డిపాజిట్ చేస్తుంది 50 lakhs దాటింది అనుకుంటే అక్కడ కూడా మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇది కొంచెం లెసర్ ఇంపార్టెంట్ అనుకోవచ్చు, బట్ ఈ మూడు ప్రొవిజన్స్లో యూ మైట్ ఎక్స్పెక్ట్ 1 question అవుట్ ఆఫ్ ఇట్. సో ఎవర్ వాంట్స్ టు కైండ్ ఆఫ్ hold grip of every aspect of the section or provision, you can focus on these 3 points or 4 points, you can expect one question. Yeah, so next we'll go section 234A, interest for default in furnishing the return of income. కొంతమంది అడుగుతుంటారు, అంటే నేను నాకు వచ్చిన క్వశ్చన్స్ నేను చెప్తాను, ఎందుకంటే వాటికి ఆన్సర్స్ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రొవిజన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆన్సర్స్ ఆటోమేటిక్గా దొరికేస్తాయి. ఆ క్వశ్చన్ ఏంటంటే, సార్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ నేను ఫైల్ చేయలేదు, నన్ను ఫైల్ చేయమని చెప్పి ఎవరు అనలేరు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు జస్ట్ ఒక నోటీస్ ఇచ్చారు, డియర్ ట్యాక్స్ పేయర్ ద డ్యూ డేట్ ఇట్లా అవుతుంది అని. ఫ్రాడ్ కాదు, జెన్యున్గా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మెసేజ్ ఇస్తారు, మెయిల్ కూడా ఇస్తారు. ఏదైనా ఇలాంటివి ఏమైనా ట్రిగ్గర్ అవుతే నాకు మెసేజ్ వచ్చింది, మెయిల్ వచ్చింది, కానీ నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలా, చేయకుంటే ఏం పోయేది ఉంది, సపోజ్ నేను చేస్తే ట్యాక్స్ కట్టాల్సిన అవసరం వస్తుంది, చేయకుంటే వదిలేయచ్చు కదా అని చెప్పి వాళ్ళకి ఆన్సర్ ఇది. Failure to file a return of income on or before the due date mentioned above, that is the interest is payable where the assessee furnishes a return of income after the due date or does not furnish a return of income. నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎప్పటికీ ఫైల్ చేయకపోయినా లేకపోతే లేట్గా ఫైల్ చేసినా నీకు ఇంట్రెస్ట్ పెనాల్టీస్ ఇవన్నీ పడుతుంటాయి. సింపుల్ ఇంట్రెస్ట్ at the rate of 1% per month or part of the month is payable for the period commencing from the date immediately following the date due date to the ending on the following dates. అంటే మీరు సపోజ్ మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని లేట్గా ఫైల్ చేశారనుకుందాం, అంటే ఎప్పుడైతే మీరు కట్టాలో అప్పటి నుంచి ఎప్పుడైతే రిటర్న్ ఫైల్ చేస్తారో అప్పటి వరకు మధ్యలోకి 1%. అలా కాకుండా మీరు రిటర్నే ఫైల్ చేయలేరు, అట్లనే వదిలేసారు అనుకుందాం. అట్లనే వదిలేస్తే గవర్నమెంట్ అట్లనే వదిలేస్తారని అనుకోకండి. బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ 144 ప్రకారం వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని అసెస్ చేస్తారు. సో అప్పుడు చేసేంత వరకు మీ అసెస్మెంట్ అయ్యేంత వరకు ఉన్న పీరియడ్ మొత్తానికి 1% పడుతుంది. ఇంకా వేరే కూడా పెనాల్టీలు పడతాయి, బట్ ప్రస్తుతానికి ఈ ఫ్రమ్ అండ్ టు గుర్తుపెట్టుకోండి. మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లేట్గా ఫైల్ చేస్తే డ్యూ డేట్ నుంచి లేట్గా ఫైల్ చేసేంత వరకు, మీరు అసలు ఫైల్ చేయకపోతే డ్యూ డేట్ నుంచి మీకు బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ 144 పడేంత వరకు మీరు ఇంట్రెస్ట్ని పే చేయాల్సిన అవసరం ఉంటుంది.
సో ఇంట్రెస్ట్ దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తారంటే మీకు మిగతా చాప్టర్స్ పైన మీకు ఒక గ్రిప్ ఉంటే ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఈ టోటల్ ఇన్కమ్ మనం జనరల్గా టోటల్ ఇన్కమ్ సమ్స్ చేస్తాం కదా, మనకు టైం ఉంటే నేను వన్ డే నేను ఐ కమ్ అప్ విత్ ద టోటల్ ఇన్కమ్ సమ్స్. చాలామంది నాకు కామెంట్లో కూడా అడుగుతుంటారు, బట్ నాట్ టుడే. సో టోటల్ ఇన్కమ్ సమ్స్లో మనకు లాస్ట్కి టోటల్ ఇన్కమ్ సమ్ వచ్చిన తర్వాత నీకు ఏవేవైతే టీడీఎస్ క్రెడిట్ ఉందో, టీసీఎస్ క్రెడిట్ ఉందో, లేదంటే నువ్వు డబుల్ ట్యాక్సేషన్ ప్రకారం ఏదైనా వేరే కంట్రీలో కూడా ఏమైనా ఇన్కమ్ సంపాదించినప్పుడు వాళ్ళకు అగ్రిమెంట్ ప్రకారం నీకు ఏమైనా క్రెడిట్ ఉందో, మ్యాట్ క్రెడిట్ అంటారు, ఏఎంటీ క్రెడిట్ అంటారు. ఓకే, రకరకాల క్రెడిట్స్ ఉంటాయి మనకు. అడ్వాన్స్ ట్యాక్స్ నువ్వు కట్టింది, టీడీఎస్, టీసీఎస్, ఇవన్నిటిని క్రెడిట్గా తీసుకోవచ్చు. ఐ రిపీట్, మనకు 5 8 ఉన్నాయి కదా, లైక్ శాలరీ, హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్, అదర్ సోర్స్, తర్వాత క్లబ్బింగ్ తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్, తర్వాత చాప్టర్ 6 డిడక్షన్స్, అట్లా ఒకటి చేసిన తర్వాత మీకు టోటల్ ఇన్కమ్ వస్తుంది కదా. ఆ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్స్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు లెజిటిమేట్గా గవర్నమెంట్ కట్టిన అమౌంట్ మొత్తాన్ని మీరు క్రెడిట్గా తీసుకోవచ్చు. అంటే ఏఎంటీ క్రెడిట్ అని ఒకటి ఉంటుంది, అదొక వేరే కాన్సెప్ట్, ఇప్పుడు మాట్లాడుకుందాం. ఏఎంటీ క్రెడిట్, మ్యాట్ క్రెడిట్, అట్లా రకరకాల క్రెడిట్ను మొత్తాన్ని మీరు తీసుకోవచ్చు. అదే ఇక్కడ చెప్తుంటాడు. టీడీఎస్, టీసీఎస్, రిలీఫ్ ఫర్ ట్యాక్స్ అలౌడ్ అండర్ సెక్షన్ 89, 90, 1991. రిలీఫ్ అంటే అదే అనమాట, డబుల్ ట్యాక్సేషన్ ఎప్పుడైనా జరిగినప్పుడు రిలీఫ్ ఇచ్చేస్తారు. దాని ప్రకారము ఇంకొకటి 115 జేజేఏ, 115 జేడీ, అది కూడా మ్యాట్ క్రెడిట్, ఏఎంటీ క్రెడిట్ మీరు తీసుకోవచ్చు. అంటే మీకు కట్టాల్సిన అమౌంట్, మీకు ఆల్రెడీ ఉన్న క్రెడిట్స్ మొత్తం మైనస్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ పైన మీకు ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే మీరు కరెక్ట్ టైంకి కట్టుంటే ఏ అమౌంట్ కట్టేవాళ్ళు ఆ అమౌంట్ పైన, లేమన్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే మీరు కరెక్ట్ టైంకి కట్టుంటే ఏ అమౌంట్ పైన కట్టేవాళ్ళు ఆ అమౌంట్ పైన, అంటే మీరు కట్టాల్సిన అమౌంట్ మీకు లెజిటిమేట్గా ఉన్న క్రెడిట్ మీ పేరు పైన, ఏఎంటీ కానీ, మ్యాట్ కానీ, రిలీఫ్ కానీ, టీడీఎస్ కానీ, టీసీఎస్ కానీ, అడ్వాన్స్ ట్యాక్స్ కానీ, ఇవన్నిటిని మైనస్ చేసి రిమైనింగ్ అమౌంట్ పైన కట్టిస్తాడు. స్పెసిఫైడ్ క్లాసెస్ ఆఫ్ పర్సన్స్ టు బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఫైలింగ్ ది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. సో అందరూ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, అందరూ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమందికి రిలీఫ్ ఇచ్చాడు. ఒక అమెండ్మెంట్ కూడా జరిగింది. సీనియర్ సిటిజన్స్ వాళ్ళకు ఓన్లీ ఒక బ్యాంకు నుంచి పెన్షన్ కానీ, ఓన్లీ ఇంట్రెస్ట్ కానీ వచ్చినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని అసెస్మెంట్ చేసి ఎవ్రీ మంత్ కొంచెం కట్ చేసుకుంటారు. వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో మన బుక్లో మన పీడిఎఫ్ ప్రకారం ఒకసారి చూద్దాం దీన్ని. సెంట్రల్ గవర్నమెంట్ కొంతమందికి ఇచ్చేసింది. ఎవరెవరికంటే ఫారెన్ కంపెనీస్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సెటప్ ఇన్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్ లొకేటెడ్ ఇన్ ఇండియా అయ్యి వాళ్ళకు రావాల్సిన ఇన్కమ్ పైన టీడీఎస్ ఆల్రెడీ డిడక్ట్ అయ్యింది అంటే వాళ్ళు కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అంటే నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీస్ వాళ్ళకు ఉండే ఇన్కమ్ ఓన్లీ ఒక సోర్స్ పైన, అంటే ఈ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటారు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడుందంటే ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్, అది ఇండియాలోనే ఉంది. వాళ్ళకి ఇన్కమ్ పే చేశారు. మనకు గుర్తుందా 194 బీబీ అలాంటి ఒక 5% పైన చేయాలని చెప్పి నిన్న ఎవరైతే క్లాస్ అయితే అటెండ్ అయ్యారో వాళ్ళు దీన్ని కోరిలేట్ చేసుకోగలుగుతారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్, మొన్న క్లాస్లో కూడా చెప్పాను ఈ పాయింట్. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో ద ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ షుడ్ బి డన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఆన్ విచ్ ద ఎస్టీటీ షుడ్ హ్యావ్ బీన్ పేడ్ అని. అంటే ఎస్టీటీ పే చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీస్ సెంటర్లో ఉన్న వాళ్ళకి ఎస్టీటీ పే చేయకపోయినా దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అన్నాం. అదే సేమ్ పాయింట్ మనము టీడీఎస్ చాప్టర్లో కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళకు ఒక లోన్ తీసుకొని ఆ లోన్ పైన డబ్బులు మనం కడతప్పుడు మన జనరల్గా 20% పడుతుంది నాన్ రెసిడెంట్కి. కాకపోతే వాళ్ళని పుష్ చేయడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇండియాలో రావడానికి ఓన్లీ 5% పడేది. అది కూడా ఎవరెవరైతే ఈ ఐఎఫ్ఎస్సి లొకేషన్ ఇండియాలో ఉన్న దానిలో ఉన్నారో ఆ కంపెనీస్కి మాత్రమే. సేమ్ ప్రొవిజన్ మనం ఇక్కడ కూడా మాట్లాడుకుందాం. అలాంటి కంపెనీ అంటే బయట కంట్రీలో ఉన్న వాడికి ఇండియాలో ఇంక ఎలాంటి బిజినెస్ లేదు. వాడు ఓన్లీ జస్ట్ ఒక లోన్ ఇచ్చాడు మనవాడు ఒక 5% డిడక్ట్ చేస్తున్నాడు అంటే వాడికి ఇంకా మళ్ళీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, ప్రొవైడెడ్ వాడికి ఇంకా ఇండియాలో ఇంకెలాంటి ఇన్కమ్ లేదు. ఓకే, సో లేమన్ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం సో దట్ యూ అండర్స్టాండ్ వాట్ ద సెక్షన్ ఇస్ టాకింగ్ అబౌట్. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే దే యూస్ సో మచ్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ వి డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ టాకింగ్ అబౌట్. హియర్ నేను చిన్న సింపుల్గా చెప్పాను. ఇండియాలో ఒక కంపెనీ ఐఎఫ్ఎస్సి ఆ లొకేషన్లో ఉన్న ఒక ఫండ్, దానికి డబ్బులు ఎవరు ఇచ్చారంటే నాన్ రెసిడెంట్ ఫారెన్ కంపెనీస్ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి డబ్బులు మనవాడు 194 LC ఆ సెక్షన్ ప్రకారం కడుతున్నాడు, 5% కడుతున్నాడు. సో వీళ్ళకి అంటే ఈ ఇన్కమ్ ఎవరికైతే రిసిపియంట్ ఉన్నాడో ఆ ఫారెన్ కంపెనీ వాళ్ళకు ఇండియాలో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, ప్రొవైడెడ్ వాడు ఇండియాలో ఇంకెలాంటి బిజినెస్ చేయట్లేదు అంటే. So, hi Sumesh, you came late today. So you deserve a punishment.
Okay, so I hope you people are following up with the topic. Generally we will have people around 20 30 something. Today is like 4 5 10 maybe, I don't know here what happened. Okay, so next 139(3) రిటర్న్ ఆఫ్ లాస్. సో మనం ప్రాఫిట్ వస్తేనే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయాలనేది కొంతమందికి ఉండే నోషన్. బీయింగ్ ఏ ప్రొఫెషనల్స్ మనం దీన్ని అర్థం చేసుకోవాలి. లాస్లో ఉన్నప్పుడు కూడా మేము రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఎందుకు సార్ అంటే ఎందుకు అంటే there are certain losses which are allowed to be carried forward to the subsequent assessment years only if you file your return of loss also. అంటే నీకు వచ్చిన లాస్ని మనం సెట్ ఆఫ్ క్యారీ ఫార్వర్డ్ చాప్టర్లో చదువుకుంటాం కదా, ఈ ఇయర్లో వచ్చిన లాస్ని నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ తోటి సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాంటివి ఉన్నాయి కదా, సంతోషం కదా. కానీ ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు క్యారీ ఫార్వర్డ్ ద లాస్ ఆఫ్ ద కరెంట్ ఇయర్ టు ద సబ్సిక్వెంట్ ఇయర్, దిస్ ఇయర్ యూ హ్యావ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ టైం. ఓకే, సో అదే చెప్తున్నాడు ఇక్కడ, కంపల్సరీ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ లాస్ ఆన్ ఆర్ బిఫోర్ డ్యూ డేట్ టు క్యారీ ఫార్వర్డ్ అండ్ సెట్ ఆఫ్ సర్టన్ లాసెస్. సెక్షన్ 80 రిక్వైర్స్ మ్యాండేటరీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ లాస్ అండర్ సెక్షన్ 139(3) ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 139(1) ఫర్ క్యారింగ్ ఫార్వర్డ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాసెస్. అంటే ఇప్పుడు దీనికి గొల్లెం ఏ సెక్షన్ పెట్టిందంటే, లైక్ వాట్ ఈస్ ద సెక్షన్ విచ్ ఇస్ హోల్డింగ్ యూ ఈజ్ సెక్షన్ 80. అంటే సెక్షన్ 80 క్లియర్గా చెప్తుంది, మీలో ఎవరికైనా లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆ ఇయర్కి సంబంధించిన లాస్ని మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో ఫైల్ చేయాలి. దట్ ఈస్ యాజ్ పర్ సెక్షన్ 139(1). అంటే 139(1)లో చెప్పిన డేట్ ప్రకారము మీరు లాస్ రిటర్న్ని ఫైల్ చేస్తేనే సెక్షన్ 80 ప్రకారము రకరకాల సెక్షన్స్ ఉంటాయి, ఆ సెక్షన్లో మీరు లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు. ఏంటి ఒక్కొక్కసారి చూద్దాం. బిజినెస్ లాస్ అండర్ సెక్షన్ 72(1) బిజినెస్ లాస్. సో బిజినెస్ లాస్లో మనకు స్పెక్యులేటివ్ లాస్ వస్తుంది, స్పెసిఫైడ్ బిజినెస్ లాస్ వస్తుంది, నాన్ స్పెక్యులేటివ్ నాన్ స్పెసిఫైడ్ లాస్ కూడా వస్తుంది. ఒకప్పుడు ఒక ప్రొవిజన్ ఉండేది, కన్ఫ్యూజ్ అవ్వకండి, 4-5 years బ్యాక్ ఏముండేదంటే స్పెసిఫైడ్ బిజినెస్లో లాస్ని ఈవెన్ విన్ యూ ఆర్ నాట్ ఫైలింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ టైమ్ ఆర్ లాస్ట్ రిటర్న్ ఫైల్ చేయకపోయినా కానీ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అనే ఒక ప్రొవిజన్ ఉండేది. బట్ డోంట్ వరీ, ఇప్పుడు ప్రస్తుతానికైతే బిజినెస్లో వచ్చిన ఏ లాస్ అయినా సరే మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని టైంకి ఫైల్ చేయండి, లాస్ అయినా సరే. నెక్స్ట్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్, ఇందాక చెప్పాను. లాస్ ఫ్రమ్ స్పెసిఫైడ్ బిజినెస్ అంటే ఈ మూడు కేటగిరీలుగా చెప్పుకోవచ్చు. ఆ మూడుకి సేమ్ ప్రొవిజన్. లాస్ ఫ్రమ్ ద హెడ్ అండర్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్. క్యాపిటల్ గెయిన్ అంటే అది షార్ట్ టర్మ్ అయి ఉండొచ్చు, లాంగ్ టర్మ్ అయి ఉండొచ్చు. మీరు సబ్సిక్వెంట్లీ దీన్ని సెట్ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే యూ హ్యావ్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఈవెన్ వెన్ ఇట్ ఈస్ ఎ లాస్. లాస్ ఫ్రమ్ ద యాక్టివిటీ ఆఫ్ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ హార్స్ రేసెస్. సో వీళ్ళందరికీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆన్ టైమ్ ఫైల్ చేయాలి ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ లాస్. Yes, Somesh, I am observing your name in comments. So, yes, you are watching my videos and thanks for that. So, next ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది దీనికి. ఎక్సెప్షన్ ఏంటి అంటే, however, loss under the head income from house property under section 71(b) and unabsorbed depreciation under section 32 can be carried forward for set off even though loss return has not been filed before the డ్యూ డేట్. ఓకే, సో అదే చెప్తున్నాడు హౌస్ ప్రాపర్టీలో. ఎస్ మణిమాల, యువర్ ఆన్సర్ ఇస్ ఆల్సో రైట్. హౌస్ ప్రాపర్టీలో మీకు లాస్ వచ్చింది, లేకుంటే అన్అబ్జార్బ్డ్ డెప్రిసియేషన్లో కూడా మనం ఏం మాట్లాడుకుంటాము అంటే, మీ దగ్గర ఉన్న డెప్రిసియేషన్ని మీరు పీజీబీబీలో మైనస్ చేసుకోవడానికి లేదు. అంటే యూ గాట్ ఎ బిజినెస్ ప్రాఫిట్ ఆఫ్ 100 rupees బట్ యూ గాట్ ఎ డెప్రిసియేషన్ ఆఫ్ 120. అంటే you have only 100 to set off, remaining 20 is unabsorbed depreciation. So unabsorbed depreciation and income from loss from house property both can be carried forward and set it off even when you are not filing the return of loss. Okay, as you are already aware. Section 139(4) బిలేటెడ్ రిటర్న్. సో బిలేటెడ్ రిటర్న్ అంటే కూడా మనము జనరల్గా టైంకి రిటర్న్ ఫైల్ చేయాలి. సపోజ్ ఎవరికైనా ఆ టైంలో ఏదైనా సిచ్యువేషన్ బాగాలేక వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయకపోతే దే కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్ అండ్ దెన్ డూ ఇట్. ముందు ఉండే ఒకటి, దీనిలో ఇప్పుడు ప్రస్తుతానికి ఒక అమెండ్మెంట్ అయింది. సో ఎక్కడెక్కడైతే ఒక అమెండ్మెంట్ అయిందో అక్కడక్కడ మనం ఒక క్వశ్చన్ని, ఒక బిట్ కానీ, ఒక ఎంసీక్యూ క్వశ్చన్లో కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి చూద్దాం అది ఏందో అమెండ్మెంట్. Any person who has not furnished a return within the time allowed to him under section 139(1) may furnish the return for any previous year at any time before 3 months prior to the end of the relevant assessment year. అంటే ఇప్పుడు మనకు ఎండ్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ ఏమవుతుంది, 31st March 2023 అవుతుంది. ముందు అలా ఉండేది,
31st March 2023 వరకు నువ్వు బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేయొచ్చు అని చెప్పి. కానీ ఇప్పుడు అమెండ్మెంట్ ఏమైందంటే నీకు అంత టైం అవసరం లేదు, 3 monthsని నేను క్రాష్ చేస్తాను అంటారు, అంటే 3 monthsని తగ్గించేస్తాను. ఈ అమెండ్మెంట్ ఇక్కడ ఒకటే కాదు గైస్, ఇంకా చాలా దగ్గరలలో ఎక్కడెక్కడైతే 1 year ఉందో ఆ 1 yearని కాస్త 9 months తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు ఈ డిజిటలైజేషన్ అయిపోవడము, ఫేస్లెస్ అసెస్మెంట్ అయిపోవడం వల్ల డిపార్ట్మెంట్కి కూడా కొంచెం టైం మిగులుతుంది. జనాలకు కూడా ప్రతిసారి ఒక ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం కానీ అట్లాంటిది ఏం లేదు. మోస్ట్లీ నువ్వు ఒక పోర్టల్ నుంచి నువ్వు డీల్ చేసుకోవచ్చు. ఫేస్లెస్ అసెస్మెంట్ కూడా అయిపోయింది. సో దీనివల్ల చాలా ప్లేసెస్లో ఎక్కడెక్కడ 1 year ఉందో 3 months తగ్గించి 9 months తీసుకొచ్చారు. అదే ఇక్కడ కూడా. ఇప్పుడు నేను నా రిటర్న్ ఎప్పటి వరకు ఫైల్ చేయాలి? 31st July వరకు ఫైల్ చేయాలి. ఓకే, ఇండివిజువల్ అనుకుందాం. సో నేను దాన్ని లేట్ చేసి ఎప్పటి వరకు ఫైల్ చేయొచ్చు అంటే ముందు ప్రొవిజన్ ప్రకారం 31st March 2023 అంటే ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ వరకు దాన్ని 3 months తగ్గించేసేసి 31st December 2022 వరకే తీసుకొచ్చారు. అదొకటి అమెండ్మెంట్, 3 months తగ్గించారు. సో బీ కేర్ఫుల్ విత్ దట్. బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ విచ్ ఎవర్ ఇస్ అరియర్. ఇది కూడా ముందు కూడా అలాగే ఉండే, ఇప్పుడు అలాగే ఉంది. గుర్తుపెట్టుకోండి, బిలేటెడ్ రిటర్న్ని మీరు ఎప్పటి వరకు ఫైల్ చేయొచ్చు అంటే బిఫోర్ 3 months ప్రియర్ టు ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్. అంటే ముందు బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఉండే దాన్ని ఇప్పుడు 3 months ముందు తీసుకొచ్చారు. ఆర్ కంప్లీషన్ ఆఫ్ ద అసెస్మెంట్ విచ్ ఎవర్ ఇస్ అర్లియర్. ఓకే, సో అప్పటి వరకు దీన్ని మీరు రిటర్న్ని ఫైల్ చేసుకోవచ్చు. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫైలింగ్ ఏ బిలేటెడ్ రిటర్న్. సో బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేయడం వల్ల మీకు ఏమవుతుందంటే ఒకటి ఇంట్రెస్ట్ పడుతుంది, ఒకటి పెనాల్టీ పడుతుంది, మీకు లాస్ క్యారీ ఫార్వర్డ్ కాదు. అదే ఇక్కడ చెప్తాడు. సర్టెన్ లాసెస్ కంప్యూటెడ్ అండర్ ద స్పెసిఫైడ్ సెక్షన్స్ కెన్ నాట్ బి క్యారీడ్ ఫార్వర్డ్ ఫర్ సెట్ ఆఫ్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఇయర్స్. చెప్పాను, మనం సెక్షన్ 80 ప్రకారం మీరు లాస్ రిటర్న్ ఫైల్ చేయలేరు అనుకుంటే, అజ్యూమింగ్ దట్ యూ గాట్ ఎ లాస్, యూ కెన్ నాట్ క్యారీ ఫార్వర్డ్. ఇంకొక ప్రొవిజన్ గైస్, చాలా మందికి ఇది ఒక కన్ఫ్యూజన్ లాగా ఉంటుంది. ఇప్పుడు నేను బిలేటెడ్ రిటర్న్ చేస్తే లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేకపోవచ్చు, కానీ ఆ ఇయర్కి నేను సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. మీనింగ్ ఏంటి సార్ అంటే, ఇప్పుడు నేను 31st July వరకు నేను నా రిటర్న్ ఫైల్ చేయలేదు. ఇప్పుడు నేను ఇవాళ చేద్దాం అనుకుందాం, అంటే నాకు అసెస్మెంట్ కంప్లీట్ అవ్వలేదు, ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను. సో నాకు హౌస్ ప్రాపర్టీలో కొంచెం లాస్ ఉంది, స్పెసిఫైడ్ బిజినెస్లో ఇంకో లాస్ ఉంది, క్యాపిటల్ గెయిన్లో ఇంకో లాస్ ఉంది. సో యాజ్ పర్ దోస్ సెక్షన్స్ ఐ కెన్ సెట్ ఇట్ ఆఫ్ ఇన్ ద కరెంట్ ఇయర్. కానీ ఇంకా లాస్ మిగిలిపోతే నెక్స్ట్ ఇయర్కి నేను క్యారీ ఫార్వర్డ్ చేసుకోలేను. ఓకే, fees under section 234F would be leviable, that is 5,000, where the return is filed after the due date but on or before 31st December of the assessment year, and 10,000 thereafter. సో 5,000 వరకు మీకు ఫైన్ పడుతుంది 31st December వరకు కడితే, దాని తర్వాత పడితే 10,000. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి దాని తర్వాత కట్టే ఛాన్సే లేదు. However, late fees shall not exceed 1,000 where the total income does not exceed 5 lakh. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఒక ఇండివిజువల్ అనుకుందాం. సో ఇప్పుడు మీ టోటల్ ఇన్కమే ఒక 4,50,000 ఉంది. సో 4,50,000కి మీకు 5,000 పెనాల్టీ ఏం పడదు, ఓన్లీ 1,000 కట్టి మీరు రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. మనకున్న కేసెస్లోనే చెప్తాను, కొంతమంది లేట్గా వచ్చేసేసి సార్ నేను లేట్ అయినా పర్లేదు, నాకు హౌసింగ్ లోన్ కోసం కావచ్చు, ఇంకేదో రీజన్ వల్ల కావచ్చు, నేను రిటర్న్ ఫైల్ చేయాలనుకుంటున్నాను చెప్పి అంటుంటారు. సో వాళ్ళు డిపెండింగ్ అపాన్ వాళ్ళ ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ 5,000 1,000 వాళ్ళు పెనాల్టీ కట్టేసేసి దే విల్ ఫైల్ ది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పేసేసాను. సెక్షన్ 139(4)A రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ చారిటబుల్ ట్రస్ట్లు, ఇన్స్టిట్యూషన్స్, సొసైటీస్, పొలిటికల్ పార్టీస్ ఇవన్నింటిలో ఏముండదు, జస్ట్ పేరుకి ఒకసారి చదువుకుంటే వెళ్ళిపోతాము. జస్ట్ కీప్ వాచింగ్, దట్స్ ఇట్. ఓకే, ఇట్స్ నథింగ్ దట్ యూ హ్యావ్ టు స్టడీ ఆఫ్టర్ దట్ ఆల్సో. చెప్పడానికి అందులో ఏం మ్యాటర్ ఉండదు. ఎవ్రీ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్కమ్ derived from the property held under a trust or any other legal obligation wholly or partly for charitable or religious purpose or by way of voluntary contribution on behalf of such a trust or institution must furnish a return of income if the total income computed before allowing any exemption under section 11 and 12 exceeds the basic exemption limit. Okay, okay, so I'll come back to you. So try to understand this point. మనం ఇండివిజువల్కి ఏమన్నాం, బిఫోర్ క్లెయిమింగ్ ద డిడక్షన్ అండర్ సెక్షన్ 54 ఆర్ చాప్టర్ 6A బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటితే నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలన్నాం కదా, ఎగ్జాక్ట్లీ దాన్ని సేమ్ కాపీ పేస్ట్ చేసి ఒక ట్రస్ట్కి వాడుకోండి. ట్రస్ట్ వాళ్ళ డిడక్షన్స్ ఎక్కడ తీసుకుంటారంటే సెక్షన్ 11 సెక్షన్ 12 ప్రకారం తీసుకుంటాం. సో వాళ్ళు అంటే 15% బేసిక్ లిమిట్ అని చెప్పేసి, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ కూడా, అంటే కొన్ని రకాల ట్రస్ట్కి సంబంధించి ఒక పెద్ద చాప్టరే ఉంటుంది ఫైనల్ లెవెల్లో, ఐ థింక్ మీకు కూడా ఉంటుంది. సో వాళ్ళు సెక్షన్ 11 సెక్షన్ 12 ప్రకారం కొన్ని బెనిఫిట్స్ పొందుతారు. ఆ 11 and 12 బెనిఫిట్స్ పొందకన్నా ముందు వాళ్ళ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ కంటే ఎక్కువ వాళ్ళ టోటల్ ఇన్కమ్ ఉంటే వాళ్ళ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఇండివిజువల్ హెచ్ఎఫ్, ఏఓపి, బిఓఐ, ఏజేపీ వీళ్ళందరికీ ఏంటంటే సెక్షన్ 54 అండ్ చాప్టర్ 6A మాత్రమే. ఇక్కడ ఈ ట్రస్ట్లకు, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్కి, వీటికి బిఫోర్ క్లెయిమింగ్ ద
deductions or exemptions under section 11 and 12. Charitable trust or other legal obligation is required to get its accounts audited when its total income before claiming the exemption under section 11 and 12 exceeds the basic exemption limit. Okay, so section 11 and 12 ప్రకారము ఎగ్జామ్షన్స్ తీసుకోకన్నా ముందు వాళ్ళది 2.5 lakh దాటింది అంటే ఆబ్వియస్లీ దే హ్యావ్ టు గెట్ దర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్ అంటున్నాడు అంటే వాళ్ళ డ్యూ డేట్ 31st October అవుతుంది. అంటే ముందు 30th September ఉండే కేస్తే ఒక 1 month ఎక్స్టెండ్ చేశాడు. అంటే ఒక ఇయర్స్ బ్యాక్ నుంచి మాట్లాడుతున్నాను. 31st July మామూలు వాళ్ళకి ఓవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు 30th September ఉండేది, దాన్ని ఇప్పుడు 31st October తీసుకొచ్చారు. ఓకే, బికాస్ దే హ్యావ్ టు గెట్ దర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్. మనం వాళ్ళకి డ్యూ డేట్ ఎప్పటి వరకు వాళ్ళు ఫైల్ చేయాలంటే 31st October వరకు చేయాలి. మీకు ఏదైనా ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఇష్యూస్ అలాంటివి ఉంటే 30th November వరకు చేయాలి. అలాంటివి ఏమీ లేవనుకుంటే 31st July వరకు చేయాలి. ఓకే, ఐల్ కమ్ బ్యాక్ టు యువర్ పాయింట్ Somesh after chapter. Return of income of political parties, section 113 and 4B. A political party is required to file a return of income if before claiming exemption under section 13A the political party has a taxable income. Okay, the CEO of the political party is statutorily required to furnish a return of income of the party for the relevant assessment year if the amount of the total income of the previous year exceeds basic exemption limit before claiming the exemption under section 13A. ఇప్పుడు మీకు సెక్షన్స్ ఒకదానికొకటి డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి. మనలాంటి వాళ్ళ కోసము సెక్షన్ 54 Chapter 6A, ఈ ట్రస్ట్ల వాళ్ళ కోసం సెక్షన్ 11 సెక్షన్ 12. ఈ పొలిటికల్ పార్టీ వాళ్ళకు సంబంధించిన డిడక్షన్ 13A ప్రకారం ఉన్నాయి. సో వాళ్ళు 13A కన్నా 13Aలో ఉన్న ఎగ్జామ్షన్స్ డిడక్షన్స్ తీసుకోకన్నా ముందు వాళ్ళ టోటల్ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటింది అంటే వాళ్ళ CEO అంటే కంపెనీకి CEO ఉంటాడని కాదు, పొలిటికల్ పార్టీ కూడా మేము కూడా తగ్గేది లేదన్నట్టు వాళ్ళకు కూడా CEO అని ఒక ట్యాగ్ తీసుకుంటున్నారు. వాళ్ళు స్టాట్యుటరీ రిక్వైర్డ్. మేబీ మీకు MCQలో ఒక క్వశ్చన్ ఒక ఫ్రేమ్ కావచ్చు, ఫర్ ఏ పొలిటికల్ పార్టీ హూ ఈజ్ అప్రోప్రియేట్ అథారిటీ whose responsibility it is to file the return of income అని అక్కడ మీకు చీఫ్ అని లేదంటే ప్రెసిడెంట్ అని రకరకాలుగా ఇవ్వచ్చు. అందులో CEO కూడా ఉంటుండొచ్చు. సో CEO ఈజ్ స్టాట్యుటరీలీ అబ్లిగేటెడ్ టు ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, 13A ప్రకారం ఉన్న ఎగ్జామ్షన్స్ తీసుకోకన్నా ముందు బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటితే ఓకే, సో వాళ్ళు కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఆడిట్ చేసుకోవాలి అండ్ వాళ్ళు కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఫైల్ చేయాలి. అదే చెప్తున్నాడు. యాక్చువల్గా పొలిటికల్ పార్టీ గ్రాంట్ చేసేటప్పుడే వాళ్ళకు కండిషన్స్ ఉంటాయి, మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఫైల్ చేయాలి, మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఆడిట్ చేయించుకోవాలని. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. సో వాళ్ళు కూడా బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఆడిట్ చేయించుకుంటారు కాబట్టి వాళ్ళ డ్యూ డేట్ ఎప్పటి వరకు అంటే 31st October వరకు వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. Section 139(4) mandatory filing of return by universities, colleges, etc. So colleges కూడా వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తారు. సో whenever they are filing the return of income, that will be treated as if they file the return of income under section 139(1). అంటే 139(1) అనేది డిఫాల్ట్ రిటర్న్. మేబీ యూ ఆర్ ఫైలింగ్ ది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ 139(4A, 4B, 4C చాలా ఉన్నాయి అనమాట. ఎక్కడ నువ్వు సెక్షన్లో నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసినా that will automatically come back and sit as if that you have filed the return of income under section 139(1). ఎందుకంటే సబ్సిక్వెంట్లీ ఇంకేదైనా సెక్షన్ మాట్లాడేటప్పుడు ప్రతిసారి 139(4A, 139(4B, 139(4C అట్లా మాట్లాడాడు. ప్రతిసారి 139(1) మాట్లాడతారు కాబట్టి మీద సెక్షన్ అన్నిటికీ లింక్ 139(1)కి ఇచ్చేశాడు. ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ బై బిజినెస్ ట్రస్ట్ సేమ్ లాజిక్ చెప్పాను, ఇంకా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నౌ విల్ కమ్ టు రివైజ్డ్ రిటర్న్. ఓకే, సో రివైజ్డ్ రిటర్న్ కూడా కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో చెప్పొచ్చు. మనము ఏదైనా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసిన తర్వాత మనకు నిద్రలో గుర్తొస్తుంది, అరే నేను నా ఎక్స్పెండిచర్ని క్లెయిమ్ చేయలేదు, అరే నేను తప్పుగా క్లెయిమ్ చేశాను, లేదంటే నా ఫిక్స్డ్ డిపాజిట్ని మర్చిపోయాను, అట్లా ఇంకేదైనా గుర్తు వచ్చేస్తే యూ కెన్ కీప్ రివైజింగ్. ఎప్పటి వరకు రివైజ్ చేయొచ్చు అంటే వాళ్ళు అసెస్మెంట్ ఇయర్ అంటే వాళ్ళ అసెస్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు నీకు ఎన్నిసార్లు ఇవాళ నీకు అనిపించింది రివైజ్ చేయాలని రివైజ్ చేయి, తర్వాత మళ్ళీ ఏదైనా డౌట్ వచ్చింది ఇంకోసారి రివైజ్ చేయి అంటే నువ్వు ఎన్నిసార్లు రివైజ్ చేసినా దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇఫ్ దట్ విల్ రీప్లేస్ ద ఒరిజినల్ రిటర్న్ దట్ యూ have filed, provided that original return has been filed in time. If any person having furnished return under section 139(1) or under section 139(4), 139(4) అంటే చెప్పాను కదా, ఈ ట్రస్ట్లు, సొసైటీలు, ఇంకేదో ఫండ్లు, చాలా రకాలు అన్నీ 139(4)లోనే వచ్చేస్తాయి. సో నువ్వు 139(1)లో చేసినా 139(4)లో చేసినా అది చేస్తేనే
discovers any omission or any wrong statement therein, he may furnish a revised return at any time before 3 months prior to the end of the relevant assessment year or before completion of assessment, whichever is earlier. సో ఇక్కడ అమెండ్మెంట్ అయ్యింది. ఏంది అమెండ్మెంట్ అంటే, ఇంతకుముందు నువ్వు రివైజ్ చేసుకుంటే ఎప్పటి వరకు రివైజ్ చేసుకునేదంటే బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ అని చెప్పి మనం మాట్లాడుకునే వాళ్ళము. కానీ ప్రస్తుతానికి ఆ అసెస్మెంట్ ఇయర్ గవర్నమెంట్కి ఇప్పుడు అంత ఓపిక ఉండట్లేదు. ఒక 3 months దాన్ని బ్యాక్ తీసుకొచ్చింది. అంటే ఇప్పుడు నేను ఇండివిజువల్ అనుకుందాం, నేను 31st జూలైకి నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేశాను అంటే నేను 31st డిసెంబర్ వరకు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని నేను రివైజ్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లు రివైజ్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ నా అసెస్మెంట్ కంప్లీట్ కాకపోతే. అంటే మనం కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ అది మన టైం పడుతుందని. నా పర్సనల్గా చెప్తాను, మన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అసెస్మెంట్ కూడా జరిగిపోయింది. ఓకే, మీనింగ్ ఏంటంటే ఒక 2 monthsలో కూడా అసెస్మెంట్ జరిగిపోతుంది. ఇప్పుడు నేను రివైజ్ చేయలేను. ఓకే, ఐ ఆల్రెడీ ఫైల్డ్, అదే జరిగిపోయింది. అసెస్మెంట్ ఆర్డర్ కూడా వచ్చేసేసింది, సమ్మరీ వచ్చేసింది, కంప్లీషన్ అయిపోయింది, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో నవ్ ఐ కెనాట్ రివైజ్. ఓకే, సో మీకు మ్యాక్సిమం టైం మాట్లాడుకోవాలి అనుకుంటే, ప్రొవైడెడ్ దట్ దే డోంట్ కంప్లీట్ యువర్ అసెస్మెంట్, ఇండివిజువల్కి 31st డిసెంబర్ వరకు చేయొచ్చు. అంటే వాడికి ఒక 6 నెలలు ఉంది. ఇప్పుడు కంపెనీ అనుకుందాం 31st అక్టోబర్ వరకు చేస్తాడు, అంటే నవంబర్ డిసెంబర్ 2 months ఉంది. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఇష్యూస్ ఉన్న కంపెనీ అనుకుందాం, వాడు 30th నవంబర్కి ఫైల్ చేస్తారు, అంటే మనకు ఓన్లీ 1 month ఉంది. ఓకే, సో గుర్తుపెట్టుకున్నది ఒకటి. సో ఇది ఒకటి అమెండ్మెంట్ జరిగింది 3 months prior to the end of the relevant assessment year. The return can be revised for any number of times within the given time limit. In this case, the latest revised return filed replaces all other returns filed earlier. Okay, సో నేను 30th జూన్కి నా రిటర్న్ ఫైల్ చేశాను, తర్వాత నేను జూలైలో ఒకసారి రివైజ్ చేశాను, ఆగస్ట్లో రివైజ్ చేశాను, సెప్టెంబర్లో రివైజ్ చేశాను, అజ్యూమింగ్ దట్ కంప్లీషన్ జరగలేదు. సో ఎన్నిసార్లు రివైజ్ చేసినా లేటెస్ట్గా ఏ రిటర్న్ని ఫైల్ చేస్తానో దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇఫ్ దట్ ఈస్ ద ఒరిజినల్ రిటర్న్. అంటే లేటెస్ట్ రిటర్న్ రీప్లేసెస్ ద ఒరిజినల్ రిటర్న్. మధ్యలో నువ్వు ఎన్ని చేసినా ఇంకా అది సాఫ్ట్వేర్ దాన్ని క్యాప్చర్ చేసుకోవట్లేదు. సెక్షన్ 139(6) పర్టికులర్స్ టు బీ ఫర్నిష్డ్ విత్ ద రిటర్న్. సో మీరు ఏమేమి పర్టికులర్స్ని ఫర్నిష్ చేయాలనేది ఒక క్వశ్చన్లో ఎగ్జామ్కి అడగవచ్చు. ద రిటర్న్ ఫార్మ్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ 139(1)(3) అండ్ సెక్షన్ 142(1) ఇన్ రిలేషన్ టు స్పెసిఫైడ్ కేసెస్ రిక్వైర్డ్ ద అసెసీ టు ఫర్నిష్ ద పర్టికులర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఇప్పుడు మీరు ఏమైనా ఎగ్జెంప్షన్స్ తీసుకున్నప్పుడు మీరు డిక్లరేషన్స్ ఏమైనా ఇచ్చారు, లేకుంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ కోసం కావచ్చు, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ తీసుకుంటున్నారు, పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ చేశారు, అట్లా ఏమేమైనా ఉంటే అవన్నిటిని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు అనుకోవచ్చు సార్ ఇది ప్రాక్టికల్గా ఇట్లా లేదు కదా అంటే, సిబిడిటీ నోటిఫికేషన్తో వచ్చేసేసింది ఏంటంటే మేము అడిగినప్పుడే ఇవ్వండి, ప్రతి డాక్యుమెంట్ మాకు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి వచ్చింది. కానీ మనం ఎగ్జామ్లో చదువుకుంటప్పుడు యాజ్ పర్ ద లా ఇవన్నీ ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఫైల్ చేయట్లేదు. కానీ ఏదైనా స్క్రూటినీ జరిగినప్పుడు వాళ్ళు అడిగితే ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ పైన ఉంటుంది. ఓకే, అసెట్స్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ నేచర్, బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ అండ్ కార్డ్ హెల్డ్ బై హిమ్, ఎక్స్పెండిచర్ అండ్ ఇంకేమైనా ఎక్స్పెండిచర్ కావాలనుకుంటే వాళ్ళు దాన్ని మీకు అడగవచ్చు. పర్టికులర్స్ టు బి ఫర్నిష్డ్ విత్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎన్ అసెసీ ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో బిజినెస్లో ఉన్న వాళ్ళు ఏమేమి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుందంటే, ద రిపోర్ట్ ఆఫ్ ఎనీ ఆడిట్ రిఫర్ టు ఇన్ సెక్షన్ 44AB ప్రకారం మీరు మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం ఉండి, మీరు చేయించుకుంటే మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేటప్పుడు ఆడిట్ రిపోర్ట్ని కూడా మీరు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీలో ఎవరైనా ఆర్టికల్షిప్ చేస్తున్నా, లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా చేస్తున్నా కనుకోండి. సో ఆడిట్ రిపోర్ట్ అయిపోయిన తర్వాత ఆడిట్ రిపోర్ట్ని మీరు కంపెనీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేటప్పుడు కంపెనీ కానీ ఫామ్ కానీ వాళ్ళు దాన్ని ఇంక్లూడ్ చేసి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. The particulars of the location and style of the principal ఇవి కూడా చూపించాలి. The name and address of the partners if any in such business. If he is a member of association or body of individuals, the name of the other members of the association or body of individuals. అంటే ఇప్పుడు మీరు ఒక ఏఓపీలో ఒక మెంబర్ అనుకో, మీరు మిగతా వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వాలి. ఎందుకు ఈ పాయింట్ వస్తుందంటే, అసెస్మెంట్ ఆఫ్ ఏఓపీ, అసెస్మెంట్ ఆఫ్ బిఓఐ చెప్పినప్పుడు అందులో ఒకటి ఉంటుంది అనమాట. మీరు ఏ రేటు పైన మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఇది ఇండివిజువల్ రేట్ పైన, మ్యాక్సిమం మార్జినల్ రేట్ పైన అన్నప్పుడు అక్కడ ఒక పాయింట్ వస్తుంది అనమాట. ఇఫ్ ద షేర్ ఆఫ్ ద అదర్ మెంబర్స్ ఆర్ ఆల్సో అసర్టైనబుల్ అండ్ దేర్ ఇన్కమ్ ఈజ్ లెస్, అట్లా కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. కాబట్టి ఎవ్రీ మెంబర్ ఆఫ్ ఏఓపీ ఆర్ బిఓఐ వాళ్ళు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళు ఉన్న ఏఓపీలు మిగతా వాళ్ళ షేరు, మిగతా వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొకటి డిఫెక్టివ్ రిటర్న్స్ సెక్షన్ 139(9). సో ఇది డిఫెక్టివ్ రిటర్న్ పైన కూడా కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెడుతున్నాను గైస్. నేను ప్రతిదీ ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే,
దట్ షుడ్ బి అవర్ మెంటాలిటీ. చదువుతున్నప్పుడు ఇది ఎగ్జామ్కి రావచ్చేమో, సో ఐ హ్యావ్ టు రియలీ అండర్స్టాండ్ దిస్, ఇదేం రాకపోవచ్చులే అనుకోకుండా ప్రతిదీ ఎగ్జామ్కి వస్తుంది అన్నట్టుగా చదువుకోవాలి. లైక్ 90% ఆఫ్ ద టైమ్స్ రావచ్చు కూడా. కాబట్టి I keep saying that this is important for examination. Yes, where the assessing officer considers that the return of income furnished by the assessee is defective, he may intimate the defect to the assessee and give him an opportunity to rectify the defect within a period of 15 days from the date of such intimation. మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసినప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్లో ఏదో తప్పు వచ్చింది, లేదంటే మీరు ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేసేటప్పుడు ఆ ఫార్మాట్ తప్పు ఉంది, లేదంటే అందులో ఒక లాస్ట్ పేజ్ ఆడిటర్ సైన్ చేసిన పేజ్ అందులో మిస్ అయింది, ఈ రకరకాల ఇష్యూస్ ఉంటాయి. సో మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసిన దాంట్లో ఏదైనా డిఫెక్ట్ ఉంది అంటే, మీరు ఏదో ఒక ఒక రిటర్న్ని ఫైల్ చేసేటప్పుడు ఒక రాంగ్గా క్లిక్ చేశారు, లేకపోతే ఒక డేటాని అప్లోడ్ చేసేటప్పుడు అది కరెక్ట్గా అవ్వలేదు, లేకపోతే బ్లరింగ్గా కనిపిస్తుంది, లేకపోతే అట్లా ఏదైనా డిఫెక్ట్ ఉందన్నప్పుడు మీకు అసెసింగ్ ఆఫీసర్ మీకు ఒక ఇంటిమేషన్ ఇస్తాడు. ఇంటిమేషన్ ఇచ్చి ఏమంటారంటే 15 days లోపు దీన్ని కరెక్షన్ చెయ్యండి అని చెప్తాడు. సో సపోజ్ మీరు 17 daysలో కరెక్షన్ చేశారనుకో, అంటే 2 days లేట్ చేశారు కదా, సో 2 days లేట్ చేసినంత మాత్రాన మిమ్మల్ని ఏం అన్నాడు, ఎట్ ఈస్ డిస్క్రిషన్, అంటే మీరు కొంచెం రిక్వెస్ట్ చేస్తే 2 days 3 days 5 days అట్లా లేట్ అయిపోయినా కానీ స్టిల్ ఈ కెన్ యాక్సెప్ట్ దట్ రెస్పాన్స్. ఇప్పుడు మీరు రెస్పాన్స్ చేసేటప్పుడు 15 daysలో ఇవ్వాలి, కొంచెం లేట్ అయిపోయినా కానీ వాళ్ళ డిస్క్రిషన్ ప్రకారము వాళ్ళు ఓకే చేస్తారు. అంటే అది లా ప్రకారం కాదు, ఎట్ ఏ డిస్క్రిషన్ ప్రకారం. If the defect is not rectified within the period of 15 days or such further extended period, then the return would be treated as the invalid return. The consequential effect would be the same as if the return assessee has failed to furnish the return. So దీని మీనింగ్ ఏంటి సార్ అంటే, నీకు 15 days టైం ఇచ్చాను, డిఫెక్ట్ కరెక్షన్ చెయ్యి అంటే దానికి రెస్పాన్స్ ఇవ్వు. కొంచెం లేట్ నువ్వు రిక్వెస్ట్ చేసావు, ఇంకొక 15 days కావాలి సార్, ఇంకో 5 days కావాలని, అది కూడా ఎక్స్టెండ్ చేశాను. ఓకే, సో నువ్వు అట్లా అందులో కూడా నువ్వు దాన్ని రెక్టిఫై చేయకపోతే ఇట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఫైల్ ద రిటర్న్ ఓన్లీ, అంటే ఒక ఇన్వాలిడ్ రిటర్న్గా నేను కన్సిడర్ చేసి నువ్వు రిటర్నే ఫైల్ చేయనట్టుగా చేస్తాను. అంటే దీనివల్ల కాన్సిక్వెన్సెస్ ఏంటి, యాజ్ ఇఫ్ యూ హ్యావ్ నాట్ ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. కాన్సిక్వెన్సెస్ ఏంటి, మీ లాస్ట్ రిటర్న్స్ కాకపోవడము, పెనాల్టీలు పడడము, ఫీజు పడడము 234F ప్రకారము, ఇవన్నీ ఫాలో అవుతాయి. Where however the assessee rectifies the defect after the expiry of period of 15 days or thereafter or of further extended period, but before the assessment is made, the assessing officer can condone the delay and treat the return as a valid return. అంటే అతను 15 daysలో చేయాలి కానీ ఒక 18 daysలో చేశాడు, లేకపోతే 5 days అడిగాడు కానీ 7 daysలో రెక్టిఫై చేశాడు. సో ఒక కండోన్ చేయొచ్చు, కండోన్ అంటే వదిలేయచ్చు, చిన్నదే కదా అని చెప్పేసి. సో he will be treating it as a valid return. A return of income shall be regarded as a defective return unless the following conditions are fulfilled. So defective return గా మనం భావిస్తాం ఒక రిటర్న్ అంటే, the annexed statements columns in the return of income relating to computation of income chargeable under each head of the income, computation of gross total income and total income have been duly filled in. అవన్నీ కరెక్ట్ చేస్తే మిమ్మల్ని ఏమి డిఫెక్టివ్ ఉన్నాడు, అందులో ఏదైనా మిస్టేక్ చేస్తే annexedలో స్టేట్మెంట్స్లో బ్యాలెన్స్ షీట్ క్యాలిక్యులేషన్లో అట్లా ఎక్కడైనా మిస్ అయిపోయినప్పుడు అడగొచ్చు. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఈస్ అకంపెనీడ్ బై ద ఫాలోయింగ్. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మీరు ఏమేమి పెట్టాలంటే, ఏ స్టేట్మెంట్ షోయింగ్ ద కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ పేయబుల్, ఒక ఎక్సెల్ ఫామ్లో అయినా సరే ఒక ప్రాపర్గా నువ్వు కంప్యూటేషన్ అంటే క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చూపించాలి. అంటే ఇప్పుడు ఇండివిజువల్కి పెద్దగా ఏముండదు, బట్ కంపెనీస్కి ఫర్మ్స్కి పీజీబీపీ అవన్నీ హెడ్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, కాబట్టి క్యాలిక్యులేషన్ కంప్యూటేషన్ షీట్ని కరెక్ట్గా చూపించాలి. ఇంకొకటి ఆడిట్ రిపోర్ట్ కూడా చూపించుకోవాలి, ఇందాక మనం మాట్లాడుకున్న ఈ విషయం కూడా. ఇంకోటి మీరు డబ్బులు కట్టారని చెప్పేసి ప్రూఫ్ కూడా చూపించాలి. ఇవి ఇందులో ఏది మిస్ అయిపోయినా కానీ వాడు మిమ్మల్ని డిఫెక్టివ్ రిటర్న్ అని చెప్పేసి కరెక్షన్ చేయమంటాడు. ఆ టైంలో మీరు కరెక్షన్ చేయకపోతే ఇన్వాలిడ్ రిటర్న్గా కన్సిడర్ చేస్తాడు. However, the return will not be regarded as a defective return. ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టుకోండి. ఎప్పుడెప్పుడు దీన్ని డిఫెక్ట్ రిటర్న్ అన్నాడంటే, ఏ సర్టిఫికేట్ ఫర్ TDS or TCS was not furnished under section 203 or 206C to the person furnishing his return of income. సో TDS TCS స్టేట్మెంట్లో ఏమైనా మిస్టేక్ ఉన్నా దాన్ని పెద్దగా పట్టించుకోవడం, ఎందుకంటే 2-way ట్రాకింగ్ చేస్తారు కదా, అంటే డిటెక్ట్ చేసేవాడు ఒకసారి రిటర్న్ ఫైల్ చేస్తున్నాడు, స్టేట్మెంట్ ఫైల్ చేస్తున్నాడు, డిడక్టివ్ కూడా ఫైల్ చేస్తున్నాడు కదా. సో అందులో ఏదైనా చిన్న మిస్ మ్యాచ్ అయినా జస్ట్ బికాస్ ఆఫ్ సమ్ arithmetical or clerical things, clerical అనొద్దు, typo things or చిన్న issues వల్ల he will not treat your return as a invalid return. Such certificate has produced within a period of 2 years. 2 yearsలో సబ్మిట్ చేసినా సరిపోతుంది. Where regular books of accounts are maintained by the assessee, the return of income is accompanied by the following. సో దీంతో పాటు మీరు ఏమేమి చూపించాలి అనుకుంటే, copies of manufacturing account, trading account, P&L account and income and expenditure account or any other similar nature and balance sheet. సో మీరు ఒక కంపెనీ కేసులో మాట్లాడుకుంటున్నారు, ఒక
ట్రస్ట్ కేసులో మాట్లాడుకున్నారంటే ఒక P&L అకౌంట్ క్లియర్గా చూపించాలి, బ్యాలెన్స్ షీట్ని కూడా క్లియర్గా చూపించుకోవాలి. ఓకే, సో మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఎవరికంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు ముందు మనం ట్రేడింగ్ అకౌంట్లోకి అంటాం కదా, దాని ఒక సపరేట్గా కాస్ట్ ఆఫ్ గూడ్స్ క్యాలిక్యులేషన్స్, లేబర్కి ఎంత పే చేస్తున్నాము, ఎంత క్లోజింగ్ స్టాక్ ఉంది, ఎంత వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది, కొంచెం కాస్టింగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఉంటాయి. అదొకటి. P&L ఒకటి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఈ ట్రస్ట్లకు సొసైటీస్కి ఇవి పనికి వస్తాయి. దాంతోపాటు బ్యాలెన్స్ షీట్, ఇవన్నిటిని మీరు మీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్తో పాటు చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ద పర్సనల్ అకౌంట్ యాజ్ డీటెయిల్స్. సో మీరు ఫామ్లో కూడా మనము 40B సెక్షన్ మాట్లాడుకున్నప్పుడు ఒక పాయింట్ గుర్తుందా, ఒక ఒక పార్ట్నర్కి ఇస్తప్పుడు ఆ లిమిట్ ప్రకారమే ఇవ్వాలి, అప్ టు 1.5 lakh 90%, అబోవ్ దట్ 60%, సింపుల్ ఇంట్రెస్ట్ 12%, ఈ క్యాలిక్యులేషన్ మాట్లాడుకున్నాం కదా. అవి కరెక్ట్గా అయినవో లేవో కూడా డిపార్ట్మెంట్కి తెలియాలి కదా. సో అలా తెలియడానికి మీ పర్సనల్ అకౌంట్ అంటే ఏంటంటే ఒక పార్ట్నరుకి వాళ్ళ ఫర్మ్లో ఒక అకౌంట్ ఉంటుంది కదా, పర్సనల్ అకౌంట్ మెయింటైన్ చేస్తారు కదా, ఆ డీటెయిల్స్ మొత్తాన్ని మీరు చూపించుకోవాలి. ఓకే, సో ప్రొప్రైటర్ బిజినెస్ అయితే పర్సనల్ అకౌంట్ చూపించుకోవాలి. ఫామ్ AOP BOI అయితే పర్సనల్ అకౌంట్స్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఆర్ మెంబర్స్. పార్ట్నర్ ఆర్ మెంబర్ ఆఫ్ ఎ ఫర్మ్ ఆర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్. పార్ట్నర్స్ పర్సనల్ అకౌంట్ ఇన్ ద ఫర్మ్, మెంబర్ పర్సనల్ అకౌంట్ ఇన్ ద అసోసియేషన్ ఆఫ్ ద పర్సన్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్. సేమ్ పాయింట్ చెప్తున్నాడు, బట్ అల్టిమేట్ మీనింగ్ అర్థం చేసుకోండి. వీడు ఎంత విత్డ్రా చేశాడు, ఎంత డిపాజిట్ చేశాడు, ఎంత డ్రాయింగ్స్ తీసుకున్నాడు, ఎంత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేశాడు, ఎంత శాలరీ పడ్డది వీడి అకౌంట్లో, అది మొత్తం చూసుకోవడానికి నాకు సపరేట్గా ఒకటి మీ పార్ట్నర్స్ది పర్సనల్ అకౌంట్ చూపించని చెప్పి చెప్తున్నాడు. అట్లాగే మీరు 233B ప్రకారం కాస్ట్ అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం వస్తే మన కంపెనీస్ యాక్ట్కి వెళ్తున్నాడు. మీరు ఆ కాస్ట్ రికార్డ్స్ని, ఆడిట్ రిపోర్ట్ని కూడా చూపించుకోవాలి. దాన్ని కూడా మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్తో పాటు ఫైల్ చేయాలి. రెగ్యులర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ regular books of accounts are not maintained by the assessee. The assessee should be accompanied by. సార్ దీనికి తేడా ఏంటో ఒకసారి ఆలోచించండి. ఇది రెగ్యులర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్. మనము 2 ప్రొవిజన్స్ మాట్లాడదాం. 44AA సెక్షన్ ప్రకారము బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఓవర్ మెయింటైన్ చేయాలి. 44AB ప్రకారం ఓవర్ ఆడిట్ చేయించుకోవాలి. అందులో మనకు ప్రెజెంట్ టాక్సేషన్ కూడా ఒకటి ఉంది, 6%, 8%. 44ABAE ప్రకారం కూడా ప్రెజెంట్ టాక్సేషన్ చేస్తాం. సో ప్రెజెంట్ టాక్సేషన్ చేసిన వాళ్ళు రిటర్న్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మొత్తం మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరెవరైతే మెయింటైన్ చేస్తారో, అంటే ఎవరెవరైతే ప్రెజెంట్ టాక్సేషన్ కాకుండా రెగ్యులర్గా వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ కేసు వస్తుంది. ఇప్పుడు ఈ కేసు ఎవరికంటే ఎవరెవరైతే ప్రెజెంట్ టాక్సేషన్లో వెళ్ళేసేసి 44AA ప్రకారం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారో, వాళ్ళ ఆప్షన్ తీసుకుంటున్నారో, వాళ్ళకి ఏ స్టేట్మెంట్ ఇండికేటింగ్ ద అమౌంట్ ఆఫ్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్ ఆర్ గ్రాస్ ప్రాఫిట్, ఎక్స్పెన్సెస్ అండ్ నెట్ ప్రాఫిట్ ఆఫ్ ద బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అంటే మీనింగ్ ఏంటంటే నువ్వు ఎట్లా ఏ కస్టమర్కి ఎంత అమ్మినావు, ఎంత రిటర్న్ అయింది, సేల్స్ రిటర్న్ ఎంత అయింది, డిస్కౌంట్ ఎంత ఇచ్చిన, ఇంత నాకు ఇంకా అవసరం లేదు. ఎందుకంటే నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయనని అంటున్నావు కదా, అట్లీస్ట్ ఒక స్టేట్మెంట్ కానీ నాకు ఇవ్వు బాస్, అసలు ఏమేమి అమ్ముకున్నావు, ఎంత అమ్ముకున్నావు, ఎట్లా అమ్ముకుంటున్నావు అని చెప్పడానికి. సో బేసిస్ ఆన్ విచ్ సచ్ అమౌంట్స్ ఆర్ మెన్షన్డ్ అబౌట్ కంప్యూటర్, ఎట్లా ఏ బేసిస్ పైన నువ్వు క్యాలిక్యులేట్ చేసావు, ఏ క్వాంటిటీ ప్రకారం, కొంచెం జనరల్ ఒక స్టేట్మెంట్ రూపంలోనైనా ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ద అమౌంట్ ఆఫ్ టోటల్ సండ్రీ డేటార్స్, సండ్రీ క్రెడిటార్స్, స్టాక్ ఇన్ ట్రేడ్ అండ్ క్యాష్ బ్యాలెన్స్. సో ప్రతి ఐటమ్ నేను ఇవ్వమని అడగట్లేదు. అంటే ప్రీపెయిడ్ ఎక్స్పెండిచరు, అందులో ఎంత అమౌంటైజేషన్ అయ్యింది, రెవెన్యూ ఎవ్రీ మంత్ ఎంతెంత రికగ్నైజ్ చేసావు, లేదంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచరు, ఇలాంటివన్నీ నేను అడగట్లేదు. అట్లీస్ట్ కొంచెం మేజర్గా సండ్రీ డేటార్స్, సండ్రీ క్రెడిటార్స్, స్టాక్ ఇన్ ట్రేడ్, క్యాష్ బ్యాలెన్సెస్ మేజర్గా నేను పైన చూసుకుంటాను, ఇవి నాకు పంపించమని చెప్పి అంటారు. ఎవరికి ఇవన్నీ ఎవరైతే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చెయ్యరు అంటే ఏదో ఇష్టంతో కాదు, ఆ 44AA 44AB సెక్షన్తో పాటు మీరు అర్థం చేసుకోండి, ఈ పాయింట్ మీకు అర్థమవుద్ది. ఓకే, it may be noted that a return which is otherwise valid would not be treated as a defect merely because the self-assessment tax and interest payable in accordance with the provisions of section 140A has not been paid on or before the due date furnishing the return of income. So this is just a procedural, guys. జనరల్గా మన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేటప్పుడు మనం డబ్బులు కూడా కట్టాలి. సపోజ్ అందులో అంటే ఆ డబ్బులు కట్టినట్టు మనకు కన్ఫర్మేషన్ కూడా మనం ఆ రిటర్న్తో పాటు పంపించాలి. జస్ట్ బికాస్ అది మిస్ అయిపోయింది, అది లేట్ అయింది అన్నంత మాత్రాన మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ పంపించినట్టు కాదు, అల్టిమేట్గా దాన్ని కడితే సరిపోతుంది. ఓకే,
many of these particulars are now required to be incorporated as a part of the relevant written forms. మనము ITR 1, ITR 2, ITR 3, ITR 4 మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు మన సెక్షన్ థియరిటికల్గా మాట్లాడిన ఆటోమేటిక్గా రిటర్న్స్లోనే వాడు అడుగుతాడు, నాకు ఈ డీటెయిల్ కావాలి, నువ్వు ITR 1 సెలెక్ట్ చేసావంటే ఇది కావాలి, 2 సెలెక్ట్ చేసావంటే ఇది కావాలంటే సిస్టమ్ని అలా డిజైన్ చేశారు. సో ప్రతి ఒక్కరు వచ్చేసి ఈ ప్రొవిజన్ని చదువుకోవాల్సిన అవసరం లేదు. బట్ బికాస్ వీఆర్ డూయింగ్ ఏ ప్రొఫెషనల్ కోర్స్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్, వీ హ్యావ్ టు బీ అవేర్ ఆఫ్ ద ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ మనము 139(1)కి వెళ్దాము. అంతకన్నా ముందు ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి గైస్. టుడే స్టూడెంట్స్ టర్న్ ఓవర్ ఇస్ వెరీ లో అండ్ ఐఎమ్ ఆల్సో నాట్ ఫీలింగ్ ఎనర్జెటిక్ టు టేక్ సెషన్, బట్ అట్లీస్ట్ టు ద సో ఫార్ వాట్ ఎవర్ యూ హ్యావ్ కవర్డ్. ఎనీ క్వశ్చన్స్? I told that your interest is my interest, your excitement is my excitement. Okay, so Rajesh is saying no doubt. Only one person watching at the moment. Okay guys, I'll continue. సెక్షన్ 139(1) పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ప్యాన్కి సంబంధించి మన బుక్లో ఇంత పెద్ద చాటబారం ఉంది, అంత ఏం చదువుకోకండి. అంటే ఎవరెవరు ప్యాన్ తీసుకోవాలి, ఎవరెవరు ఎప్పుడు సబ్మిట్ చేసుకోవాలి, దానికి ఎట్లా అటాచ్ చేయాలి, ఎట్లా లింక్ చేయాలి, లింక్ చేయకుంటే ఏంటి, అవన్నీ ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ప్రతిసారి ఒక డెడ్ లైన్ పెట్టారు, ప్యాన్ని ఆధార్ని లింక్ చేసుకునేది. అది ఎక్స్టెండ్ చేస్తూ వచ్చేసి 31 మార్చ్ 2022కి దాన్ని క్లోజ్ చేసేసారు. దాని తర్వాత ఎవరైనా కడితే ₹1000 అంటే లింక్ దాని తర్వాత అది డీయాక్టివేట్ అవుతుంది. ప్యాన్ నాట్ వ్యాలిడ్ అవ్వదు, అంటే మీకు ఎక్కడ దాన్ని ఇన్వాలిడ్గా చూపెడుతుంది. దాన్ని మళ్ళీ మేము యాక్టివేషన్ చేయాలనుకుంటే దాన్ని మళ్ళీ లింక్ ఇవ్వాలి. అలా లింక్ చేయాలంటే ఒక ₹1000 ఫైన్ కట్టాలి. ఓకే, సో దాట్స్ ఇట్. సో మనం కొన్ని ప్రొవిజన్స్కి వద్దాం. పర్సన్స్ మ్యాండేటరీ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ ద అలాట్మెంట్ ఆఫ్ ప్యాన్. సో ఎవరెవరు మ్యాండేటరీగా ప్యాన్ని అప్లై చేసుకోవాలనేది ఇక్కడ చెప్తున్నాడు. Every person, if his total income or total income of any other person in respect of which he is assessable under the act during the previous year exceeds the maximum amount which is not chargeable to tax. అంటే బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ నీ సొంత ఇన్కమ్ కావచ్చు, పక్క వాళ్ళ క్లబ్ చేసిన తర్వాత వచ్చిన ఇన్కమ్ కన్నా కావచ్చు, అది బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ దాటింది అంటే మీరు 31st మే ఆఫ్ ది అసెస్మెంట్ ఇయర్ అంటే 21-22కి సంబంధించిన ఇన్కము మీది బేసిక్ ఎగ్జెంప్షన్ లిమిట్ దాటింది అంటే మీరు 2022 మే 31st వరకు మీరు ప్యాన్ని అప్లై చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మీరు MCQలో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాట్ ఈస్ ద లేటెస్ట్ డేట్ అప్ టు విచ్ సమ్మన్ హ్యాస్ టు అప్లై ఫర్ ద ప్యాన్. సో ఇప్పటి వరకు మీరు ప్యాన్ని అప్లై చేసుకోవాలి. 31st మీకు గుర్తుపెట్టుకోండి, 1 మార్క్ క్వశ్చన్ లాగా రావచ్చు. Every person carrying on any business or profession whose total sales or turnover or gross receipts are likely to exceed 5 lakh in the 5 lakh in any previous year. సో మీ బిజినెస్లో 5 lakhs కన్నా ఎక్కువ మీకు టర్న్ ఓవర్ అవుతుంది అనుకుంటే మీరు బిజినెస్ పేరు మీద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ లోపే మీరు దాన్ని అంటే 31st మార్చ్ వరకే యూ హ్యావ్ టు అప్లై ఫర్ ద ప్యాన్. Every person who is required to furnish return of income under section 4A మాట్లాడుకున్నాం, ట్రస్ట్, సొసైటీస్, చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళందరికీ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఎవ్రీ పర్సన్ బీయింగ్ ఎ రెసిడెంట్ అదర్ దెన్ an individual who enters into a financial transaction of an amount aggregating 2.5 lakh or more in a financial year. అంటే మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, చిన్న బిజినెస్ అనుకుందాం. ఆ బిజినెస్లో మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ 2.5 lakh కన్నా ఎక్కువ దాటేటట్టుగా ఉంటుంది. అంటే దిస్ నాట్ ఈవెన్ ఇట్స్ యువర్ ఇన్కమ్, బిజినెస్ ట్రాన్సాక్షన్ అప్పుడు మీరు 2.5 lakh దాటేటట్టుగా మీకు అనిపిస్తుంది అంటే మీరు కూడా రిటర్న్ ఆఫ్ ప్యాన్కి అప్లై చేసుకోవాలి 31st మే డేట్. ఓకే, సో ఇది కూడా 31st మే, ఇది కూడా 31st మే. దీని నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకు తెలియదు గైస్, అంటే మనది ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్నట్టు మన ఇన్స్టిట్యూట్ వాడు క్వశ్చన్ ఎక్కడి నుంచైనా పట్టుకొచ్చి ఇస్తాడు. సో ఇట్స్ బెటర్ దట్ వీ బీ కేర్ఫుల్ దాన్ రిగ్రెటింగ్ టుమారో. ఓకే, అది చూసుకోవాల్సిందేమో ఒక మార్క్ మిస్ అయిపోయింది అని అనుకోకుండా బీ కేర్ఫుల్, గివ్ యువర్ 100% టు ద సెషన్, టు ద PDF, దెన్ 90% గుర్తుంటాయి మనకి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు ఎగ్జామ్ ఇది వచ్చిందంటే డెఫినెట్లీ మీకు గుర్తుంటుంది 31st మే అని చెప్పి. Every person who is managing director, partner, trustee, author, founder, karta, CEO, principal officer or other office bearer of any person referred to above or any person competent to act on behalf of the above వీళ్ళు on or before 31st మే. సో వీళ్ళు కూడా ప్యాన్ని అప్లై చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే 31st మే ఒకటి గుర్తుపెట్టుకోండి, వీళ్ళందరూ
ప్యాన్ని అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డిక్లరేషన్ బై ఎ పర్సన్ నాట్ హ్యావింగ్ ప్యాన్, మీరు ఎప్పుడైనా బ్యాంక్ కానీ వెళ్ళండి, కొంచెం పెద్దవాళ్ళు, కొంచెం అంటే బ్యాంకింగ్లో ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఆల్రెడీ లేని వాళ్ళు, కొంచెం తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళ కోసం జనరల్గా అంటారు ప్యాన్ ఇవ్వండి అని. వాళ్ళ దగ్గర సడన్గా ప్యాన్ లేదంటే మీరు ఫామ్ నెంబర్ 16 అన్న ఇవ్వండి, సో దట్ ఒక డిక్లరేషన్ నా ఇన్కమ్ పెరగట్లేదని చెప్పడానికి. అది చాలా రేర్ కేసెస్లో వాడతారు, బట్ జస్ట్ ఎంసీక్యూస్లో ఒక క్వశ్చన్ వచ్చినా కానీ చెప్పొచ్చు, మీరు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది మీకు ఎప్పుడైనా ప్యాన్ లేనప్పుడు ఫామ్ నెంబర్ 60లో ప్రకారంగా. ఇంటిమేషన్ ఆఫ్ ప్యాన్ టు పర్సన్స్ డిడక్టింగ్ ట్యాక్స్ ఎట్ సోర్స్, మనం టీడీఎస్ చెప్తేప్పుడు మాటి చెప్పుకున్నాము 20% వరకు పడుతుంది. ఇప్పుడు నేను మీకు ఒక కాంట్రాక్ట్, మన ఇద్దరం ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అయ్యాము, నేను మీకు కొంచెం డబ్బులు ఇవ్వాలి, 194C ప్రకారం నేను డిడక్ట్ చేయాలి. అలా డిడక్ట్ చేసేటప్పుడు మీరు నాకు ప్యాన్ నెంబర్ ఇవ్వాలి, అప్పుడు నేను ఆ సెక్షన్ ప్రకారం ఉన్న రేటు కడతాను. 194G ప్రకారం ఉన్న దానిపైన నేను టీడీఎస్ డిడక్ట్ చేస్తాను. అట్లా మీరు ఇవ్వలేదంటే 20% వరకు పడుతుంది. సో ఇట్స్ బెటర్ దట్ యూ ప్రొవైడ్ ద ప్యాన్. టీడీఎస్ అయితే డిడక్ట్ ఇస్తాడు, టీసీఎస్ అయితే బయ్యర్ ఇస్తాడు. ఓకే, సో ఇవి ఇద్దరు ప్యాన్ని ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఓకే, ఇంకొకటి కొటేషన్ ఆఫ్ ప్యాన్ ఇన్ సర్టన్ డాక్యుమెంట్స్. సో ఇప్పుడు నేను ఏ డాక్యుమెంట్ ఇష్యూ చేసినా సరే, ట్యాక్స్ సంబంధించిన డాక్యుమెంట్ ఏది ఇష్యూ చేసినా సరే, నేను డెఫినెట్లీ ప్యాన్ని కోట్ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు టీడీఎస్ డిడక్ట్ చేశారంటే వాళ్ళ ప్యాను, ఎంప్లాయీకి సంబంధించి ఉంటే వాళ్ళ ప్యాను, ఎక్కడైనా మీ ట్యాక్స్కి సంబంధించిన దానిలో మీరు ప్యాన్ని కోట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది బై హార్ట్ చేయాల్సింది ఏం లేదు గైస్, జస్ట్ జనరల్ అండర్స్టాండింగ్లో ఆలోచించండి. ఇప్పుడు నేను మీకు టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నాను, మీకు ఒకటి ఫామ్ 16 ఇష్యూ చేస్తున్నాను, లేదంటే ఫామ్ 16A ఇష్యూ ఇస్తున్నాను, అందులో మీ ప్యాన్ ఇవ్వనప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎలా ట్రేస్ చేస్తారు? నేను డిడక్ట్ చేశాను కరెక్టే, గవర్నమెంట్కి వెళ్ళింది కరెక్టే, ఈ అమౌంట్ ఎవరికి క్రెడిట్ అవ్వాలి అంటే మీ నెంబర్ అందులో ఉండాలి కదా. కాబట్టి ప్యాన్ ప్రతి దగ్గర మీరు కోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ ప్యాన్ విత్ ద ఆధార్ నంబర్, ఇది కూడా ఒక చిన్న ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టుకోండి. సపోజ్ మీకు ప్యాన్ నెంబర్ లేదు, సో ప్యాన్ లేని దగ్గర మీరు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసినా కానీ డిపార్ట్మెంట్ ఏమనుకుంటుందంటే నువ్వు ప్యాన్ని అప్లై చేసినట్టుగా అనుకొని మీకు ప్యాన్ని ఇష్యూ చేస్తుంది. ఓకే, అంటే పెక్యులియర్గా ఉంది, బట్ ఎందుకంటే మన వాళ్ళు కొంచెం ఆల్సీ జాన్వర్ అంటారు కదా, అంటే కొంచెం బద్ధకంగా ఉంటాం కదా. సో నువ్వు అప్లై చేయకపోయినా సరే నువ్వు మిగతా డీటెయిల్స్ మొత్తం నాకు కరెక్ట్గా ఇచ్చేస్తే ఇట్ ఈస్ డీమ్డ్ ఆర్ ఇట్ ఈస్ అజ్యూమ్డ్ దట్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ద ప్యాన్ అండ్ విల్ ఇష్యూ ఎ ప్యాన్. అట్లా every person who is required to furnish or intimate or quote his PAN may furnish or intimate or quote his Aadhaar number in lieu of PAN with effect from this date if he has not allotted PAN but possesses Aadhaar number. అంటే మీకు ఆల్రెడీ ప్యాన్ నెంబర్ లేదు, ఓన్లీ ఆధారే ఉంది, గవర్నమెంట్ ఎప్పుడైనా అడిగింది బాబు నీ ప్యాన్ ఇవ్వు బాబు అని చెప్పి, నువ్వు ప్యాన్ ఇవ్వట్లేదు ఎందుకంటే నీకు లేదు కాబట్టి నువ్వు ఆధార్ అయినా సరే ఇచ్చేసి, ఇట్ విల్ బి ట్రీటెడ్ దట్ యూ అప్లైడ్ ఫర్ ద ప్యాన్, నీకు ప్యాన్ నీకు ఇచ్చేసేస్తారు. ఓకే, penalty for failure to comply with the provisions of section 139. ఓకే, సో ఈ సెక్షన్ మనకు ఏం మాట్లాడుతుందంటే, సపోజ్ నువ్వు ప్యాన్ తీసుకోలేదు 31st May వరకు అప్లై చేయలేదు నీకు, అలాంటి కొన్ని కేసెస్లో 272B ప్రకారం 10,000 పడుతుంది. ఫెయిల్యూర్ టు కంప్లై విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 139A. ఫెయిల్యూర్ టు కోర్ట్ ప్యాన్, మనం ఇందాక కోర్ట్ చేయాలన్నాం కదా, అంటే ప్రతి ట్యాక్స్ పేయింగ్ డాక్యుమెంట్ పైన ప్రతి డాక్యుమెంట్ పైన మీరు ప్యాన్ని కోర్ట్ చేయాలని చెప్తున్నావు. నువ్వు ఎన్నిసార్లు మిస్ అవుతాయి అన్నిసార్లు 10,000 ఫర్ ఈచ్ డిఫాల్ట్, అంటే 10 సార్లు నేను డిఫాల్ట్ చేస్తే 10 సార్లు 10,000 పడుతుంది. ఓకే, ఫెయిల్యూర్ టు ఇంటిమేట్ ప్యాన్ ఆర్ నోయింగ్లీ కోటింగ్ ఆర్ ఇంటిమేటింగ్ రాంగ్ నెంబర్ విచ్ ఇస్ ఫాల్స్. సో ఇది కొంచెం ఇంపార్టెంట్గా చెప్తాను, అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఇప్పుడు బ్యాంకుకి వెళ్ళేస్తే వాళ్ళు మీరు ప్యాన్ ఇస్తానని నేను ఇస్తా అని చెప్పారు, మీరు ఎవరిదో ప్యాన్ ఇచ్చేసారు, అట్లా అంటే నోయింగ్లీ తప్పు ప్యాన్ ఇచ్చినా, లేకపోతే ఎక్కడైనా ఒక డాక్యుమెంట్లో ఇప్పుడు నా ప్యాన్ ఉంది అందులో లాస్ట్ ఒక డిజిట్ని కొంచెం మార్చాను కావాల్సుకొని, ఎందుకంటే మళ్ళీ నాకు ఎక్కడ టీడీఎస్ ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి, అట్లా నోయింగ్లీ ఏదైనా రాంగ్ ఇచ్చేసినట్టుగా సిబిడిటీకి అంటే లైక్ డిపార్ట్మెంట్ నోటీస్లోకి వచ్చిందంటే 10,000 రూపీస్ పెనాల్టీ మీకు పడుతుంది. ఓకే, సేమ్ ప్రొవిజన్ ఉంటుంది గైస్, 10,000 అయితే గుర్తుపెట్టుకోండి, ఇంకా అంతకన్నా ఏం అవసరం లేదు. కోటింగ్ ఆఫ్ ఆధార్ నంబర్, ఈ ఆధార్ది ప్యాన్ అయితే అసలు వదలడు, చాలా ప్రొవిజన్స్ ఉంటాయి ఇందులో. మ్యాండేటరీ కోటింగ్ ఆఫ్ ఆధార్ నంబర్, ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ ఎలిజిబుల్ టు అబ్టైన్ ద ఆధార్ నంబర్ ఈజ్ రిక్వైర్డ్ టు మ్యాండేటరీ కోట్ ఆధార్ నంబర్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st July 2017. ఓకే, మనకు జిఎస్టీ వచ్చిన డేట్ నుంచి ఇది కూడా అప్పటికే చెప్తున్నాడు. సో మీరు ఎప్పుడైతే ఈ డేట్ తర్వాత మీకు ఆల్రెడీ ఆధార్ నెంబర్ ఉందంటే ఆధార్ నెంబర్ని కూడా కోడ్ చేయాలి అని చెప్పేసి. ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ పర్మనెంట్ ప్యాన్ ఇన్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. సో మీరు ఎక్కడెక్కడ ఫైల్ చేస్తారంటే మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో కూడా మీ మీ ఆధార్ నెంబర్ని కోడ్ చేయాలి. మీరు
పాన్ అప్లై చేస్తున్నారు, అప్పటికే మీకు ఒక ఆధార్ నెంబర్ ఉందంటే ఆధార్ నెంబర్, కాకపోతే అప్పటికే మీకు ఆధార్ నెంబర్ లేకపోతే ఒక రిఫరెన్స్ నెంబర్ ఏదో ఉంటుంది, ఆ పేరు నాకు గుర్తులేదు, ఎన్రోల్మెంట్ నెంబర్, సో ఎన్రోల్మెంట్ నెంబర్ అని ఒకటి ఉంటుంది, దానైనా మీరు కోడ్ చేయాలి. అంటే మనకు అల్టిమేట్గా పాన్ రాకముందు ఇంకొకటి ఒక నెంబర్ ఇచ్చేవాళ్ళు కదా, ఒక 16 డిజిట్స్ ఎంత ఉంటుండే, ఐఎమ్ నాట్ షూర్, ఒక నెంబర్ ఉంటుండే, ఆ నెంబర్ని కూడా మనం కోడ్ చేయాలి. ఇఫ్ యువర్ ఆధార్ ఇస్ నాట్ ఎట్ అలొకేటెడ్ టు యూ. ఓకే, ప్రొవిజన్స్ నాట్ టు అప్లై టు ఇన్ సర్టన్ పర్సన్స్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్, ఇవి కొంతమందికి అప్లై కాదు. సో మీరు దీనిలో కూడా ఒక ఎంసీక్యూ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఎవ్రీ టైమ్ ఐఎమ్ సేయింగ్ దిస్, బట్ ఎక్కడ నుంచి ఒక క్వశ్చన్ రావచ్చు. ఈ పాన్ ఆధార్ లింకేజ్ గొడవలు కొంతమందికి ఉండట్లేదు. ఎవరెవరు అంటే రిసైడింగ్ ఇన్ అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ మేఘాలయ. సో వీళ్ళకు మన ఆర్టికల్ 370 ఎఫెక్ట్ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళకి అంతగా డిజిటలైజేషన్ యాక్సెస్, ఇంటర్నెట్ యాక్సెస్ లేదని అనుకోవచ్చు. సో వీళ్ళకు ఆధార్ని దాన్ని లింక్ చేయకపోయినా ప్రస్తుతానికి అయితే ఏమనట్లేదు, వీళ్ళకి కంపల్సరీ కాదు. నాన్ రెసిడెంట్ యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. సో నాన్ రెసిడెంట్కి ఎందుకు ఇవ్వట్లేదు అంటే, నాన్ రెసిడెంట్కి ఆధార్ ఏది ఉంటుంది, ఉండదు కదా, వాళ్ళకి ఇంకేదో నెంబర్ ఉంటుంది, వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ ఉండదు, ఆధార్ ఉండదు. సో వీళ్ళకి లింక్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్ ద ఏజ్ ఆఫ్ 80 years ఆర్ మోర్ ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ది ప్రీవియస్ ఇయర్. ఆల్రెడీ 80 years దాటేసాడంటే ఇంకా ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు అతన్ని నువ్వు బ్యాంకుకి పిలిపించి లేకపోతే ఇంకెక్కడికో పిలిపించేసి ఆధార్ని దాన్ని లింక్ చేయించుకొని ఇంకా ఏం లింక్ చేపిస్తావు, ప్రస్తుతానికి వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వని చెప్పి వాళ్ళకు కూడా ఈ సెక్షన్ అప్లై అవ్వట్లేదు. ఓకే, నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇదే సేమ్ ప్రొవిజన్ వచ్చేసింది. నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళకి ఆధార్ ఉండదు కాబట్టి, వాళ్ళకి పాన్ ఉంటుంది, ఆధార్ ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా అవసరం లేదు. ఓకే, టుడే స్ట్రెంత్ ఈజ్ వెరీ లో గైస్. మేబీ యూట్యూబ్ తప్పు చూపెడుతుందా, నేను తప్పు చూస్తున్నానా, ఆర్ ఫ్రైడే అని చెప్పేసి అందరు మజాలా వెళ్ళిపోయారా? దిస్ ఈజ్ డిసప్పాయింటింగ్. ఓకే, సో నౌ దట్ ఈస్ యువర్ పాన్ అండ్ ఆధార్. Section 139B, scheme for submission of return through tax return preparers. సో ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్ ఏంటంటే ఒక ప్రొఫెషన్గా తీసుకొచ్చారు. ఈ ప్రొఫెషన్ ఏంటి అంటే, ఇప్పుడు సీఏ కాలేకపోతున్నావు, సిఎంఏ కాలేకపోతున్నావు, సిఎస్ కాలేకపోతున్నావు, లేకపోతే అడ్వకేట్ కాలేకపోతున్నావు, అట్లా పెద్ద పెద్ద ప్రొఫెషన్ పొజిషన్కి వెళ్ళినప్పుడు జనాలకి గవర్నమెంట్కి మధ్యలో యూ కెన్ బీ ఏ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్స్. నువ్వు అక్కడ ఒక ఇండివిజువల్ అయి ఉండాలి, కొన్ని క్వాలిఫికేషన్స్ ఇస్తారు, కొన్ని ఎగ్జామ్స్ ఇస్తారు, ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, అవి అన్నీ నామమాటమే ఉంటాయి. బట్ ఆ ఎగ్జామ్స్ మీరు రాసేసిస్తే మీకు ట్యాక్స్ రిటర్న్ ప్రిపరేషన్స్గా వస్తుంది. మీరు చిన్న చిన్న కేసెస్ని కూడా తీసుకోవచ్చు, కొన్ని అన్ని పెద్ద పెద్ద వాటికి కాదు, నాన్ ఆడిట్ ఇష్యూస్ని, అలాంటి కొన్ని ఇష్యూస్ని మీరు హ్యాండిల్ చేసుకోవచ్చు లీగల్గా, లెజిటిమేట్గా. ఓకే, అది వీళ్ళకి ఇచ్చారు. ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ షెల్ అసిస్ట్ ద పర్సన్స్ ఫర్నిషింగ్ ద రిటర్న్ ఇన్ ఏ మేనర్ దట్ విల్ బీ స్పెసిఫైడ్ ఇన్ ద స్కీమ్. ఎవరెవరు ఉండొచ్చు అంటే, ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ క్యాన్ బీ అన్ ఇండివిజువల్ అదర్ దెన్ ఎన్ ఆఫీసర్ ఆఫ్ ఎ షెడ్యూల్డ్ బ్యాంక్. ఆల్రెడీ షెడ్యూల్డ్ బ్యాంక్లో ఆఫీసర్గా ఉండి నువ్వు మళ్ళీ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేర్గా చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ నువ్వు కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ డేటాలను ఏదో చేస్తున్న డౌట్, ఇంకొకటి అది నీకు కాదు, ఇంకా వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చుకో అని చెప్పడానికి. విత్ విచ్ అసెసీ మెయింటైన్స్ ఏ కరెంట్ అకౌంట్ ఆర్ ఎనీ అదర్ రెగ్యులర్ అకౌంట్. ఇప్పుడు ఒక ఎస్బీఐ బ్యాంక్ ఉంది, అందులో ఒక ఆఫీసర్ ఉన్నాడు, అంటే అందులో క్యాషియర్ కావచ్చు, ఇంకేదైనా ఒక పీఓ కావచ్చు, ఇంకేదైనా ఒక పర్సన్ ఉన్నాడు, అతని దగ్గర నా బ్యాంక్ అకౌంట్ ఉంది. అతను మెల్లగా ఏమంటాడు, నువ్వు రిటర్న్ ఫైల్ చేయాలి కదా, నేను నీకు చెప్తాను, సపరేట్గా నన్ను కలువు, లేకపోతే నా ఫోన్ నెంబర్ తీసుకో, నేను రిటర్న్ ఫైల్ చేసి ఇస్తానని చెప్పి. సో అది ఒక రకమైన ఇండిపెండెన్స్కి, లేదంటే ఒక అన్ప్రొఫెషనల్ ఎథిక్స్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అది వాళ్ళకి వద్దు అని చెప్తున్నాడు. ఎనీ లీగల్ ప్రాక్టీషనర్ హూ ఈజ్ ఎంటైటిల్డ్ టు ప్రాక్టీస్ ఎనీ కోర్ట్ ఇన్ ద ఇండియా. సో లీగల్ ప్రాక్టీషనర్ కోర్టులో ఆల్రెడీ, సివిల్ కోర్టులో నువ్వు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే ఒక మంచి ప్రొఫెషనల్ ఉన్నావు, ఇంకా నీ బిజినెస్లో ముందుకు వెళ్ళిపో, అది చిన్న చిన్న వాళ్ళకి వదిలేసి అని చెప్పేసి వాళ్ళకి కూడా వద్దంటున్నాడు. ఎన్ అకౌంటెంట్ బీయింగ్ ఏ చార్టెడ్ అకౌంటెంట్. ఓకే, సో సీఏ అయ్యావు కదా, సో నీకు ఆడిట్లు చూసుకో, పెద్ద పెద్ద ఇష్యూస్ని చూసుకో, ఇంకా సంపాదించుకో, ఏదైనా చేసుకో, అది వదిలేసి అని చెప్తున్నాడు. ఎన్ ఎంప్లాయీ ఆఫ్ ద స్పెసిఫైడ్ క్లాస్ ఆర్ క్లాసెస్ ఆఫ్ పర్సన్స్. కొన్ని కంపెనీలకు చెప్పిన ఎంప్లాయీస్ కూడా వాళ్ళు చేయకూడదు. పవర్ ఆఫ్ CBDT టు డిస్పెన్స్ ఆఫ్ విత్ ఫర్నిషింగ్ డాక్యుమెంట్స్ ఎక్సెట్రా విత్ ద రిటర్న్ అండ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. సో CBDTకి కొన్ని పవర్స్ ఉన్నాయి, కొన్ని రిటర్న్స్ని, కొన్ని డాక్యుమెంట్స్ని వాళ్ళు వద్దనుకుంటే వద్దని చెప్పొచ్చు. ప్రస్తుతానికి వాళ్ళు చెప్పారు కూడా, బట్ CBDT అసెసింగ్ ఆఫీసర్ ఎప్పుడైనా అడిగినప్పుడు యూ హ్యావ్ టు ఫర్నిష్ ఆల్ దోస్ డాక్యుమెంట్స్. Okay, so that is about 139. Even when people are less, I will continue guys, because maybe future people might come back and watch this video, so I don't want to stop in between. But whoever is watching, I would say that stick around, because if you're watching this video on live, no, so there is some kind of an energy ఉంటుంది, నా దగ్గర ఉంటుంది, మీ దగ్గర ఉంటుంది, మీ ప్రిపరేషన్, మీ రివిజన్ అయిపోతుంది, తర్వాత చూసుకుందాం అనుకుంటే తర్వాతనే వెళ్ళిపోద్ది.
Section 140A, self-assessment, payment of tax, interest and fees before furnishing return of income, where any tax is payable on the basis of any return required to be furnished under 139 after taking into account. ఓకే, సో ఈ సెక్షన్ ఏం చెప్తున్నాడంటే మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్లో మనం రిటర్న్ ఫైల్ చేయాలంటే సెల్ఫ్గానే చేసుకుంటున్నాం కదా, అంటే మనకు తెలుసు మన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్కి నేను నా రెస్పాన్సిబిలిటీ ఉంది, నా డేట్ ఉంది అని చెప్పేసి. ఓకే, సో నేను సెల్ఫ్ అసెస్మెంట్ చేసేటప్పుడు ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎనీ అమౌంట్ ఆల్రెడీ పెయిడ్, అంటే అడ్వాన్స్ ట్యాక్స్ కావచ్చు, టీడీఎస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, రిలీఫ్ కావచ్చు, 90లో రిలీఫ్ కావచ్చు, 89లో రిలీఫ్ కావచ్చు, ఇంకా మ్యాట్ ప్రొవిజన్స్ కావచ్చు, ఇంకా శాలరీల ప్రకారం టీడీఎస్ కావచ్చు. సో ఇవన్నిటిని నేను మైనస్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్ పైన నేను సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ కడతాను అని చెప్తున్నాడు. ఓకే, ఆర్డర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ అమౌంట్ పెయిడ్ బై ద అసెస్సీ, where the amount paid by the assessee under section 141 falls short of the aggregate of the tax, interest and fees as aforesaid, the amount so paid shall be first adjusted towards the fees payable and thereafter towards the interest and balance if any shall be adjusted towards the tax payable. అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి, I will answer your question Somesh after this. సో ఇక్కడ ఆన్సర్ చేసుకోండి. ఇప్పుడు మీరు కట్టాల్సిన లైబిలిటీ ఒక 1 lakh కట్టాలి, కానీ మీరు 90,000 కట్టారు. సో ఇప్పుడు 90,000ని మీరు ఎలా అడ్జస్ట్ చేస్తారంటే గవర్నమెంట్ కూడా చలాకీగా ఆలోచిస్తుంది. ఫస్ట్ ఫీజు పైన అంటే నువ్వు లేట్ కట్టావనుకుందాం, ఫస్ట్ ఫీజు తోటి అడ్జస్ట్ చేసుకుంటుంది. తర్వాత లేట్ కట్టావంటే ఇంట్రెస్ట్ కూడా పడుతుంది, ఇంట్రెస్ట్ తోటి అడ్జస్ట్ చేసుకుంటుంది. మిగిలిన అమౌంట్కి నీ ట్యాక్స్ పేయబుల్ తోటి అడ్జస్ట్ చేసుకుంటుంది. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ నేను ఇంకేదో వీడియోలో కూడా చెప్పాను. నేను మీకు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చాను. 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు ఒక 1 year తర్వాత 10% ఇంట్రెస్ట్ అనుకుందాం, అంటే 10,000. అంటే మీరు 1,10,000 నాకు ఇవ్వాలి. 1,10,000 కాకుండా మీరు 90,000 ఇచ్చారనుకో, నేను ఏం చేస్తానంటే ఆ 90,000లో ఫస్ట్ నా ఇంట్రెస్ట్ని వైప్ ఆఫ్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని ఇంకా 80,000ని నా ప్రిన్సిపల్ అమౌంట్ తోటి చూసుకుంటాను. సో దట్ ఐ కెన్ టెల్ యూ దట్ యు ఆర్ లైబుల్ టు మీ ఫర్ 20,000 అని చెప్పడానికి. అంటే ప్రిన్సిపల్ పోర్షన్ని లాస్ట్కి సెట్ ఆఫ్ చేసుకుంటాం కదా. ఇన్కమ్ ట్యాక్స్ కూడా నీ ఒరిజినల్ ట్యాక్స్ పేయబుల్ పైన ఇంట్రెస్ట్ పడుతుంది, లేట్ కడితే పెనాల్టీ పడుతుంది. సో నువ్వు ఎప్పుడన్నా కట్టింది ఈ మొత్తానికి సరిపోకపోతే ఫస్ట్ ఫీజ్ని వైప్ ఆఫ్ చేసుకుంటారు, యూటిలైజ్ చేసుకుంటారు, దాని తర్వాత ఇంట్రెస్ట్, దాని తర్వాత ఒరిజినల్ లైబిలిటీని యూస్ చేసుకుంటారు. ఓకే, సో వాట్ వాజ్ యువర్ క్వశ్చన్ సోమేష్? యూ సెడ్ సమ్వేర్ కార్పొరేట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సబ్జెక్ట్ కదా. సో ఐ విల్ చెక్ ఫర్ ద రెస్పాన్స్. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్ దెన్ వీ కెన్ హ్యావ్ ఏ స్మాల్ వీకెండ్ క్లాస్. But again, if only few people are, 2 people are coming, 3 people are coming, no, that is actually will not encourage me to take a session. Okay, I'll tell you one thing guys, if this, see every day మీరు చూస్తున్నారు కదా, we are having a class of 2 hours and 2.5 hours. మీకు 2.5 hours క్లాస్ అనుకుంటారు కానీ ఇది 2.5 hours క్లాస్ కాదు. ఓకే, టు సెట్ ఇట్ అప్ ఆల్ దిస్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 hour. ఓకే, కొన్ని సెటప్స్ చేయాలి దానికి, ప్లస్ ఈ పీడిఎఫ్ ప్రిపరేషన్కి ఇట్ టేక్ సమ్ టైమ్. ఇట్స్ లైక్ మోర్ ఆర్ లెస్ ఒక 5 to 6 hours డెడికేటెడ్గా పెడితేనే it will become one session. And if only 3 people or 4 people are coming, no, maybe because of any reason, we cannot say, I'm not saying anyone anything, it somewhere discourages me also to have a session. ఇప్పుడు ఒక్కొక్కసారి సెషన్లో ఏమవుతుంది, 20 people వస్తారు, 30 people వస్తారు కదా. సో సమ్వేర్ I feel that okay, I can do something for the people, or people are watching, they are enjoying, they are getting benefited out of it అని చెప్పి అనిపిస్తుంది. 2-3 వచ్చారంటే we don't even really know that whether they are students or they are randomly clicking one video just to check that who is this guy who is taking this session. కొంతమంది ఊరికే చూస్తారు. ఇప్పుడు నేనైనా సరే యూట్యూబ్లో ఎవరో ఒక కెమిస్ట్రీ కోసం ఎవరో ఒక సెషన్ తీసుకుంటే సడన్గా క్లిక్ చేస్తాను చూద్దాం ఎట్లా ఉంటుందని చెప్పి. అట్లా ఐఎమ్ నాట్ ఈవెన్ షూర్ దట్ హూ ఈస్ ద వన్ హూ ఈస్ క్లికింగ్ ఇట్ ఆల్సో. ఇఫ్ ఐ కెన్ సీ the number of people who are watching is only 4 people, 5 people, like now it is 5 people. So that kind of a thing somewhere discourages. Okay, yeah, so I hope I answered your question. I'll wait for the response from the other guys also. If people are ready for a small weekend session for corporate financial reporting, we can have it. Okay, after regular assessment under section 143 or 144 or assessment under section 153A has been made, any amount paid under section 140A shall be deemed to have been paid towards such regular assessment or reassessment. Okay, so manam assessment or 2-3 rakaluga untayi guys. I thought of completing the entire chapter. See, now I'm in 17 page, but actually this PDF contains
about 49 pages. So you can understand there is 3 times the portion that I have to cover here. I thought of covering it today also. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే అసెస్మెంట్ మనం రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసేటప్పుడు రకరకాల సెక్షన్స్ కింద చేస్తాం కదా. 139(1) అంటే నీ అంతలు నువ్వుగా వచ్చి చేయడం. 143 అంటే దాన్ని రెగ్యులర్ అసెస్మెంట్, అంటే 139లో నువ్వు ఫైల్ చేసింది 143లో రెగ్యులర్ అసెస్మెంట్లో జరిగిపోద్ది. 144 నువ్వు రిటర్న్ ఫైల్ చేయకపోతే బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ ప్రకారం జరుగుద్ది. 153 ఏంటంటే ఇవి ఇన్కమ్ ఎస్కేప్మెంట్ అసెస్మెంట్స్ కొన్ని ఉంటాయి కదా, అవి మొత్తం అంటే ఎగ్గొట్టిన కేసెస్ మొత్తము 153A ప్రకారం జరుగుతాయి. ఓకే, సో అట్లా మీకు ఏ సెక్షన్ కింద మీకు మీ రిటర్న్ని ప్రాసెస్ అయినా కానీ మీరు కట్టిన అమౌంట్ని దానికి యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు పే ట్యాక్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఆర్ ఫైన్. మీరు కట్టకపోతే ఏం జరుగుద్ది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసెస్ ఇన్ డిఫాల్ట్గా అయిపోతారు. అసెస్ ఇన్ డిఫాల్ట్ అంటే చాలా సెక్షన్స్కి మీరు ఆయువు ఇచ్చినట్టు, ఓకే, దానికి ఫ్యూయల్ ఇచ్చినట్టు అయిపోద్ది. ఇంట్రెస్ట్ అండర్ సెక్షన్ 234A ప్రకారం, సో మనకు సెక్షన్స్ రకరకాల సెక్షన్స్ ఉంటాయి. 234A, 234B, 234C. 234BC ఏంటంటే మీరు మీ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టడంలో కొంచెం తక్కువ అమౌంట్ కట్టినా అది అడ్వాన్స్ ట్యాక్స్ ప్రొవిజన్స్ ప్రకారం బీసీలో పడుతుంది. 234A మీరు మొత్తం టోటల్ ట్యాక్స్ లయబిలిటీలో ఏమైనా తక్కువ కట్టితే అది 234A ప్రకారం పడుతుంది. సో మనకు 3 సెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. For the above purpose, interest under section 234A shall be computed on the amount of tax on the total income as declared in the return as reduced by. సేమ్ పాయింట్స్ మనం మాట్లాడుకున్నామా. మీరు 234Aకి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మీకు టోటల్ ఇన్కమ్ ఎంతైతే వచ్చిందో అది మైనస్ మీరు ఎన్ని క్రెడిట్స్కి మీరు ఎలిజిబుల్ ఆ మొత్తాన్ని మైనస్ చేసుకోవచ్చు. అంటే అడ్వాన్స్ ట్యాక్స్, TDS, TCS, రిలీఫ్, 90 రిలీఫ్, 91 రిలీఫ్, మ్యాట్, ఇవన్నిటిని మీరు మైనస్ చేసుకుని మిగతా అమౌంట్ పైన మీకు ఈ 234A సెక్షన్ అప్లై అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 234B చూద్దాం. 234B ఏంటంటే ఓన్లీ అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాల్సిన దానికన్నా మీరు తక్కువ కట్టినట్టు. ఓకే, సో ఎప్పుడైతే మీరు అట్లా తక్కువ కడతారో అప్పుడు పడుతుంది. ఓకే, సో అడ్వాన్స్ ట్యాక్స్ కూడా క్యాలిక్యులేషన్లో TDSని మైనస్ చేస్తారు, TCSని మైనస్ చేస్తారు, 89ని మైనస్ చేస్తారు, 90ని మైనస్ చేస్తారు, 91ని మైనస్ చేస్తారు, మ్యాట్ని మైనస్ చేస్తారు. సో మరి దీని రెండింటికి తేడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అడ్వాన్స్ ట్యాక్స్ ఉంది కదా, అది ఇక్కడ మైనస్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? నువ్వు 234B క్యాలిక్యులేట్ చేస్తుందే నీ అడ్వాన్స్ ట్యాక్స్ ఇంట్రెస్ట్ కోసం, అంటే తక్కువ కట్టినామని చెప్పి నీకు ఇంట్రెస్ట్ చార్జ్ చేస్తుంది. అక్కడ నువ్వు మళ్ళీ అడ్వాన్స్ ట్యాక్స్ మైనస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు న్యూమరికల్గా దీనిపైన క్వశ్చన్ రావచ్చు, అర్థం చేసుకోండి. 234A ఎందుకు ఇన్వోక్ అవుతుందంటే మీరు కట్టాల్సిన టోటల్ లయబిలిటీలో మీరు ఎంత కట్టారో షార్ట్ ఫాల్ ఎంత అవుతుందో దానికోసం. 234B ఏంటంటే మీరు క్వార్టర్లీ కట్టాల్సిన అడ్వాన్స్ ట్యాక్స్లో షార్ట్ ఫాల్ అవుతున్నందుకు. కాబట్టి 234B చేసేటప్పుడు మేము అడ్వాన్స్ ట్యాక్స్ని మైనస్ చేయం. ఓకే, పర్సన్స్ ఆథరైజ్డ్ టు వెరిఫై ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ముందు ఎలా ఉండేదంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసినప్పుడు సైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతానికి అంత డిజిటలైజేషన్ అయిపోయినందుకు వీ డోంట్ యూజ్ ద వర్డ్ సైన్, వీ యూజ్ ద వర్డ్ అథెంటికేషన్. ఓకే, వెరిఫికేషన్. ఇప్పుడు OTP బేస్డ్ వెరిఫికేషన్ ఆర్ ఆధార్ బేస్డ్ నోటిఫికేషన్ మీ ఈమెయిల్కి రావడము లేదంటే మీ మొబైల్కి రావడము అట్లా ఎవరు చేయాలంటే ఎవరి అకౌంట్కి జరగాలి అనేది ఇక్కడ మీరు ఒక 1 మార్క్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండివిజువల్ అవుతే ఇండివిజువల్ హిమ్సెల్ఫ్ వేర్ హీఈస్ యాబ్సెంట్ ఫ్రమ్ ఇండియా, అంటే అతను ఇప్పుడు బయట కంట్రీకి ఎందుకో వెళ్ళాలనుకుందాం ఫర్ సమ్ రీజన్, అయినా కానీ అతనే చేయొచ్చు. అతనికి ఆ OTP తీసుకుని ఎంత ఆప్షన్ ఉంటే ఎవరితోనైనా చేయించవచ్చు. లేదు అనుకుంటే అతను ఎవరైనా ఆథరైజ్డ్గా ఒక పర్సన్ రిప్రజెంటేటివ్గా పెట్టుకుంటే అతను చేయొచ్చు. అలా కాకుండా అతను మెంటల్గా ఇన్కాపాసిటేటెడ్ అయిపోయాడంటే లూనాటిక్ ఈడియాటిక్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు, కొంచెం హెల్త్లా అట్లా మెంటల్గా ప్రాబ్లం అయింది. సో తనకు అప్పుడు ఏం చేయొచ్చు అంటే హీస్ గార్డియన్ ఆర్ ఎనీ అదర్ హూ ఈజ్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్, వాళ్ళు సైన్ చేయొచ్చు, అంటే OTP బేస్డ్ అథెంటికేషన్ చేయొచ్చు. వేర్ ఫర్ ఎనీ అదర్ పర్పస్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ద ఇండివిజువల్ టు వెరిఫై ద రిటర్న్, ఇంకా ఎవరు చేయకపోతే ఒక పవర్ ఆఫ్ అటార్నీ మనము గవర్నమెంట్ కోర్టు నుంచి తెచ్చుకుంటాం. ఆ పవర్ ఆఫ్ అటార్నీ తోటి మీరు దాన్ని రిటర్న్ని ఫైల్ చేయొచ్చు. ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. HUF అయితే మీకు కర్తా చేయాలి. సపోజ్ ఆ కర్తా ఇండియాలో లేకపోతే ఎవరైనా అడల్ట్ మెంబర్ అన్నాడు, అందులో చిన్న పిల్లలతో చేయించకూడదు. ఓకే, సో అతను కర్తా మెంటల్గా ఇన్కెపాసిటీ అవుతే వేరే ఎవరైనా అడల్ట్ మెంబర్, సో ఇద్దరే ఉన్నారు. ఒకటి కర్తా ఇండియాలో లేకపోయినా అతను మెంటల్గా ఇన్కెపాసిటీ అయిపోయినా ఎవరైనా అడల్ట్ మెంబరు చేస్తాడు. ఓకే, కంపెనీ అనుకుందాం. కంపెనీ అయితే మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎనీ అదర్ డైరెక్టర్ ఆర్ ఆథరైజ్డ్ పర్సన్. ఒక్కోసారి మనకు కొంచెం ఆథరైజేషన్లో ఇంకొకరికైనా పర్సన్ని అపాయింట్ చేయొచ్చు. జనరల్గా డైరెక్టర్ లెవెల్ ఉన్న వాళ్ళని అపాయింట్ చేస్తారు. అక్కడ ఒక పెద్ద పోస్ట్లో ఉన్న జనరల్ మేనేజర్ని అలాంటి వాళ్ళని అపాయింట్ చేస్తారు. అతను లేదంటే ఒక డైరెక్టర్, ఏదైనా డైరెక్టర్ అయి ఉండొచ్చు. ఫస్ట్ ప్రయారిటీ విల్ బి మేనేజింగ్ డైరెక్టర్,
లేదంటే ఇంకేదైనా డైరెక్టర్, లేదంటే ఆథరైజ్డ్ పర్సన్. ఇన్ కేస్ ఆఫ్ ఏ కంపెనీ వైండింగ్ అప్ అనుకో, కంపెనీ చచ్చిపోయినప్పుడు లిక్విడేటర్ వస్తాడు. అలా కాకుండా గవర్నమెంట్ కంపెనీ అయితే ప్రిన్సిపల్ ఆఫీసర్ చేస్తాడు. ఐబీసీ అయితే ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్. మీరు లాలో చదువుకొని ఉంటుండొచ్చు, మీకు ఈ సెక్షన్ ఇది అప్లై అవుతాయి. సో ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ మొత్తం దాన్ని హ్యాండ్ ఓవర్ తీసుకొని దాన్ని చేస్తుంటాడు. సో ఐబీసీ ప్రొసీజర్లో మీ కంపెనీ ఉంటే కంపెనీ డైరెక్టర్ వాళ్ళకి రాదు, ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ చేస్తారు. ఒక ఎంసీక్యూలో ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. ఫర్మ్ అయితే మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎనీ అదర్ పార్ట్నర్ నాట్ బీయింగ్ ఏ మైనర్. సో మనకి కర్త హెచ్ఎఫ్లో కూడా మనం సేమ్ ప్రొవిజన్ మాట్లాడుకున్నాం. కర్త మైనర్ విల్ నెవర్ కమ్ ఇన్ టు పిక్చర్ అన్లెస్ ఈజ్ హ్యావింగ్ ఈజ్ ఓన్ ఇన్కమ్ అవుట్ ఆఫ్ స్కిల్ అండ్ టాలెంట్ అండ్ సంథింగ్ లైక్ దట్. మనం 64లో మాట్లాడుకుంటామా, అట్లా ఏమైనా స్కిల్ టాలెంట్ దానివల్ల అతను ఏమైనా సంపాదించుకుంటే అతను ఆ ఇన్కమ్ని అతనే కట్టాలని అనుకున్నప్పుడు, ఆర్ మేబీ 80U ప్రకారము డిజబిలిటీస్ ఏమైనా ఉన్నప్పుడు అట్లా వాళ్ళంతలో వాళ్ళ సపరేట్ టైం తీసుకోవచ్చు. బట్ అదర్వైజ్ అతను పిక్చర్లోకి రాడు. ఎల్ఎల్పి అయితే డెసిగ్నేటెడ్ పార్ట్నర్. సో ఒకటి చూడండి, ఫర్మ్లో అయితే మేనేజింగ్ పార్ట్నర్, ఎల్ఎల్పి అయితే డెసిగ్నేటెడ్ పార్ట్నర్. సో ఇది మీరు కన్ఫ్యూజన్ అవ్వచ్చు, 1 మార్క్లో మీకు ఇష్యూ క్రియేట్ అవ్వచ్చు. అతను డెసిగ్నేటెడ్ పార్ట్నర్ లేకపోతే ఎనీ అదర్ పార్ట్నర్ ఆర్ డెసిగ్నేటెడ్ పర్సన్. లోకల్ అథారిటీ అయితే ప్రిన్సిపల్ ఆఫీసర్, పొలిటికల్ పార్టీ అయితే సీఈఓ. గుర్తుందా మనం సీఈఓ కోసం మాట్లాడుకున్నాం. సో దట్ ఈస్ ద పర్సన్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ టు వెరిఫై ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, విల్ స్టార్ట్ 142, 143, 144, 145. ఎందుకంటే 147 ఇన్కమ్ ఎస్కేప్మెంట్ అసెస్మెంట్ ఐ థింక్ మనకున్న జనాలకి అది చెప్పడం కష్టము. అక్కడ నుంచి 150, 132 సర్చ్ సీజరు అండ్ 153 దానిలో రిటర్న్ అసెస్మెంట్ జరుగుద్ది. ఇవి సమ్ అదర్ సెషన్లో మనం చూద్దాం. బట్ ప్రస్తుతానికి 142, 143, 144 ఇవాళకి టార్గెట్ పెట్టుకుంటాను. సో ఎనీ క్వశ్చన్స్ సో ఫార్ గైస్? ఇక్కడ అందరికీ నిద్ర వచ్చేస్తుందా? హే, ఇట్స్ హార్డ్లీ 11 o'clock. ఎనీ క్వశ్చన్స్? నవీన్, సోమేష్? మేబీ నేను ఇప్పుడు అలా కాకుండా చాప్టర్ 6A డిడక్షన్ లేదంటే సెట్ ఆఫ్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అని ఉంటే చాలామంది వచ్చి ఉండేవాళ్ళు. ఎందుకు అంటే డిప్రిసియేషన్కి టాంజబుల్ అసెట్స్కి డిప్రిసియేషన్ అంటాము. ఎందుకంటే నీకు ఫిజికల్గా టేర్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ మొబైల్ కొన్నాను 1 year బ్యాక్. 1 year బ్యాక్ మొబైల్కి ఇప్పటికి 2 ఫోటోలు పక్క పెడితే దానిలో కొన్ని డెంటులు పడ్డాయి, స్క్రాచెస్ పడ్డాయి. అంటే ఫిజికల్గా నీకు కనిపిస్తుంది కదా దాన్ని డిప్రిషియేట్ అయినట్టుగా. ఇప్పుడు ఇంటాంజబుల్ అనుకో, గుడ్ విల్. ఇప్పుడు నాకు లాస్ట్ ఇయర్ చాలా పేరు ఉండే, ఈసారి కొంచెం పేరు పడిపోయింది. అంటే ఇప్పుడు ఫిజికల్గా ఏం కనిపించట్లేదు, జస్ట్ ఎ పర్సెప్షన్, ఇంటాంజబుల్ కదా. సో దానికి అమోటైజేషన్ అంటే ఆవిరి అయిపోయింది అని చెప్పడానికి. ఓకే, ఐ విల్ కంటిన్యూ గైస్. Issue of notice to any person for making assessment under section 142(1). For the purpose of making assessment, the assessing officer may serve on any person who has made a return under section 139 or in whose case the time allowed under section 139(1) for furnishing the return of income has been expired, a notice under section 142. సో జనరల్గా మనం ఏమైనా తప్పు చేసినా, మన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మొత్తం ఫైల్ చేయకపోయినా ఆర్ ఫైల్ చేసి ఏమైనా తప్పు చేసినా మనకు స్క్రూటినీ అసెస్మెంట్ అట్లా వస్తుంది కదా. సో మనం 142 కింద వస్తుంది. To furnish a return of income or income of any other person in respect of which he is accessible. అంటే ఈ క్లబ్బింగ్ కోసం ఇన్కమ్ ఆఫ్ ఎనీ అదర్ పర్సన్ ఆఫ్ విచ్ ఈజ్ అసెసిబుల్ అన్న ప్రతిసారికి దాన్ని మీరు క్లబ్బింగ్ ప్రొవిజన్స్ తోటి ఐడెంటిఫై చేయండి. సో 142 ఎక్కడెక్కడ వస్తుంది అంటే, నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయకపోయినా, ఇన్ కేస్ వేర్ అ పర్సన్ హెస్ నాట్ ఫైల్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇన్ ద టైమ్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 139(1) ఆర్ బిఫోర్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్. ఇది యాక్చువల్గా రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ కాదు, అమెండ్మెంట్ అయింది 3 months బిఫోర్ ద రిలవెంట్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. సో సింపుల్గా చెప్పాలంటే
మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేరు అంటే మీకు 142 నుంచి ఒక నోటీస్ వస్తుంది. టు ప్రొడ్యూస్ ఆర్ కాస్ట్ టు బి ప్రొడ్యూసర్ సచ్ అకౌంట్స్ ఆర్ డాక్యుమెంట్స్ అసెసింగ్ ఆఫీసర్ మే రిక్వైర్. Assessing officer shall not require production of any accounts relating to a period more than 3 years prior to the previous year. సో దీన్ని సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలనుకుంటే, నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేదు, నేను నోటీస్ పంపిస్తా, ఒక కేసు. ఇంకో కేసు, నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసావు కానీ నీ బుక్స్ చూస్తే ఏదో తేడా కొడుతుంది అన్నప్పుడు లాస్ట్ 3 ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన బుక్స్ని నేను అడగొచ్చు. నాకు అందులో ఈ జిఎల్ కావాలి, ఈ లెడ్జర్ కావాలి, లేకుంటే అసెట్ రిజిస్టర్ కావాలి, లేదంటే మీ పార్ట్నర్స్ లిస్ట్ కావాలి, సంథింగ్ అట్లా నేను కావాలనుకుంటే నేను అడగొచ్చు. టు ఫర్నిష్ ఇన్ రైటింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ సచ్ పాయింట్స్ ఆర్ మ్యాటర్స్ ఇంక్లూడింగ్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆఫ్ ద అసెసీ వెదర్ ఇంక్లూడెడ్ ఇన్ ద అకౌంట్స్ ఆర్ నాట్ యాజ్ అసెసింగ్ ఆఫీసర్ మే డిటర్మైన్. ప్రియర్ అప్రూవల్ ఆఫ్ ద జేసీ టు బి అబ్టైన్ ఫర్ రిక్వైరింగ్ అసెసీ టు ఫర్నిష్ స్టేట్మెంట్ ఆఫ్ ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద అకౌంట్స్. ఓకే, సో దీన్ని కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెడతాను. ఎవరికైతే ఇంట్రెస్టెడ్గా ఉందో మంచిగా వినండి గైస్. మీకు మెంబర్స్ వస్తున్నారా దాంతో మీకు సంబంధం లేదు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు 50 మంది మీ పక్క కూర్చున్నా, మీరు ఒక్కరే కూర్చున్నా అల్టిమేట్గా రాయాల్సింది మీరే. ఓకే, సేమ్ లాజిక్ ఇక్కడ అర్థం చేసుకోండి. ఓకే, సో పాయింట్ ఏం చెప్తానంటే 142 ప్రకారం మనకి ఏమేమి రావచ్చు, 3 కేటగిరీ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఒక పర్సన్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేదు, అరే చేయరా అని చెప్పి నేను అడగవచ్చు. రెండోది, వీడు చేసినప్పుడు నాకు నువ్వు P&L పంపించావు కదా, బ్యాలెన్స్ షీట్ పంపించావు కదా, ఆ బ్యాలెన్స్ షీట్లో నాకు ఆ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్కి సంబంధించిన క్యాలిక్యులేషన్ తీసుకురా, లేకుంటే ఆ డెప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ తీసుకురా, లేకుంటే అట్లా అంటే నువ్వు పంపించిన స్టేట్మెంట్లోనే ఏదో ఒక పాయింట్ పైన నాకు డౌట్ ఉంది. జస్ట్ ఆడిటర్ క్వశ్చన్ అడిగినట్టుగా డిపార్ట్మెంట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది. ఒక కేటగిరీ, ఫస్ట్ కేటగిరీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయని వానికి. సెకండ్ కేటగిరీ ఫైల్ చేసినప్పుడు నాకు డౌట్ ఉన్నప్పుడు. థర్డ్ కేటగిరీ అసలు నువ్వు ఒక ఐటమ్ని నీ బ్యాలెన్స్ షీట్లో కానీ P&Lలో కానీ పెట్టలేవు, కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నాకున్న ఒక ఇంట్యూషన్ ప్రకారము నాకు అది కూడా కావాలి. అంటే నీ బ్యాంక్ అకౌంట్లు ICICI బ్యాంక్ ఉంది, HDFC బ్యాంక్ ఉంది, ఆ అకౌంట్లను నీ బ్యాలెన్స్ షీట్లో చూపించుకున్నావు. కానీ నాకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు ఏమనిపిస్తుంది అంటే, నీకు కోటక్ మహేంద్ర బ్యాంక్లో కూడా నీకు అకౌంట్ ఉంది అని నాకు వేరే సోర్సెస్ వల్ల నాకు తెలిసింది. నాకు ఆ డీటెయిల్స్ కూడా నాకు కావాలని చెప్పి నేను అడుగుతున్నాను. అంటే నువ్వు చెప్పిన స్టేట్మెంట్లో, నువ్వు చెప్పిన బ్యాలెన్స్ షీట్ P&Lలో లేని ఐటెంని కూడా నాకు కావాలనుకుంటున్నప్పుడు నేను డైరెక్ట్గా నిన్ను అడగకుండా, మా బాస్ ఒకడు ఉన్నాడు జేసీ జాయింట్ కమిషనర్, అతను అప్రూవల్ తీసుకొని, ప్రియర్ అప్రూవల్ అంటే ఫస్ట్ అతను అప్రూవల్ తీసుకొని నాకు ఆ స్టేట్మెంట్ కూడా కావాలి. నీకున్న అసెట్స్లలో నాకు తెలిసి నీకు ఒక ల్యాండ్ వికారాబాద్లో ఒక 2 acres పెట్టుకున్నావు, నాకు దాని డీటెయిల్స్ కూడా నాకు కావాలి, నువ్వు బ్యాలెన్స్ షీట్లో చూపించలేదు అని. అంటే నీ బ్యాలెన్స్ షీట్లో లేని ఐటెంని నేను అడగాలి అంటే ప్రియర్ అప్రూవల్ ఆఫ్ ద జాయింట్ కమిషన్ తీసుకొని దెన్ ఐ కెన్ ఆస్క్ యూ. ఇంకొకటి, ఈ బుక్స్ అడుగుతాప్పుడు 3 years కన్నా ఎక్కువ బ్యాక్ వెళ్ళకూడదు. 5 ఏళ్ల కింద డేటా నాకు ఇవ్వు అంటే అట్లా అడగకూడదు నేను. అంటే ఈ సెక్షన్ కింద అడగకూడదు, ఇంకా రకరకాల సెక్షన్స్ ఉంటాయి. 148 కింద ఒకటి ఇష్యూ చేస్తాడు, 153A కింద చేస్తాడు, 132 కింద సెర్చ్ జరుగుతుంది. అలాంటి ప్రొవిజన్స్లలో చేయొచ్చు. బట్ ఈ సెక్షన్ ప్రకారం లిమిటేషన్ 3 years వరకే ఉంది. ఎంక్వైరీ బై అసెసింగ్ ఆఫీసర్ సెక్షన్ 142(2). For the purpose of obtaining full information in respect of income or loss of any person, assessing officer may make such inquiries as he may consider necessary. ఎంక్వైరీ అంటే నువ్వు ఈ బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసావు, ఈ బ్యాంక్ అకౌంట్లో ఎవరెవరో సైనింగ్ అథారిటీ ఉన్నారు, నువ్వు స్టాక్ చూపెడుతున్నావు, స్టాక్లో అట్లా. అంటే ఎంక్వైరీ అంటే దీని ఏదో దోషిగా చెప్పడం కాదు, నాకు క్వశ్చన్స్ ఉన్నాయి కొంచెం చెప్పు అనడానికి ఎంక్వైరీ చేస్తున్నాను, అట్లా చేయొచ్చు. ఆడిట్ అండర్ సెక్షన్ 142. Section 142 2A 2B 2C 2D contains the statutory provisions relating to conduct of the audit. Okay, so ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెడుతున్నాను. ఐ నో ఇట్స్ ఎ వెరీ ట్రిక్కీ టాపిక్స్, బట్ అటెన్షన్ ఒక్కసారి నాకు ఇవ్వండి, మీకు అర్థమవుద్ది. సో ఆడిట్ అంటే 44AB ప్రకారం ఆడిట్ జరిగింది కదా సార్ అంటే ఆ ఆడిట్ నాకు సంబంధం లేదు. నాకు నీ బుక్స్ని చూస్తే ఏదో తేడా కొడుతుంది. సార్ నేను ఆల్రెడీ ఆడిట్ చేయించానంటే నువ్వు ఎవరితో ఆడిట్ చేయించినావో వానికి నీకు ఏం సంబంధాలు నాకు తెలియదు, వాడు ఎంత క్వాలిటీగా చేసినా కూడా నాకు తెలీదు. నేను చెప్తాను ఎవరితో ఆడిట్ చేయించాలో, నేనే డిసైడ్ చేస్తాను. PCC CCD ఏదో ఉంటారు, నేను చెప్తాను వాళ్ళతో నేను చేయాలి. ఎంత ఫీజు కట్టాలో అది కూడా నేను చెప్తాను, ఎంత అమౌంట్ ఇవ్వాలి, పర్ అవర్ ఎంత ఇవ్వాలి అవన్నీ నేను చెప్తాను, ఏ పాయింట్స్ పైన ఆడిట్ చేయాలి అది కూడా నేను వానికి చెప్తాను. అంటే నా కనుసంధానాల్లో ఒక CA, కానీ నేను అపాయింట్ చేసిన వానితో నువ్వు ఆడిట్ చేయించుకో అని చెప్పడాన్ని మనం 142 2A 2B 2C 2D కింద చూస్తాం. బేసిస్ ఫర్ డైరెక్షన్ ఆఫ్ ఆడిట్, అసలు మనకి ఎందుకు అంత డౌట్?
ట్యాక్స్ ఆడిట్ కాదు. ట్యాక్స్ ఆడిట్ మనంతలో మనము మన ఇష్టపూర్వకంగా చేయించుకునేది. అంటే ఒక స్టాట్యుటరీ లైబిలిటీ ప్రకారం. ఇప్పుడు నాది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, నా టర్న్ ఓవర్ ఒక 5 crores ఉంది, నేను ట్యాక్స్ ఆడిట్ చేపిస్తాను. మేము హార్ష్ రియాలిటీ చెప్తాను గైస్, అంటే మీలో కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ట్యాక్స్ ఆడిట్లో ఒక్కొక్కరు 2,000, 5,000 కూడా ట్యాక్స్ ఆడిట్లు చేస్తారు. అంటే ట్యాక్స్ ఆడిట్ అంటే పెద్ద పెద్ద ఎఫెక్ట్ అనుకోకండి. ఒక రోజులో వచ్చేసేసి P&L బ్యాలెన్స్ షీట్లో కొంచెం అక్కడక్కడ చూసి మ్యాక్సిమం 2 days స్పెండ్ చేసి 2,000, 3,000, కొంచెం పెద్ద పెద్ద కంపెనీలు అయితే 20,000, ఇంకా అయితే 50,000, అవి చాలా పెద్దవి. జనరల్గా మీరు ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన వాళ్ళైతే కొంతమంది కాల్ చేసి నాకే కాల్ వస్తాయి, 5,000 ఇస్తా అంటారు. 5,000 కాదు, కొంతమంది 3,000 ఇస్తా అంటారు. సో ఇట్స్ నాట్ ఎ వెరీ బిగ్ థింగ్. కమింగ్ టు ద పాయింట్, ట్యాక్స్ ఆడిట్ మీ అంతలో మీరుగా చేయించుకుంటుంది. మీరు చేయించుకున్న తర్వాత కూడా డిపార్ట్మెంట్కి డౌట్ వస్తే వాళ్ళు ఇంకొక సపరేట్ సెక్షన్ ప్రకారము ఒక వేరే పర్సన్ని అపాయింట్ చేసి అతనితోటి ఈ పాయింట్స్ పైన నువ్వు ఆడిట్ చేసుకొచ్చి నాకు రిపోర్ట్ పంపించురా అని చెప్పి డిపార్ట్మెంట్ చెప్తుంది. సో దిస్ ఈస్ దట్ ఆడిట్. ఇట్స్ నాట్ ద ఆడిట్ దట్ యు ఆర్ కండక్టింగ్ ఇన్ ద నార్మల్ కోర్స్ ఆఫ్ యువర్ బిజినెస్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ఇట్, బేసిస్ ఫర్ డైరెక్షన్ టు గెట్ అకౌంట్స్ ఆడిటెడ్. అసలు ఎందుకు డిపార్ట్మెంట్ నీ పైన అంత డౌట్ వచ్చింది, అంతగా ఏం తప్పు చేసావంటే, ఇఫ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ద ప్రొసీడింగ్ బిఫోర్ ద హిమ్ the assessing officer having regarded to the nature and complexity of the accounts, volume of the accounts, doubts about the correctness of the accounts, multiplicity of the transactions in the accounts or specialized nature of the basis, interest in the revenue. అంటే ఈ 5 points, ఇక్కడ ఒక పాయింట్ 1, 2, 3, 4, 5, ఈ 5 పాయింట్లో డిపార్ట్మెంట్కి ఏమనిపించిందంటే, నువ్వు ఏదో కొత్త బిజినెస్ తోటి వస్తున్నావు. అంటే ఒక అగ్రిగేటర్గా వచ్చేసేసి వీని దగ్గర కొనుక్కొని వానికి అమ్ముతున్నావు, వాని దగ్గర కొనుక్కొని వీనికి అమ్ముతున్నావు. అంటే ఆ బిజినెస్ ఒక కాంప్లెక్స్ నేచర్లో కనిపించింది. ఒక కొత్త రకమైన బిజినెస్తో వస్తున్నావు. కొంచెం మీ ఓడు ఆడిట్ అంతగా చేసినట్టు నాకు అనిపించట్లేదు, మళ్ళీ ఒకసారి చేయించాలనుకున్నప్పుడు. అట్లా వాల్యూమ్ ఆఫ్ ద అకౌంట్స్ అంటే ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, చాలా GLs ఉన్నాయి, చాలా ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, అందులో రీక్లాస్ ఎంట్రీస్ ఉన్నాయి, రకరకాల కాంప్లెక్సిటీస్ ఉన్నాయి అకౌంట్స్లో. సో అలాంటప్పుడు నేను ఇంకొకసారి ఆడిట్ చేయించుకుంటాను చెప్పి చేయించుకుంటాడు. మల్టిప్లిసిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఇందాక చెప్పిన చాలా రకాలుగా ఈ కంపెనీ నుంచి ఆ కంపెనీ, ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీ, ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అట్లా చాలా ఉన్నాయి. అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద రెవెన్యూ అంటే నాకు ఎందుకో అనిపిస్తుంది, నేను ఇంకొక కొత్త ఆడిట్ కండక్ట్ చేపిస్తే మనకు రెవెన్యూ పెరగొచ్చేమని. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద రెవెన్యూ అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు ఈ ఆడిట్ని మీకు చేయమని చెప్పొచ్చు. ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ఇట్ ఈస్ నెసెసరీ టు డూ సో, హీ మే విత్ ద ప్రీవియస్ అప్రూవల్ ఆఫ్ ద PCC. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆర్ చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్ ఆర్ కమిషనర్. ఓకే, సో ఇందాక జేసీ ఎక్కడ వచ్చింది, నీ బుక్స్లో లేని ఐటమ్ని అడగడానికి జేసీ వచ్చాడు. ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్, నేను ప్రాసెసింగ్ ఆఫీసర్ అనుకుందాం, నా కింద నా పైన ఇంకా చాలా ల్యాడర్ ఉంటుంది కదా, నేను ఒకడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేశాడు, అది నాకు వచ్చేసిన తర్వాత నాకు ఈ ట్రాన్సాక్షన్స్ చూస్తూ, కాంప్లెక్సిటీస్ని చూస్తూ, మల్టిప్లిసిటీ ట్రాన్సాక్షన్ నేచరు, ఇంట్రెస్ట్ ఆఫ్ ద రెవెన్యూ ప్రకారం నాకు ఆడిట్ చేయించాలని అనుకుంటే నేను డైరెక్ట్గా వెళ్ళి చెప్పకూడదు, నువ్వు నీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మళ్ళీసారి ఆడిట్ చేయించుకో అని చెప్పేసి. నేను నా PCC 3 ఉన్నారు, PCC. ఓకే, వాళ్ళ ప్రియర్ అప్రూవల్ అంటే ఫస్ట్ అప్రూవల్ తీసుకొని నేను ఆ ఆడిట్కి సజెస్ట్ చేస్తాను. స్పెషల్ ఆడిట్ టు బి కండక్టెడ్ బై ద అకౌంటెంట్ నామినేటెడ్ బై ద PCC. అంటే ఇక్కడ వర్డ్ అకౌంటెంట్ అని యూజ్ చేశాడు. అంటే ఇప్పుడు నేను చేయించే ఆడిట్కి నువ్వు చేయించిన ఆడిటర్తో నాకు వద్దు, నేను సపరేట్గా వేరే వాళ్ళని పెట్టుకుంటాను. ఈ కెన్ బి ఏ చార్టెడ్ అకౌంటెంట్, మైట్ నాట్ బి ఏ చార్టెడ్ అకౌంటెంట్. సో ఆ అకౌంటెంట్ తోటి మేము ఆడిట్ చేయించుకుంటాం అని చెప్తున్నారు. The accountant by whom the audit should be carried out would be nominated by PCC. Specifically for the purpose and the auditor is required to furnish the report of his report in the prescribed form and duly signed and verified by him. So ఇక్కడ మీనింగ్ ఏమంటున్నాడు, మా వాళ్ళే చెప్తారు ఎవరితో చేయించుకోవాలని చెప్పి, వాడు మేము చెప్పిన పాయింట్స్ పైన చేస్తాడు, ప్లస్ ఆ రిపోర్ట్ని మాకే సబ్మిట్ చేస్తాడు. అంటే కావాలంటే నీకు ఒక కాపీ ఇస్తాడు, బట్ అల్టిమేట్గా రెస్పాన్సిబిలిటీ మాకు రావడానికి. ఫామ్ నెంబర్ 6 ప్రకారం అతను ఫైల్ చేస్తాడు. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ హ్యాస్ టు బి గివెన్ అప్లైడ్ అండ్ అసెసీ హ్యాస్ టు బి గివెన్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ బిఫోర్ డైరెక్టింగ్ ద స్పెషల్ ఆడిట్. సో ఇది మన లాలో ప్రతి ప్రొవిజన్లో ఉంటుంది గైస్. వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఎనీ హార్ష్ ఆర్ యు ఆర్ గివింగ్ ఎనీ హార్డ్షిప్ టు యువర్ అసెసీ ఆర్ ఎనీ వన్, యూ హ్యావ్ టు గివ్ ఏ రీజనబుల్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. అంటే ఒకసారి చివరిగా ఏమైనా మాట్లాడుకోవాలనుకుంటే, ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అని చెప్పడానికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ జస్టిస్. దాని తర్వాతనే ఈ అప్రూవల్స్ తీసుకొని కొత్త ఆడిటర్ని అపాయింట్ చేయడం, అంటే కొత్త అకౌంటెంట్ని అపాయింట్ చేయడం. సో టైం లిమిట్ చూడండి,
The report of the auditor after conducting the audit must be furnished to the assessing officer by the assessee within the specified period specified by the assessing officer in his order. Okay, so నేను అసెసింగ్ ఆఫీసర్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి చెప్తాను కదా, ఆ ఏ టైంలో అయితే నాకు కావాలంటున్నా అదే టైంలో చేయాలి. దర్ నో లైక్ స్పెసిఫిక్ టైం లైక్ నేను 2 monthsలో కావాలంటే అతను 2 monthsలో ఇవ్వాలి. అతనికి టైం సరిపోకపోతే అతను రిక్వెస్ట్ చేయొచ్చు, లేదంటే క్లయింట్ రిక్వెస్ట్ చేయొచ్చు, నాకు 2 months సరిపోవట్లేదని. బట్ ఇనీషియల్గా స్పెసిఫైడ్ టైం ఏం లేదు, అసెసింగ్ ఆఫీసర్ ఏది చెప్తే అదే టైం. ఓకే, అది చెప్పేసాను ఆల్రెడీ. కావాలంటే టైంని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, బట్ మ్యాక్సిమం 180 days కన్నా ఎక్కువ ఇది ఎక్స్టెండ్ అవ్వకూడదు. ఎక్స్పెన్సెస్ ఆఫ్ స్పెషల్ ఆడిట్ టు బి పేడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఆడిట్ ఎందుకు చేయించుకుంటున్నాము? క్లయింట్కి సంబంధించి క్లయింట్ పర్స్పెక్టివ్లో అతను ఆల్రెడీ ఆడిట్ చేయించుకున్నాడు, అతను ఆల్రెడీ ఫీజు కట్టేశాడు. ఇప్పుడు నేనేదో నాకు డౌట్ ఉందని చెప్పి నేను ఆడిట్ చేయించుకుంటే ఆ డబ్బులు కూడా కట్టాలి, క్లయింట్ ఎందుకు కట్టాలి? ఇది గవర్నమెంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ని దృష్టిలో పెట్టుకొని చేయించుకుంటుంది కాబట్టి ఇట్ హ్యాస్ టు బి బాండ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ. ఓకే, సో షాల్ బి డిటర్మైన్డ్ బై ద పీసీసీ, సీసీ, పీసీసీ. ఓకే, డిటర్మైన్డ్ బై అంటే ఎవరు డిసైడ్ చేస్తారు? ఈ పీసీసీ, సీసీ, పీసీసీ వీళ్ళు డిసైడ్ చేస్తారు. ఎంతవరకు డిసైడ్ చేస్తారంటే 3750 అండ్ నాట్ మోర్ దెన్ 7500 ఫర్ ఎవ్రీ అవర్. అంటే వాడు ఆడిట్ చేయడానికి ఎన్ని గంటలు పెడితే అన్ని గంటకి పర్ నెంబర్ ఆఫ్ అవర్స్. ఇప్పుడు 1 month చేశారనుకుందాం, క్యాలిక్యులేషన్ చేద్దాం మనం. 1 monthలో ఒక 25 days. ఓకే, ఎవ్రీ డే ఒక 8 hours ఎంత అవుతుంది? 200 అవుద్దా? 25 4 100, 200 ఇంటూ 7500. ఓకే, సో 15,000 1,50,000 15 lakhs అవుద్ది. ఓకే, జస్ట్ ర్యాండమ్ క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. సో మీకు ఇక్కడ నా క్వశ్చన్లో వచ్చినా కానీ ఇక్కడ రాసుకోండి. 3750 మినిమం పర్ అవర్ రేటు, మ్యాక్సిమం 7500 ఫర్ ఎవ్రీ 1 hour. అటు నువ్వు ఎన్ని అవర్స్ పెడితే అన్ని అవర్స్ నువ్వు ఛార్జ్ చేయొచ్చు, గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలి, ఇందాక చెప్పాను. రెండింటికి ఇవ్వాలి, ఎంక్వైరీకి ఇవ్వాలి, ఆడిట్ కూడా ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాలి. సపోజ్ నువ్వు అలా చేయలేదు అనుకో, నేను బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేసుకోమని చెప్పాను, కానీ నువ్వు సపోర్ట్ చేయట్లేదు, ఆడిటర్ అడిగిన క్వశ్చన్స్కి రెస్పాండ్ అవ్వట్లేదు, అలా ఏమైనా చేస్తే బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ 144 ప్రకారం నేను చేసేస్తాను, తర్వాత నువ్వు ఏం మాట్లాడడానికి లేదు అని చెప్పడానికి. స్వదేశీ పాలిటెక్స్ లిమిటెడ్ వర్సెస్ ఐటీఓ. ఈ కేస్ స్టడీ ఏంటనేది సింపుల్గా చెప్తాను చదవకుండా. ఈ కేస్ స్టడీ ఏంటంటే కొంచెం డిలే అయిపోద్ది. సో డిలే ఎవరి వల్ల అవుద్ది అంటే అదర్ దెన్ క్లయింట్ సైడ్ నుంచి కాదు, వేరే వాళ్ళ దగ్గర నుంచి అవుతుంది. సో దీనివల్ల క్లయింట్ని ఇబ్బంది పెట్టకుండా దాన్ని వదిలేస్తారు. అదే ఈ కేసు. అంటే బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ చెయ్యరు. సెక్షన్ 142A, పవర్ ఆఫ్ అసెసింగ్ ఆఫీసర్ టు మేక్ ఎ రిఫరెన్స్ టు వాల్యుయేషన్ ఆఫీసర్. మనము ఇది క్యాపిటల్ గెయిన్లో చదువుకున్నప్పుడు కూడా ఫ్రాడ్ అయ్యిందంటే ఫ్రాడ్ అని అనలేము, వాళ్ళకి ఏదైనా డౌట్ వచ్చి అట్లా చేస్తే, ఇప్పుడు చిన్నగా మిస్టేక్స్ ఏమైనా జరిగాయి అనుకుందాం, ఇక్కడ వీడిచ్చిన రిపోర్ట్ ప్రకారం వాళ్ళు అసెస్మెంట్ కంప్లీట్ ముందుకు వెళ్ళిపోతారు. లేదు వాళ్ళకు అరే ఇది ఈ డొంకన లాగితే ఇంకా చాలా వెళ్ళొచ్చు అని అనుకుంటే దే విల్ ఓపెన్ ద ఇన్కమ్ ఎస్కేప్మెంట్ అసెస్మెంట్ అని చెప్పి లాస్ట్ 6 years వరకు, 10 years వరకు, 4 years వరకు కొన్ని ఉంటాయి లిమిట్స్. ఆ లిమిట్ వరకు ఇన్కమ్ ఎస్కేప్మెంట్ అసెస్మెంట్ మొత్తాన్ని రీఓపెన్ చేస్తాడు. అంటే ఆల్రెడీ క్లోజ్ అయిన ఇయర్స్ మొత్తాన్ని రీఓపెన్ చేపించేసి మళ్ళీ ఇంకోసారి చెప్పేసి, అది కొంచెం అమౌంట్ పెద్దగా ఉండి పెద్ద ఫ్రాడ్స్. ఇప్పుడు రీసెంట్లీ ఒక చిట్ ఫండ్ దానిలో ఏదో సర్చ్ అండ్ సీజర్ జరిగేసేసి ఎన్నో కోట్లు పట్టుబడ్డారు. సో వాళ్ళకి అనిపించింది ఇది కంపల్సరీ, ఇది 1 yearకి సంబంధించిన కాదు, చాలా ఇయర్స్ నుంచి ఇది జరుగుతుందని చెప్పేసి. సో వాళ్ళు ఇన్కమ్ ఎస్కేప్మెంట్ అసెస్మెంట్ ప్రకారం దాన్ని రీఓపెన్ చేశారు. ఓకే, ఐ విల్ నాట్ రివీల్ ద నేమ్ ఆఫ్ దట్. సో రీఓపెన్ చేశారు. సో వాళ్ళు ఇయర్స్ అండ్ ఇయర్స్ నుంచి వాళ్ళు దాన్ని ట్యాక్స్ని రీకంప్యూటేషన్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అంటే మొత్తం రీపోస్ట్ మార్టం చేసినట్టుగా మొత్తం పోస్ట్ మార్టం చేస్తూ ఉంటారు. ఈవెన్చువల్లీ అది సెటిల్మెంట్ వరకు వెళ్తుంది. ఓకే, ఫైన్. కమింగ్ టు అవర్ పాయింట్, మనకు ఒకసారి స్టాంప్ డ్యూటీ వాల్యూ మనకు కరెక్ట్గా అనిపించట్లేదు అంటే మనం పీజీబీపీలో కూడా మాట్లాడుకున్నాం, క్యాపిటల్ గెయిన్లో కూడా మాట్లాడుకున్నాం. యూ కెన్ మేక్ ఏ రిఫరెన్స్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్. అంటే నువ్వు అసెసింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు, సార్ నాకు ఈ వాల్యుయేషన్ తేడాగా ఉంది సార్, కొంచెం వాల్యుయేషన్ ఆఫీసర్కి ఇవ్వండి అని చెప్పేసి. అలాంటి సందర్భంలో వీళ్ళు పిక్చర్లోకి వస్తారు. As per section 142A, assessing officer may, for the purpose of assessment or reassessment, make a reference to valuation officer to estimate the value, including fair market value of any asset, property or investment, and submit the report to him. So assessing officer కి ఎక్కడ అనిపించింది వీనికి అసెస్మెంట్ చేసేటప్పుడు, రీఅసెస్మెంట్ చేసి, ఇప్పుడు వాడు బిల్డింగ్ అక్కడ 10 లక్షలు చూపించాడు. ఓకే, సో 10 లక్షలు చూపించినప్పుడు అసెసింగ్ ఆఫీసర్కి అనిపిస్తుంది అరే ఇది 10 లక్షలు కాకపోవచ్చేమో, కొంచెం ఎక్కువ ఉండొచ్చేమో అని చెప్పి, అంటే వాడంతలో వాడికి డెసిషన్ తీసుకోవద్దు, వాడు రిఫరెన్స్ వాల్యుయేషన్ ఆఫీసర్కి ఇవ్వాలంటే. ఇప్పుడు నేను అసెసింగ్ ఆఫీసర్, నేను ఒక కంపెనీకి సంబంధించిన ఒక ఆడిట్
రిటర్న్ నాకు వచ్చింది చేసేటప్పుడు వాళ్ళ స్టాక్ని చూపెట్టింది ఎక్కడో తేడా కొడుతుంది, లాస్ట్ మూమెంట్ ఏదో కథలు పడ్డట్టుగా అనిపిస్తుంది, వాల్యుయేషన్లో తేడా కనిపిస్తుంది అన్నప్పుడు నాకు ఏ ఐటమ్స్ పైన నాకు ఏ అసెట్స్ పైన నాకు డౌట్ ఉందో ఆ వాటిని వాల్యుయేషన్ ఒకసారి మళ్ళీ తీసుకొచ్చి చేయండి అని చెప్పి వాల్యుయేషన్ ఆఫీసర్కి నేను రిఫరెన్స్ ఇస్తాను. సో నేను ఎప్పుడైతే దాన్ని ఇట్లా ట్రాన్స్ఫర్ చేస్తానో నాకు టైం లైన్ ఉంటుంది కదా, ఐ హ్యావ్ టు కంప్లీట్ మై అసెస్మెంట్ అని, అది హాల్ట్ అయిపోతుంది. ఓకే, అదంతా ఫ్యూచర్స్ చాప్టర్స్లో చెప్తాను ఇఫ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్. బట్ ఫర్ టైం బీయింగ్ అసెసింగ్ ఆఫీసర్కి అట్లా అనిపించింది ఏమని, ఏదో వాల్యుయేషన్లో తేడా ఉంది అనుకున్నప్పుడు దాన్ని వాల్యుయేషన్ ఆఫీసర్కి సిఫారసు చేస్తాడు. ఓకే, వెదర్ ఆర్ నాట్ హీ సాటిస్ఫైడ్ అబౌట్ ద కరెక్ట్నెస్ ఆర్ కంప్లీట్నెస్ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ ద అసెస్సీ. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉందని నాకు అనిపిస్తుంది, ఏం తప్పు లేదు, కానీ ఆ వాల్యుయేషన్లో నాకు ఏదో డౌట్గా ఉంది అనుకున్నప్పుడు, వాల్యుయేషన్లో డౌట్ ఉందని అనుకున్నప్పుడు ఐ విల్ గివ్ ఇట్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్. Estimation of value of assets, property or investment. The valuation officer is required to estimate the value of the asset, property or investment after taking into account the evidence produced by the assessee and any other evidence in his possession gathered after giving an opportunity of being heard to the assessee. ఇప్పుడు అసెసీ మీరు ఉన్నారు, మీ రిటర్న్ నాకు వచ్చింది, నాకు డౌట్ వస్తుంది, నేను వాల్యుయేషన్ ఆఫీసర్కి వెళ్ళాను, అతను ఏమంటాడు, బాబు నేను పంపించాను కదా కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి వాల్యుయేషన్ ఆఫీసర్ డైరెక్ట్గా అసెసీ దగ్గర అడగవచ్చు, మనకు ఒక ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ కూడా ఇవ్వచ్చు, అంటే మొరబెట్టుకునే అవకాశం. అతను వచ్చేసి మాట్లాడతాడు, మాట్లాడుకొని లేదు సార్ ఇది నా ఎవిడెన్స్, ఇది నా ఎవిడెన్స్, ఈ దీని బేసిస్ పైన నేను చేస్తాను అది అంటాడు. వాడి కూడా ఓన్ ఎవిడెన్స్ ఉంటుంది, వాడి క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి. అవన్నిటిని తీసుకొని బీయింగ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ కూడా ఇచ్చేసేసి డిసిషన్ తీసుకొస్తారు. ఇఫ్ ద అసెసీ డస్ నాట్ కోఆపరేట్ ఆర్ కంప్లై విత్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద వాల్యుయేషన్ ఆఫీసర్ హీ మే ఎస్టిమేట్ ద వాల్యూ ఆఫ్ ద అసెట్, ప్రాపర్టీ ఆర్ ఇన్వెస్ట్మెంట్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ జడ్జ్మెంట్. సో ఇప్పుడు వాల్యుయేషన్ ఆఫీసర్ ఏమంటున్నాడు, ఫస్ట్ ఆపర్చునిటీ అసెస్సీకి ఇస్తున్నాడు, బాబు మేము వాల్యుయేషన్ చేస్తున్నాము, నువ్వు ఎప్పుడు కొన్నావు ఆ డాక్యుమెంట్ తీసుకురా, నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసినా అన్నావు కదా, ఏమేమి ఇంప్రూవ్మెంట్ చేసినా డాక్యుమెంట్ తీసుకురా, నువ్వు రిజిస్ట్రేషన్ కట్టినా అన్నావు, లేదంటే ఏదో కొన్ని ఎక్స్పెండిచర్ని క్లెయిమ్ చేసుకుంటున్నావు, నాకు ఈ బేసిస్ ఇవ్వు అని చెప్పి అడుగుతుంటాడు. వాల్యుయేషన్ ఆఫీసరు అసెస్సీని అడుగుతున్నాడు, వాడు నువ్వు ఫోన్ చేసినా ఎత్తట్లేదు, మెసేజ్కి రెస్పాండ్ అవ్వట్లేదు, మెయిల్కి రిప్లై ఇవ్వట్లేదు, అట్లా ఏది రెస్పాండ్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు వీడికున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బెస్ట్ ఆఫ్ హిస్ నాలెడ్జ్ ప్రకారం వాల్యుయేషన్ని ఫైనలైజ్ చేస్తాడు. Time limit for submission of the valuation report. The valuation officer shall send a copy of his estimate to the assessing officer and the assessee within a period of 6 months from the end of the month in which the reference is made. So దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ మంత్ ఏంటి, అక్టోబర్ 14th ఇవాళ. ఓకే, సో అక్టోబర్ 14th అంటే అక్టోబర్ ఎండింగ్ నుంచి 6 months తీసుకోండి, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్. ఓకే, ఏప్రిల్ ఎండింగ్ వరకు అతను ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్స్ప్రెషన్ తీసుకొని అతను రీసెర్చ్ చేసుకొని ఒక వాల్యుయేషన్ రిపోర్ట్కి తీసుకురావాలి. ఆ వాల్యుయేషన్ రిపోర్ట్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ అడిగింది నీకు కూడా నేను అడిగాను కదా, నాకు ఇవ్వు. ఎట్ ద సేమ్ టైమ్ ద సేమ్ రిపోర్ట్ విల్ బి గివెన్ టు ద అసెస్సీ ఆల్సో. వాడికి ఎందుకు సార్, వాడు సపోర్ట్ అయ్యేట్లేదు కదంటే, వాడు సపోర్ట్ చేసినా చేయకపోయినా వాడి ఇన్కమ్ క్యాలిక్యులేషన్ ఎఫెక్ట్ పడుతుంది కదా. సో మనకి అట్లీస్ట్ ఒక ఐడియా ఉండాలి నేను ఏం వాల్యుయేషన్ ఇచ్చానని చెప్పి. సో వాల్యుయేషన్ ఆఫీసర్ ఆ వాల్యుయేషన్ రిపోర్ట్ని అసెసింగ్ ఆఫీసర్కి ఇస్తున్నాడు, అసెస్సీ కూడా ఇచ్చేస్తున్నాడు. 6 months లోపు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి గుర్తుపెట్టుకోండి, 6 months లోపు. కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్ బై టేకింగ్ ఇన్ టు అకౌంట్ ద వాల్యుయేషన్ రిపోర్ట్. ఆన్ రిసీట్ ఆఫ్ ద రిపోర్ట్ ఫ్రమ్ ద వాల్యుయేషన్ ఆఫీసర్, ద అసెసింగ్ ఆఫీసర్ మే ఆఫ్టర్ గివింగ్ ద అసెస్సీ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ టేక్ ఇన్ టు అకౌంట్ సచ్ రిపోర్ట్ ఇన్ మేకింగ్ ద అసెస్మెంట్ ఆర్ రీఅసెస్మెంట్. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాపర్టీ నువ్వు 50 లక్షలు చూపించావు, నాకు డౌట్ వచ్చింది, నేను వాల్యుయేషన్ ఆఫీసర్కి పంపించాను, వాడు 65 లక్షలు అంటున్నాడు. సో నేను ఆ వాల్యూని లైక్ సమ్మన్ ఇస్ సేయింగ్ మనీ మూల కాజా, సో ఆ వాల్యూని నేను కన్సిడర్ చేసుకొని నేను నా క్యాపిటల్ గెయిన్ కానీ పీజీబీపీ కానీ ఇంకేదైనా కానీ నేను క్యాలిక్యులేట్ చేసేసుకుంటాను. ఓకే, అంటే నేను అతనికి సిఫారసు చేసిందే వాల్యుయేషన్ డౌట్ ఉందని చెప్పి అతను కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఎట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద అసెస్సీ నౌ, ఇట్ ఈస్ ఎట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్. నాట్ ఈవెన్ డిస్క్రిప్షన్, ఇట్ ఈస్ కంపల్సరీ దట్ ఐ హ్యావ్ టు అడాప్ట్ వాల్యుయేషన్ ఆఫీసర్ రిపోర్ట్. ఫేస్లెస్ ఎంక్వైరీ అండ్ వాల్యుయేషన్. సో ఫేస్లెస్ అసెస్మెంట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, నేను ఇంకేదైనా వీడియో సపరేట్గా వచ్చినప్పుడు నేను ఫేస్లెస్ అసెస్మెంట్లో ఎన్ని డివిజన్స్ ఉంటాయి, ఇలా లోపల బ్యాక్గ్రౌండ్ ఇలా జరుగుతుంది అనేది నేను ఒక సపరేట్ వీడియోతో వస్తాను. దిస్ ఈజ్ నాట్ ద టైమ్, దిస్ ఈజ్ నాట్ ద స్టేజ్ ఆల్సో టు టాక్ అబౌట్ దట్. బట్ సింపుల్గా చెప్పాలంటే ఫేస్లెస్ అసెస్మెంట్. ఇప్పుడు నాకు ఏదైనా డౌట్ ఉంది అంటే నేను డిపార్ట్మెంట్కి వెళ్ళడము, డిపార్ట్మెంట్కి డౌట్ ఉందంటే నా దగ్గరికి రావడము, వాదనలు ప్రతివాదనలు జరగడము, అప్పీల్కి వెళ్ళడం, ఇవన్నీ ఫిజికల్గా కాకుండా, ఫిజికల్గా కావడం వల్ల ఏమవుతుందంటే ట్రాన్స్పరెన్సీ ఉండట్లేదు, డబ్బులు ఇచ్చినోనికి డబ్బులు ఇచ్చినట్టుగా చేతులు తడిపినోనికి అట్లా అయిపోతుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే ఇండియా లెవెల్లో
ఇప్పుడు నాకు ఒక నోటీస్ వచ్చింది అనుకో, నోటీస్ నా దగ్గరలో ఉన్న జ్యూరిస్డిక్షన్లో ఉన్న అసెసింగ్ ఆఫీసర్ నాకు పంపించడం ఏం లేదు. కర్ణాటక నుంచి రావచ్చు, తమిళనాడు నుంచి రావచ్చు, ముంబై నుంచి రావచ్చు, పూణే నుంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. అంటే వాళ్ళకి డిఫరెంట్ లేయర్స్గా పెట్టేశారు. ఒకరికొకరు కమ్యూనికేషన్ అంటే ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి కమ్యూనికేషన్ అవుతుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ ఒక ఆఫీస్లో సెకండ్ ఫ్లోర్లో ఒకడు ఉంటాడు, ఫస్ట్ ఫ్లోర్లో ఒకడు ఉంటాడు, గ్రౌండ్ ఫ్లోర్లో ఒకడు ఉంటాడు, వీళ్ళు మాట్లాడుకొని ఏమైనా చేసుకోవచ్చు. ఎవరికేం తెలియదు కదా. అంటే ఇప్పుడు 4 levels ఆఫ్ హైరార్కీ ఉంది. అందరూ ఒక దగ్గరనే ఉంటే అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని వాల్యుయేషన్ రిపోర్ట్లో కానీ, సెటిల్మెంట్లో కానీ, అప్పీల్స్లో కానీ ఏదో ఒకటి చేసుకుంటున్నారనే చెప్పడానికి ఇప్పుడు ప్రస్తుతానికి ఒకరిని ఒకరు కనిపించుకోకుండా ఎవరి రిపోర్ట్ ఎవరికి వెళ్తుందో తెలియకుండా ఆల్ ఇండియా లెవెల్లో ఈ డిపార్ట్మెంట్స్ని డివైడ్ చేశారు. అది జస్ట్ ఓవరాల్ లెవెల్లో డీటెయిల్గా మనం ఇంకెప్పుడన్నా వీడియోలో వద్దాం. సో ప్రస్తుతానికి ఈ ఫేస్లెస్ అసెస్మెంట్, ఎంక్వైరీ ఇవన్నీ ఎందుకు వచ్చాయో చూద్దాం. ఎలిమినేటింగ్ ద ఇంటర్ఫేస్ బిట్వీన్ ద ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ ఆర్ వాల్యుయేషన్ ఆఫీసర్ అండ్ ద అసెసీ ఆర్ ఎనీ అదర్ పర్సన్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ టెక్నాలజికలీ ఫీజిబుల్. ఓకే, సో టెక్నాలజికల్గా మనకి ఎంతైతే ఫీజిబుల్గా అవుతుందో అంతవరకు ఒకరికొకరు మాట్లాడుకోవద్దు అంటే ఫేస్ టు ఫేస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఒక కాల్లో కూడా నేను అటెండ్ కావచ్చు, మాట్లాడుకోవచ్చు. అప్పీల్ కావాలంటే నేను ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. అంటే కొన్ని ఆ ప్రొవిజన్స్ కూడా ఇప్పుడు ఇన్కార్పొరేట్ అవుతున్నాయి. సో ప్రతిసారి వెళ్ళడము ఎక్కడో అట్లాంటిది ఏం లేదు. అప్పీల్స్ కూడా మీ అంతరం మీరుగా చేసుకోవచ్చు అని చెప్పడానికి. డాక్యుమెంట్స్ని కూడా స్కాన్ చేసి పంపించే ఆ ప్రొవిజన్స్ కూడా మనకు వస్తున్నాయి ఇప్పుడు. ఆప్టిమైజింగ్ యూటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్సెస్ త్రూ ద ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్ అండ్ ఫంక్షనల్ స్పెషలైజేషన్. ఓకే, అందరూ ఆఫీస్లో ఒకరి తర్వాత ఒకరు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎవరు ఖాళీగా ఉంటే అక్కడికి, అంటే లైక్ ఇండియా లెవెల్లో నువ్వు ఎకానమీస్ ఆఫ్ స్కేల్స్, అంటే ఒక దగ్గర ఎక్కువ కేసెస్ ఉన్నాయి, ఒక దగ్గర తక్కువ కేసెస్ ఉన్నాయి. వీడు వర్క్ ఎక్కువ చేసుకుంటున్నాడు, క్వాలిటీ సరిగ్గా ఉండట్లేదు. వీడికి తక్కువ చేసుకుంటున్నాడు కానీ వాడు ఖాళీగానే కూర్చుంటున్నాడు. అట్లా కాకుండా మొత్తం రిసోర్సెస్ మొత్తాన్ని యూటిలైజ్ చేసుకుంటారు అనమాట. ఇంట్రడ్యూసింగ్ ఏ టీమ్ బేస్డ్ ఇష్యూయన్స్ ఆఫ్ నోటీస్ ఆర్ మేకింగ్ ఎంక్వైరీ ఆర్ ఇష్యూయన్స్ ఆఫ్ డైరెక్షన్స్ ఆర్ వాల్యుయేషన్ విత్ డైనమిక్ జ్యూరిస్డిక్షన్. డైనమిక్ అంటే ఇందాక చెప్పాను కదా, జ్యూరిస్డిక్షన్ అంటే ఓన్లీ హైదరాబాద్ ఇది ఒక జ్యూరిస్డిక్షన్ కాదు, 7 జ్యూరిస్డిక్షన్ నుంచైనా వాల్యుయేషన్ రిపోర్ట్ రావచ్చు. ఎవరైనా నన్ను ఎంక్వైరీ చేయొచ్చు, దానికి నేను రిప్లై ఇంకెవరికైనా, అంటే లైక్ మొత్తం క్రాస్ ఫంక్షనల్గా జరిగిపోతుంది. ఓకే, సో అది ఇంకెప్పుడన్నా వీడియోలో నేను ఇంకా డెప్త్లో వస్తాను. సో నెక్స్ట్ వి విల్ గో టు సెక్షన్ 143, 142లో ఎంక్వైరీ, ఆడిట్ రెండు కోసం మాట్లాడుకున్నాం. ఐ హోప్ మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. whoever is listening, I know only few people are listening, I can say whoever is listening also, వాళ్ళు డెఫినెట్లీ విల్ అండర్స్టాండ్ అట్లీస్ట్ 50% ఆఫ్ ద ప్రొవిజన్. 142లో ఎంక్వైరీ, ఆడిట్ కోసం మ్యాక్సిమం డీటెయిల్గా మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ 143లో అసెస్మెంట్ చేస్తారు. ఓకే, సమ్మరీ అసెస్మెంట్, స్క్రూటినీ అసెస్మెంట్ ఇవన్నీ. సమ్మరీ అసెస్మెంట్ where a written has been made under section 139 or in response to notice under section 142(1). సో 142(1) ఏంటి, మనం అడిగితే వాడు ఇచ్చాడు రిటర్న్, వాడంతలా వాడికి రిటర్న్ ఫైల్ చేయలేదు. 139 ఏంటంటే వాడంతలా వాడిగా రిటర్న్ ఫైల్ చేశాడు, రిటర్న్ ఫైల్ చేశాడు. ఇది ఆర్ 142(1) నేను అడిగితే నేను రిటర్న్ ఫైల్ చేశాడు. ఓకే, వేరే రిటర్న్ హ్యాస్ బీన్ ఫైల్డ్ under 139 or 142(1), if any tax or interest is found due, an intimation shall be sent to the assessee which will be deemed to be the demand notice. If any refund is due to them, the assessee, it shall be granted. అంటే నీ అంతలో నువ్వు కానీ రిటర్న్ ఫైల్ చేసావు, 1 కేసు, నేను అడిగితే రిటర్న్ ఫైల్ చేసావు, ఇంకో కేసు. ఈ రెండిట్లలో డిపార్ట్మెంట్ దగ్గరికి అయితే రిటర్న్ వచ్చింది కదా. నువ్వు అంటే ఇప్పుడు స్కూల్కి ఒకడు ఇష్టంతో వచ్చాడు, ఒకడు వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ లాక్కొట్టి వస్తే వచ్చాడు, ఇద్దరైతే స్కూల్కి వచ్చారు కదా. సో ఇద్దరిలో సార్ ఏం చేస్తున్నాడంటే, వీనికి టాలెంట్ బాగుందంటే వాడిని ఎంకరేజ్ చేస్తాడు, టాలెంట్ బాగాలేదంటే వాడిని కొడతాడు. అట్లాగే అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడు, ఆ 2 రిటర్న్స్లలో నీకేమైనా ఇచ్చేది ఉంటే నీకు రీఫండ్ గ్రాంట్ చేస్తా. మీ ఫ్రెండ్స్లలో అక్కడక్కడ మీరు మీ పేరెంట్స్ దగ్గర కూడా చూడొచ్చు, మనకు రీఫండ్ వస్తూ ఉంటుంది. అదొక కేసు. రెండో కేసు, ఈ రిటర్న్ ప్రకారము నువ్వు కట్టిన అమౌంట్ ఇంకా తక్కువ ఉంది అనుకుంటే నేను ఒక డిమాండ్ ఆర్డర్ పాస్ చేస్తాను. అదే ఇక్కడ చెప్తున్నాడు, డిమాండ్ నోటీస్ నీకు ఇష్యూ చేస్తాను. అంటే ఇప్పుడు నువ్వు ఒక 10,000 ఆల్రెడీ నువ్వు ట్యాక్స్ కట్టావు, కానీ నువ్వు కట్టాల్సింది 12,000. అంటే నువ్వు ఏదో ఒక ఎక్స్పెండిచర్ని క్లెయిమ్ చేసావు కానీ అది అలౌబుల్ ఎక్స్పెండిచర్ కాదు. అట్లా ఏదైనా జరిగితే నేను ఒక డిమాండ్ ఆర్డర్ని పాస్ చేస్తాను, డిమాండ్ నోటీస్ని నేను పాస్ చేస్తాను. ఇది ఇక్కడ చెప్తున్నాడు. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇట్ కెన్ బి డిమాండ్ నోటీస్, అసెసీ ఇవ్వాల్సిన అవసరం వస్తే, లేదంటే ఇట్ కెన్ బి రీఫండ్ ఇఫ్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు గివ్ ఇట్ టు ద అసెసీ. రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. సెక్షన్ 143(1)(a) ప్రొవైడ్స్ ఫర్ కంప్యూటేషన్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ అన్ అసెసీ ఆఫ్టర్ మేకింగ్ ద ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్. ఇందాక నేను మాట్లాడాను కదా, డిపార్ట్మెంట్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తుంది. అడ్జస్ట్మెంట్స్ కొన్ని చెప్పాలంటే ఇవన్నీ సిస్టమేటిక్గానే జరిగిపోతున్నాయి. సిస్టంలోనే ఆటోమేషన్ అనుకోవచ్చు, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు, లేకపోతే ఫార్ములా బేస్డ్ అనుకోవచ్చు, సాఫ్ట్వేర్ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు, మెషిన్ లాంగ్వేజ్ అనుకోవచ్చు, లెర్నింగ్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. సిస్టమే ఆటోమేటిక్గా నువ్వు
ఎగ్జాంపుల్ చెప్తాను. సెక్షన్ 24B ప్రకారం మనం ఇంట్రెస్ట్ ఆన్ హౌస్ లోన్ క్యాలిక్యులేట్ చేస్తాం. లేకపోతే 80C ప్రకారం ఇంత కావాలి, పిఎఫ్ అమౌంట్ ఇంత, ప్రతిదానికి ఒక లిమిట్స్ ఉన్నాయి కదా. సిస్టమే ఆటోమేటిక్గా నువ్వు తప్పు అమౌంట్ పెట్టినది ఆటోమేటిక్గా రీక్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు హెచ్ఆర్ఏ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం రెంట్ పేడ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 10% ఆఫ్ శాలరీ ఆర్ 40 or 50% ఆఫ్ శాలరీ, 40 or 50% ఆఫ్ శాలరీ ఆర్ యాక్చువల్ హెచ్ఆర్ఏ మనం ఆ క్యాలిక్యులేషన్ చేస్తాం కదా. అది చేసేటప్పుడు మనం ఏదైనా ఒకటి రాంగ్ క్యాలిక్యులేషన్, అంటే ఇప్పుడు నేను మెట్రోపాలిటన్ సిటీస్లో లేకపోయినా కానీ 50% చేశానంటే సిస్టమేటిక్గా దాన్ని 40%గా చేసేస్తుంది. ఓకే, సో జస్ట్ ఎగ్జాంపుల్. సో అట్లా ఏమైనా అరిథమెటికల్గా ఎర్రర్ ఉన్నా, మ్యాథమెటికల్గా ఎర్రర్ ఉన్నా, ఇన్కరెక్ట్ క్లెయిమ్ నువ్వు చేయాల్సిన చేయకపోయినా, ఇప్పుడు నేను నార్మల్ పర్సన్ సీనియర్ సిటిజన్కి ఉండాల్సిన బెనిఫిట్ నేను పొందుతున్నాను అంటే వాడు తిడతారు కదా. సో సిస్టమే దాన్ని ఆటోమేటిక్గా కరెక్ట్ చేస్తుంది. డిజలవెన్స్ ఆఫ్ లాస్, అంటే ఇప్పుడు మనం ఒక సెక్షన్లో మాట్లాడుకున్నాము, మీరు లాస్ట్ లెటర్ని ఫైల్ చేయాలి. లాస్ట్ ఇయర్ నేను లాస్ట్ లెటర్ని ఫైల్ చేయలేదు. ఓకే, లాస్ట్ ఇయర్ నాకు స్పెక్యులేషన్లో లాస్ వచ్చింది, నేను ట్రేడింగ్ చేసేవాడిని, లాస్ట్ ఇయర్ స్పెక్యులేషన్లో లాస్ వచ్చింది, కానీ నేను రిటర్న్ ఫైల్ చేయలేదు. ఇప్పుడు కరెంట్ ఇయర్లో నేను ఆ లాస్ని కూడా నేను సెట్ ఆఫ్ చేసుకుంటున్నాను తెలివిగా. నేను ఎక్కడో ఒక వీడియోలో విన్నాను, ఎవడో ఒకటి చెప్తున్నాడు అని చెప్పి నేను దాన్ని సెట్ ఆఫ్ చేసుకుంటున్నాను. కానీ సిస్టమ్ ఆటోమేటిక్గా ట్రేస్ చేస్తుంది. ఓకే, వీడు లాస్ని సెట్ ఆఫ్ చేసుకుంటున్నాడు, కానీ నిజంగా లాస్ట్ ఇయర్ వాడు రిటర్న్ ఫైల్ చేస్తాడా లేదా, అది రిటర్న్ ఇన్ టైంలో చేస్తాడా లేదా, లేకపోతే నిజంగా వాడు ఫైల్ చేసేటప్పుడు ఈ అమౌంట్ అంతే ఉందా లేదా. సో అవి సిస్టమ్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. డిజలవెన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇన్ ద ఆడిట్ రిపోర్ట్. ఇప్పుడు నేను పీజీబీపీ ప్రకారం నేను ఇన్కమ్ని చూపెట్టుకుంటాను, ఎక్స్పెండిచర్ చూపించుకుంటాను, మీకు అందరికీ తెలిసిందే. నేనేం చేస్తాను, దీన్ని రిటర్న్గా ఫైల్ చేయాలనుకున్నప్పుడు ట్యాక్స్ ఆడిట్ చేయించుకుంటాను. ట్యాక్స్ ఆడిట్ చేయమన్నాడంటే, సంపత్ నువ్వు ఈ ఎక్స్పెండిచరు నువ్వు ఒకరికి కట్టావు కానీ దానిపైన డీటెయిల్స్ డిడక్ట్ చేయలేదు, ఆ 40A 1A ప్రకారం అది డిజలౌడ్, 30% డిజలౌడ్ అని అన్నాడు. అంటే ఆడిటర్ నాకు చెప్తుంది ఏంటి, ఆ ఎక్స్పెండిచర్లో 30% డిజలౌడ్ అంటున్నాడు, నేను కూడా ఒప్పుకుంటున్నాను, కానీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఎక్స్పెండిచర్ని డిజలౌడ్ చేయకుండా అలౌడ్ ఎక్స్పెండిచర్ అని తీసుకుంటున్నాను. అంటే ఆడిటర్ స్పెసిఫికల్గా ఇది తప్పరా బాబు అన్నా కానీ ఆ తప్పని చెప్పి అంటున్నాను, రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు నా తప్పునే నేను కంటిన్యూ చేస్తున్నాను. అట్లా ఏమైనా చేసినప్పుడు సో డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, నువ్వు ఫైల్ చేసిన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్, ట్యాక్స్ ఆర్డర్ ఇచ్చిన రిటర్న్ రెండింటిని ఆటోమేటిక్గా వాళ్ళు మ్యాచ్ చేస్తున్నారు. వీడు డిజలౌడ్ అంటే వీడు నిజంగా డిజలౌడ్ చేశాడా, వీడు అలౌడ్ అంటే వీడు ట్యాక్సబుల్ సెక్షన్ 41 ఉందా మనకు, రెమిషన్ ఆఫ్ లైబిలిటీ, అట్లా కొన్ని అట్లా ఆడిటర్ ఇన్కమ్ అన్నప్పుడు వీడు ఇన్కమ్ చూపించుకున్నారా లేదా, అలాంటిది సిస్టమ్ ఆటోమేటిక్గా చేసుకుంటుంది. డిజలవెన్స్ ఆఫ్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 10A, 10IA, 10IAB, IC, ID ఫైల్డ్ బియాండ్ ద డ్యూ డేట్, ఇది కూడా మనం ఇందాకనే మాట్లాడుకున్నాం. సో ఇట్లా సిస్టమ్ ఆటోమేటిక్గా కొన్ని అవంతలవే కరెక్షన్ చేసుకొని నువ్వు ఇవ్వాల్సిన అవసరం వస్తే డిమాండ్ నోటీస్ ఇష్యూ చేస్తుంది, నీకు ఇవ్వాల్సిన అవసరం వస్తే రీఫండ్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది. However, before making any such adjustment, intimation has to be given to the assessee, inquiring him to respond such adjustment. ఇది మన న్యాచురల్ జస్టిస్ సిస్టంలోనే ఉంది. ఇప్పుడు నువ్వు రిటర్న్ ఫైల్ చేసి నువ్వు రీఫండ్ 1,00,000 క్లెయిమ్ చేసుకుంటున్నావు. ఓకే, నేను దాన్ని ప్రాసెస్ చేసి ఇవన్నిటిని అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ 1,00,000 రీఫండ్ కాస్త 80,000 రీఫండ్గా పెట్టుకుంటాను, అంటే నీకు 20,000 తగ్గుతుంది కదా. సో అలా నేను ఆ ఆర్డర్ పాస్ చేయకన్నా ముందు ఒక ఆపర్చునిటీ ఇస్తాను, బాబు నువ్వు ఈ ఎక్స్పెండిచర్ని క్లెయిమ్ చేసుకుంటున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఏమైనా చెప్పుకోవాలనుకుంటే చెప్పు అని చెప్పడానికి, ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అని చెప్పి అట్లా ఇచ్చేసేయాలి. అట్లా నువ్వు ఏమైనా రెస్పాన్స్ ఇచ్చేస్తే 30 days లోపు రెస్పాన్స్ ఇచ్చేసేయండి. Based on the above adjustment, an intimation shall be prepared and generated and sent to the assessee within a period of 9 months from the end of the financial year in which the return was made. The intimation shall specify the sum determined to be payable by or amount of refund due to the assessee. ఇందులో ఒక సింపుల్ పాయింట్ అర్థం చేసుకోండి. ఇంతకుముందు 1 year ఉండే, నేను స్టార్టింగ్లో ఒక పాయింట్ స్పెసిఫికల్గా చెప్పాను. 1 year నేను కాస్త 9 months తీసుకొచ్చారు, ఆ 3 months తగ్గించారు. ఎందుకు బాబు మీకు మొత్తం సిస్టమేటిక్గానే చేపిస్తున్నావు, ఆటోమేషన్ జరుగుతుంది, నువ్వు పెద్దగా అంత స్ట్రెచ్ చేయాల్సిన అవసరం లేదు, ఇండియా లెవెల్లో మేము దాన్ని ఎకానమీ స్కేల్ తీసుకొచ్చాము, సో వర్క్ బాగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి 12 months పట్టకు 9 months చేసుకో. ఎందుకంటే చాలామంది మీ ఫ్రెండ్స్లో కూడా అనొచ్చు, నాకు ఇంకా రిఫండ్ రావట్లేదు ఎందుకు, ఇంకెందుకు రిఫండ్ రావట్లేదు అంటే వాళ్ళు 1 year తీసుకుంటారు, ఇంకేడొస్తుంది, దాన్ని కాస్త 9 months తీసుకొచ్చారు. If any amount of refund is due to the assessee, the same shall be granted to the assessee. Good. An intimation shall also be sent to the assessee in case where the loss declared in the return by the assessee is adjusted but no tax or interest or fees payable by him or no refund is due to him. Okay, దీని లాజిక్ అర్థం చేసుకోండి ఒకసారి. ఇప్పుడు మీరు ఒక లాస్ రిటర్న్ ఫైల్ చేశారు, లాస్ ఒక 10 లక్షలు రిటర్న్ ఫైల్ చేశారు, నేను అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఆ 10 లక్షల లాస్ కాస్త 9 లక్షలు చేస్తున్నాను.
ఓకే. సో 9 లక్షలు చేస్తున్నాను అంటే మీ లాస్ 1 లాక్ తగ్గింది కదా. అంటే ఇప్పుడు మీరేం కొత్తగా కట్టాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా నేను నీకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి. అంటే నీకు ఎక్కడైనా ఎఫెక్ట్ పడుతుందంటే ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నీకు ఏదైనా నీవు కట్టాల్సిన లైబిలిటీ పెంచినా, నీకు రావాల్సిన రీఫండ్ తగ్గించినా, నీ లాస్ని తగ్గించినా, నీ ఇన్కమ్ని పెంచినా అంటే నీకు ఎఫెక్ట్ పడుతుంది ఫైనాన్షియల్గా. ప్రతిసారి నేను ఇంటిమేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆన్ ది అదర్ హ్యాండ్, వేర్ దేర్ ఈస్ నీదర్ ఎనీ అడ్జస్ట్మెంట్ ఆర్ ఎనీ ట్యాక్స్ డ్యూ ఫ్రమ్ ఆర్ రిఫండెడ్ పేయబుల్ టు ద అసెసీ, ద అక్నాలజ్మెంట్ ఆఫ్ ద రిటర్న్ షల్ బి డీమ్డ్ టు బి ద ఇంటిమేషన్. సో ఇంటిమేషన్ సపరేట్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడు అవసరం లేదు అంటే నువ్వు పంపించినప్పుడు నేను ఒక ఇంటిమేషన్ పంపించిన కదా అక్నాలజ్మెంట్గా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిసీవ్ చేసుకుని చెప్పి ఒక అక్నాలజ్మెంట్ వస్తుంది మీరు రిటర్న్ ఫైల్ చేసిన వెంటనే. ఓకే. దాని తర్వాత నువ్వు పంపించిన దానికి ఏం అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం రావట్లేదు అంటే ద అక్నాలజ్మెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ ఇంటిమేషన్ ఫర్ యూ. ఏమైనా అడ్జస్ట్మెంట్ చేస్తే సపరేట్గా ఇంకొకసారి నేను ఇంటిమేట్ చేస్తాను. ఓకే. సో అక్రూడ్ ఇన్కమ్, అక్రూడ్ లయబిలిటీ మీనింగ్, see these are something I can talk separately, Somesh, not in tax class. Maybe at the end of the session you be with me till the end of the session. I'll explain your doubts. What is JV, what is accrued income, accrued liability. Mandatory processing of return of income before issuance of assessment order. Section 143(1) requires processing of return of income filed under section 139(1) or in response to notice under section 142(1). An intimation has to be prepared and generated and sent to the assessee specifying the sum payable or refunded due to the assessee. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం, నేను ఇంటిమేషన్ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది కూడా ఇందాకనే మాట్లాడుకున్నాను, సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. Regular assessment or scrutiny assessment under section 143(2). If the assessing officer or the prescribed income tax authority considers it necessary or expedient to ensure that the assessee has not underestimated his income or has not computed excessive loss or has not underpaid tax in any manner, he can issue a notice for making the assessment in the normal manner as at present. This will be a scrutiny assessment. Okay. సో ఇప్పుడు డిపార్ట్మెంట్కి అనిపించింది వీడు కావాల్సుకొని ఇన్కమ్ని తగ్గించాడు, లేదంటే కావాల్సుకొని లైబిలిటీని అంటే లాస్ని పెంచాడు, లేకుంటే రీఫండ్ అమౌంట్ పెంచుకున్నాడు, అట్లా ఏమైనా అనిపించినప్పుడు వాళ్ళు ఒక స్క్రూటినీ అసెస్మెంట్ అని చెప్పి ఇస్తారు. స్క్రూటినీ అసెస్మెంట్ అంటే వాళ్ళకున్న ఇంటర్నల్ సిస్టమ్ ప్రకారం కొన్ని కేసెస్ని పిక్ చేసుకుంటారు. అంటే రకరకాల సినారియోస్ని చూసుకుంటా అలా పిక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా డీటెయిల్గా అడుగుతారు, నాకు ఈ డీటెయిల్ కావాలి, ఆ డీటెయిల్ కావాలని చెప్పి దాన్ని మనం స్క్రూటినీ అసెస్మెంట్ అంటాం. It may be noted that notice for detailed scrutiny under section 143 cannot be issued after the expiry of 3 months from the end of the financial year in which the return of income is furnished. అంటే ఇప్పుడు నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేశాను. ఓకే. సో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేశాను. నాకు ఎండ్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడు వస్తుంది? ఎండ్ ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ 31st March 2023 వస్తుంది. దాని తర్వాత 3 months. ఓకే. సో 3 months వరకు వాళ్ళు ఈ నోటీస్ ఏదైనా అంటే స్క్రూటినీ అసెస్మెంట్ నోటీస్ ఏమైనా ఉంటే ఇష్యూ చేయాలి. సో ఇది కొంచెం ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టుకోండి. సో చాలామంది అడుగుతుంటారు ఈ క్వశ్చన్, సార్ క్వశ్చన్ కొంచెం కేస్ స్టడీ బేసిస్ పైన వస్తున్నాయి, కొన్ని చేయగలుగుతున్నాను, కొన్ని చేయలేకపోతున్నాను. అంటే ఎందుకు మీరు చేయలేకపోతున్నారు అంటే దాని కాంటెక్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదు. ఒక క్వశ్చన్ చదువుకుంటున్నారు, దాని ఆన్సర్ చదువుకుంటున్నారు, అది ఎప్పటికీ మోసం చేస్తుంది. ఓకే. సో అది కొంచెం అవాయిడ్ చేయండి బీయింగ్ ఏ ప్రొఫెషనల్ స్టూడెంట్. On the day specified in the notice issued under section 143(2) or as soon as afterwards, as may be after hearing such evidence as the assessee may produce and such other evidence as the assessing officer or prescribed income tax authorities may require on specified points, and after taking into account all the relevant material which has been gathered, the assessing officer shall by an order in writing make an assessment of total income or loss of the assessee and determine the sum payable by him or refund or any other amount due to him on the basis of such assessment. సింపుల్ యాంగిల్ చెప్పండి సార్ అంటే నేను చెప్పిన ఎంక్వైరీ ప్రకారం నాకు డీటెయిల్స్ అన్నీ వచ్చిన తర్వాత, నా ఓన్ అండర్స్టాండింగ్ ప్రకారం తర్వాత, నా ఓన్ రీసెర్చ్ తర్వాత అన్నీ తీసుకొని నేను తగిన ఒక ఆర్డర్ని పాస్ చేస్తాను అని చెప్పి చెప్తున్నాడు. సో లాస్ట్ మనం బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్కి వెళ్దాం. బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అంటే అర్థం ఏంటంటే నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేదు అలాంటి కేసెస్లో, లేకుంటే నేను ఎంక్వైరీ చేస్తాను, నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, లేకుంటే ఆడిట్ చేయించుకోమని చెప్పాను, నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదు, ఇలా అంటే డిపార్ట్మెంట్కి నువ్వు మొండి చేయి చూపెడితే వాళ్ళు బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్కి వెళ్తారు. ఓకే. దట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ థింగ్. ర్యాండమ్ అని అనలేము, అంటే ఇంకా వితౌట్ ప్రాపర్ బేసిస్ వాళ్ళు మీకు ఇన్కమ్ కట్టిస్తున్నారు కదా. సో ఇట్స్ బెటర్ టు అవాయిడ్ దిస్ కేస్. అసెసింగ్ ఆఫీసర్ షెల్ మేక్ ఎ బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ if the assessee fails to comply with all the terms of a notice issued under section 142(1) or
డైరెక్షన్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 142(2)(a). సో 142(2)(a) ఏంటంటే ఆడిట్ చేయించుకోమని చెప్పాను. 142(1) ఏంటంటే నేను కొంచెం ఎంక్వైరీ చేశాను. సో ఎంక్వైరీ చేసేటప్పుడు ఏం చెప్పానంటే నాకు 5 పాయింట్స్ పైన డౌట్లు ఉన్నాయి బాస్, 5 పాయింట్స్ పైన నాకు రిప్లై ఇవ్వని చెప్పి, నువ్వు 3 పాయింట్స్ పైన ఇస్తున్నావు. నేను మళ్ళీ అడిగాను, అరే నువ్వు 3 ఇచ్చావరా, ఇంకా 2 మిగిలే అంటే వాడి దానికి రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే డిపార్ట్మెంట్ నేను అడిగింది నువ్వు రిప్లై ఇస్తే సరిపోవట్లేదు, డిపార్ట్మెంట్ ఎన్ని పాయింట్స్ పైన నిన్ను ఎక్స్ప్లెనేషన్ అడిగింది, నువ్వు ఎన్ని పాయింట్స్ పైన రిప్లై ఇస్తున్నావు, అది కూడా మ్యాటర్ అవుతుంది. ఓకే, ఆల్ ద పాయింట్స్ అంటున్నాడు, అందుకే చూడండి ఆల్ ద టర్మ్స్ ఆఫ్ ఎ నోటీస్, నేను చెప్పిన ప్రతి దానికి నువ్వు రిప్లై ఇస్తే ఫైన్, లేదంటే బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్కి వెళ్తావు. Fails to file the written under section 139(1) and has not been filed a belated written under section 139(4) or revised written under section 139(5). నువ్వు నార్మల్ రిటర్న్ ఫైల్ చేయట్లేదు, లేట్ అయిందని చెప్పి బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేయట్లేదు, తప్పుందని చెప్పి రివైజ్ రిటర్న్ ఫైల్ చేయట్లేదు, ఏం చేయట్లేనప్పుడు బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ 144కి వెళ్ళిపోతాడు. హ్యావింగ్ ఫైల్ ద రిటర్న్ ఫెయిల్స్ టు కంప్లై విత్ ద టర్మ్స్ ఆఫ్ ఎ నోటీస్ ఇష్యూడ్ అండర్ సెక్షన్ 143(2). ఓకే, సో స్క్రూటినీ అసెస్మెంట్లో కూడా నేను కొన్ని చెప్పాను, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి, అందులో కూడా నువ్వు రిప్లై అవ్వట్లేదు. ఒకటి నువ్వు రిటర్న్ ఫైల్ చేయట్లేదు, బిలేటెడ్ రిటర్న్ ఫైల్ చేయట్లేదు, రివైజ్ రిటర్న్ ఫైల్ చేయట్లేదు, ఫైల్ చేసావు కానీ నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ని ఫాలో అవ్వట్లేదు, నేను చెప్పిన పాయింట్స్ పైన రిప్లై ఇవ్వట్లేదు, ఎంక్వైరీకి రెస్పాండ్ అవ్వట్లేదు, ఆడిట్ చేయించుకోవాలంటే చేయించుకోవట్లేదు. ఓకే, స్క్రూటినీ అసెస్మెంట్లో నాకు కొన్ని పాయింట్స్ కావాలంటే ఆ పాయింట్స్కి నువ్వు రిప్లై ఇవ్వట్లేదు. ఇలాంటి అన్ని సందర్భాలలో మీకు బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ రావచ్చు. బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ మ్యాండేటరీ ఇన్ ఆల్ ద 3 కేసెస్ అబోవ్. It is mandatory for assessing officer to make the best judgment assessment and he has no discretion to make or not to make such a assessment. ఓకే, వీడు ఎంతకు రిప్లై ఇవ్వట్లేదు అంటే సరే పోన్లే వదిలేద్దాం, నీ డిస్క్రిప్షన్ కాదమ్మా, ఇది గవర్నమెంట్ రెవెన్యూకి సంబంధించింది. ఇందాక చెప్పిన సెక్షన్లలో వాడు ఏ దానికి ఫాలో అవ్వకపోయినా యూ హ్యావ్ టు గో విత్ ద బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్. ఆబ్వియస్లీ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇస్తారు, అది కూడా ఇచ్చిన తర్వాత కూడా వాడు దాన్ని పట్టించుకోవట్లేదు అంటే యూ హ్యావ్ టు గో విత్ దిస్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్. Before making the best judgment assessment, the assessing officer has to take into account all relevant material which he has gathered. సో ఇది చేయకన్నా ముందు అన్నీ, ఇప్పుడు నువ్వు ఉన్నావు రిటర్న్ ఫైల్ చేయట్లేదు, అడిగినా రిటర్న్ ఫైల్ చేయట్లేదు, ఏం చేయట్లేదు అంటే సింపుల్గా నువ్వు ఒక 10 లక్షలు కట్టు అట్లా అడగలేను నేను. కొంచెం నీ బ్యాంక్ స్టేట్మెంట్స్ని, అదర్ ట్రాన్సాక్షన్స్ని, నువ్వు ఉంటున్న బిజినెస్ని, లాస్ట్ ఇయర్ ఇన్కమ్ని, అట్లా కొంచెం నాకు దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని నేను బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్కి పాస్ చేస్తాను. Assessee must be given an opportunity of being heard. Such opportunity shall be given by the assessing officer by serving a notice calling upon the assessee to show cause on a date and time to specified in the notice why the assessment should not be computed in the best judgment way. దీని మీనింగ్ ఏంటంటే నేను బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్ పాస్ చేయకన్నా ముందు నేను నీకు ఒక షో కాజ్ నోటీస్ చేస్తాను. షో కాజ్ అంటే షో మీ ఏ కాజ్ వై ఐ షుడ్ నాట్ డూ ఇట్, దాని మీనింగ్ అదనమాట షో కాజ్ నోటీస్ అంటే. అంటే నేను ఏమంటానంటే నేను బెస్ట్ జడ్జ్మెంట్ కేసు బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ చేయాలనుకుంటున్నాను బాబు, టెల్ మీ వై ఐ షుడ్ నాట్ డూ ఇట్, నేను ఎందుకు చేయకూడదు నువ్వు నాకు రిప్లై ఇవ్వు, ఒక డేట్ చెప్తాను, ఒక టైం చెప్తాను, వచ్చేసి మాట్లాడి నాకు రిప్లై ఇవ్వు అని చెప్పి. ఓకే, అట్లా బీయింగ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దేర్ ఆఫ్టర్ ద అసెసింగ్ ఆఫీసర్ షెల్ మేక్ ద అసెస్మెంట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ ఆర్ లాస్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ జడ్జ్మెంట్ అండ్ డిటర్మైన్ ద సమ్ పేయబుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సచ్ అసెస్మెంట్. దాని తర్వాత వీడు అప్పటికీ వినకపోతే బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ని పాస్ చేయాలి. ఇట్ మే బి నోటెడ్ దట్ నో రిఫండ్ కెన్ బి గ్రాంటెడ్ అండర్ సెక్షన్ 144. 144 ఏంది, నువ్వు రిటర్న్ ఫైల్ చేయట్లేదు అని చెప్పి నేను తిట్టడానికి, అంతే తప్ప నేను బెస్ట్ జడ్జ్మెంట్ పాస్ చేసి నీకు రీఫండ్ ఇస్తాను చెప్పి అనుకోకు. అంటే యు ఆర్ నాట్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయట్లేదు, టైం అయిపోయింది, నోటీస్ వచ్చింది, రిప్లై ఇవ్వట్లేదు, డిపార్ట్మెంట్ అన్నది బాబు నీ పైన 144 సెక్షన్ రైజ్ అయింది అంటే లైక్ బెస్ట్ జడ్జ్మెంట్ మేము పాస్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడు నువ్వు ఇట్లా భ్రమలో ఉండొద్దు, డిపార్ట్మెంట్ పాస్ చేస్తుంది కాబట్టి నాకు ఏమైనా రిఫండ్ రావచ్చేమో అని చెప్పి, అలాంటిది లేదు. ఇదో నీ ముక్కు పిండి కట్టియడానికి 144 అంతే తప్ప నీకు డబ్బులు ఇవ్వడానికి కాదు. However, a notice under section 142(1) has been issued prior to the making of an assessment under this section. It is not necessary to give a such opportunity. Okay, so first of all వాడు రిటర్న్ ఫైల్ చేయట్లేదు, రిటర్న్ ఫైల్ చేయనప్పుడు నేను రిటర్న్ ఫైల్ చేయని చెప్పి 142(1) ప్రకారం మనకి ఒక రిప్లై ఇచ్చాను, దానికి కూడా రెస్పాండ్ అవ్వనప్పుడు 144కి ముందు మళ్ళీ నేను ఒక ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే కంపల్సరీ కాదు, మేబీ ఇవ్వచ్చు కూడా. ఓకే, పవర్ ఆఫ్ జాయింట్ కమిషనర్ టు ఇష్యూ డైరెక్షన్స్ ఇన్ సర్టన్ కేసెస్. సో కొన్నిసార్లు అసెస్మెంట్ ఇలా జరగాలి అని చెప్పడానికి మనకు జాయింట్ కమిషనర్ కూడా కొన్ని గైడెన్స్ ఇస్తారు. అంటే ఒక పెద్దవాళ్ళు అన్నట్టుగా, బాబు నువ్వు రెవెన్యూని కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టి చూడు, లేదంటే డెప్రెషన్ కలెక్షన్ ఏదో తేడా ఉంది అది చూడు, లేదంటే ఎంప్లాయీస్కి వీళ్ళు కడుతున్నది పర్క్విజిట్లో నాకు ఏదో తేడా ఉంది అది చూడని చెప్పి అసెసింగ్ ఆఫీసర్ వర్క్ చేసేటప్పుడు జాయింట్ కమిషనర్ వచ్చి కేసులో ఏలు పెట్టి
బాబు ఇది కొంచెం సీరియస్గా చూడు, ఇది ఇట్లా చూడు అంటే ఇప్పుడు పోలీస్ కేసు అన్నట్టు అనుకోండి. ఒక కానిస్టేబుల్ ఒక హెడ్ కానిస్టేబుల్ వర్క్ చేసేటప్పుడు మనకి ఎక్కడో వీడు కరెక్ట్గా చేయకపోవచ్చు అని అనిపిస్తే అందులో ఉన్న ఎస్పీ డిఎస్పీ వాళ్ళు ఈ కేసుని ఇట్లా డీల్ చేయి, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకో, అట్లా కొంచెం డైరెక్షన్స్ జేసీ నుంచి అసెసింగ్ ఆఫీసర్కి ఇవ్వచ్చు. అది 144A ప్రకారం. ప్రొవిజన్స్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజం. సో కేసెస్ చాలా పెరిగిపోతున్నాయి. మనకు జనాలు జనరల్గా వచ్చేసేసి డిస్ప్యూట్స్ రిజాల్వ్ అవ్వట్లేదు కదా. సో మీ అంతలో మీరుగా వచ్చేసేసి కొంచెం డిస్ప్యూట్ని రిజల్యూషన్ చేసుకోండి అని చెప్పడానికి మనకి 144C అనే సెక్షన్ వచ్చేసింది. ఇది మీరు ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ కూడా ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ చాప్టర్ చదివితే ఇందులోకి మీకు లింకులు బాగా కనిపిస్తాయి. ఓకే, పీపుల్ ఎవర్ ఈస్ లిజన్ ఇట్ ప్రాపర్లీ, సమ్వేర్ ఆర్ అదర్ ఇట్ విల్ బి యూస్ఫుల్ గైస్. ఇఫ్ యూ లీవ్ ఇట్ విల్ బి గాన్. The significance feature of the alternative dispute resolution mechanism are as under. In case of an assessment of an eligible assessee వాడు డిఫైన్ చేస్తాడు ఎవరంటే వాడు డిస్ప్యూట్ రెజల్యూషన్కి వెళ్ళకూడదు. ఇప్పుడు నేను రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయలేదు, నాకు నోటీస్ వచ్చింది సంపత్ నువ్వు 20,000 కట్టాలని, నేను కట్టాను, నేను డిస్ప్యూట్ రెజల్యూషన్ మెకానిజంకి వెళ్తానంటే నాలాంటి వాళ్ళ కోసం కాదు, అది ఒక డిఫైన్ చేస్తాడు వాళ్ళకి మాత్రమే. ఓకే, ద అసెసింగ్ ఆఫీసర్ షెల్ ఫార్వర్డ్ ఏ డ్రాఫ్ట్ order of the assessment to the eligible assessee if he proposes to make such any variation which is prejudicial to the interest of such assessee. ఓకే, సో అసెసింగ్ ఆఫీసర్ ఏం చేశారంటే నేను ఈ చేంజెస్ చేయాలనుకుంటున్నాను, ఎస్పెషల్లీ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆఫీసర్ దగ్గర ఇష్యూస్ దగ్గర ఇవి వస్తాయి. నువ్వు ఆల్రెడీ ఈ రేట్ తీసుకున్నావు కదా, ఆ రేట్ నాకు ఎందుకో తేడా కనిపిస్తుంది, నేను ఒక డ్రాఫ్ట్ పంపిస్తున్నాను, నీకు కూడా ఓకే అంటే నువ్వు ముందుకు రా అని చెప్పడానికి. ఓకే, సో ఇందులో ఎలిజిబుల్ అసెసీ ఎవరో ఒకసారి చూడండి. ఎనీ పర్సన్ ఇన్ హూస్ కేస్ ద వేరియేషన్ అరైజెస్ యాజ్ ఎ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆర్డర్ సెక్షన్ 92CA ఆర్ ఎనీ నాన్ కార్పొరేట్ నాన్ రెసిడెంట్ ఆర్ ఎనీ ఫారెన్ కంపెనీ. అంటే ఫారెన్ కంపెనీ వాళ్ళ కోసము, ఫారెన్ కంపెనీ నాన్ కార్పొరేట్ నాన్ రెసిడెంట్ అంటే అదర్ దెన్ కంపెనీ వాళ్ళు నాన్ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్ కంపెనీ ఫారెన్ కంపెనీ అయినా సరే, వీళ్ళు మన కంట్రీ తోటి ఇష్యూ చేసినప్పుడు లైక్ మనకు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, అందులో మీరు చేసే ట్రాన్సాక్షన్లో ఏదైనా డౌట్ ఉంది అన్నప్పుడు అసెసింగ్ ఆఫీసర్ ఒక డ్రాఫ్ట్ వర్షన్ని పంపిస్తాడు, నాకు ఎందుకు తేడా కొడుతుంది, దీన్ని ఇదే వాడండి అని చెప్పడానికి. ఓకే, ద ఎలిజిబుల్ అసెసీ షల్ విత్ ఇన్ 30 days ఆఫ్ ద రిసీట్ బై హిమ్ ఆఫ్ ద డ్రాఫ్ట్ ఆర్డర్ ఫైల్ హిజ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద వేరియేషన్స్ టు ద అసెసింగ్ ఆఫీసర్. ఒప్పేసుకోవాలి ఏమని, ఇప్పుడు నేనేమన్నాను, నా ఇన్కమ్ని 10 లక్షలు చూపించుకుంటున్నాను యాజ్ పర్ ద ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఆర్డర్ ప్రకారం. అసెసింగ్ ఆఫీసర్స్ ఏమంటున్నానంటే సంపద 10 లక్షలు కాదు 12 లక్షలు అని నేను అనుకుంటున్నాను అని చెప్పి, అంటే నేను 2 lakhs నేను వేరియేషన్ చేస్తున్నాను, అంటే 2 lakhs నేను యాడ్ చేస్తున్నాను అని చెప్పి డిపార్ట్మెంట్ నాకు నోటీస్ పంపిస్తుంది. డ్రాఫ్ట్ వర్షన్ ఇస్ నాట్ ఫైనల్ వర్షన్. సో నేనేమనాలి, అవును కరెక్టే, నేను మర్చిపోయాను, లేదంటే మ్యాథమెటిక్లో తప్పైంది, లేకుంటే నా ఇంటర్ప్రిటేషన్ తప్పని చెప్పి నేను ఒప్పేసుకోవాలి. ఆర్ ఫైల్ ఈజ్ ఆబ్జెక్షన్స్ ఇఫ్ ఎనీ టు ద సచ్ వేరియేషన్స్ విత్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ అనుకుంటా, ఇది ఫుల్ ఫామ్ నాకు గుర్తు రావట్లేదు, ఆర్ అసెసింగ్ ఆఫీసర్. ఓకే, సో నాకు ఏదైనా డౌట్ ఉంది అంటే ఇప్పుడు వాళ్ళు ఒక డ్రాఫ్ట్ వర్షన్ పంపించారు, ఆ డ్రాఫ్ట్ వర్షన్లో నాకు ఈ 2 lakhs ఎందుకు అట్లా చేసావు, నువ్వు వేయడం కరెక్ట్ కాదు అని అనుకుంటే నా ఆబ్జెక్షన్ని పంపిస్తాను, అంటే నా అయిష్టతని, నా నాన్ యాక్సెప్టెన్స్ని పంపిస్తాను. వాడు చేసింది కరెక్టే అనుకుంటే ఎస్ అని చెప్తాను, అంటే నాకు 2 ఆప్షన్స్ ఉంటాయి, అది కూడా నేను 30 days లోపు ఫుల్ఫిల్ చేయాలి. ఈ డిఆర్పి ఎవరెవరు ఉంటారంటే మీన్స్ ఏ కొలీగియం కంప్రైజింగ్ ఆఫ్ 3 commissioners ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కాన్స్టిట్యూటెడ్ బై ద సిబిడిటి ఫర్ దిస్ పర్పస్. ఓకే, సో దీని మీనింగ్ కూడా ఏంటి అంటే ఆ డిఆర్పి అంటే ఎవరో మామూలు వాళ్ళు కాదు, ఇట్ ఈస్ లైక్ కమిషనర్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అది కూడా ముగ్గురు ఒక గ్రూప్ లాగా ఉన్నారు, అంటే లైక్ ఒక బెంచ్ అనుకోండి. సో వాళ్ళకి ఇంకా నాలెడ్జబుల్ ఉన్న పర్సన్స్, ఇట్స్ జస్ట్ లైక్ హైకోర్టు జడ్జి లెవెల్ ఉన్న వాళ్ళు అనుకోండి, అంటే అంత మంచి వాళ్ళని వీళ్ళు తీసుకుంటారు. సో అసెసింగ్ ఆఫీసర్కి ఏదైనా ఒక వేరియేషన్ చేయాలనుకుంటే ఆ డ్రాఫ్ట్ వర్షన్ని అసెస్కి పంపిస్తున్నాడు, అసెస్ దాన్ని ఒప్పుకుంటే ఫైన్, గొడవ అంతా ఏముండదు. ఒప్పుకోవట్లేదు అనుకుంటే నువ్వు డైరెక్ట్గా డిఆర్పికి నువ్వు ఏమేమి ఆబ్జెక్షన్స్ ఉన్నాయో నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ద అసెసింగ్ ఆఫీసర్ హ్యాస్ టు కంప్యూట్ ద అసెస్మెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద డ్రాఫ్ట్ వర్షన్ ఇఫ్ ద అసెసీ ఇంటిమేట్స్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద వేరియేషన్ టు ద అసెసింగ్ ఆఫీసర్ ఆర్ నో అబ్జెక్షన్స్ ఆర్ రిసీవ్డ్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 30 days ఆన్ ద అబో. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేను అసెసింగ్ ఆఫీసర్ని నేను 2 lakhs పెంచాలనుకుంటున్నాను. సో 2 lakhs పెంచాలనుకున్నప్పుడు నేను అసెస్కి చెప్పాను, బాబు నేను ఒక డ్రాఫ్ట్ వర్షన్ ఇస్తున్నాను, 2 lakhs పెంచాలనుకుంటున్నావు, మళ్ళీ నువ్వు ఏమంటావు అని చెప్పి. అతను 30 days లోపు యాక్సెప్ట్ చేశాడు, అవును సార్ తప్పు అని. అప్పుడు నేను వేరియేషన్ని యాడ్ చేస్తాను, అంటే 2 lakhs యాడ్ చేస్తాను. లేదంటే 30 days సైలెంట్గా ఉన్నాడు, 30 days వరకు సైలెంట్గా ఉన్నావు అంటే ఇట్ ఈస్ డీమ్డ్ దట్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్. ఓకే,
The assessing officer shall, notwithstanding anything contained in section 153 or 153b, pass the assessment order within 1 month from the end of the month in which the acceptance is received or period of filing of the objection has been expired. Okay, so నేను ఎంత టైం తీసుకోవచ్చు అంటే ఒక 1 మంత్ టైం తీసుకొని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ 153 153b అంటే వాటి కోసం కొన్ని టైం లైన్స్ ఉంటాయి. ప్రస్తుతం నేను పక్కకు పెట్టండి, మనం నెక్స్ట్ సెషన్లో దానికోసం మాట్లాడతాను. సో నువ్వు ఆర్డర్ని పాస్ చేయాలి విదిన్ 1 మంత్. నువ్వు ఎప్పటి నుంచి అయితే, నేనేం చెప్పాను, ఇవాళ 14th October, నువ్వు 14th November వరకు నీ ఆబ్జెక్షన్స్ చెప్పు, లేకపోతే యాక్సెప్ట్ చేసుకో. సో వాడు యాక్సెప్ట్ చేసినా ఆబ్జెక్షన్ చేయకుండా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పటి నుంచి 30 days లోపు నేను దాన్ని నా ఆర్డర్ని పాస్ చేయాల్సిన అవసరం వస్తుంది. DRP shall, in case where any objections are received, issue such directions as it thinks fit for guiding the assessing officer to enable him to complete the assessment. Take another case. అసెసింగ్ నచ్చట్లేదు, నువ్వు 2 లక్షలు ఎట్లా యాడ్ చేస్తావు, నీ బేసిస్ తప్పు అని చెప్పి అతనికి ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే అతను ఎవరికి చెప్తున్నాడు, ఆ DRPకి చెప్తున్నాడు, ఆ కొలీగియం ఆఫ్ 3 members 3 commissioners. సో వాళ్ళు కేసుని ఇంకా చూస్తారు, అంటే కొంచెం పెద్దవాళ్ళు, వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఇంకా ఎక్స్పీరియన్స్ అవన్నీ ఉన్నవాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారంటే అసెసింగ్ ఆఫీసర్ డైరెక్ట్ చెప్తారు, అసెసింగ్ ఆఫీసర్ నువ్వు మరి అంత ఎగిసి పడకు, కొంచెం తగ్గు, ఈ బేసిస్లా చెయ్యి, ఇలా చెయ్యి, ఈ క్యాలిక్యులేషన్ ఇలా వస్తుంది, ఈ కంపెనీకి ఈ మెథడ్ అప్లికబుల్ అవుతుంది, ఈ ఇండస్ట్రీకి ఇది కరెక్ట్ అంటే ఆ DRP అసెసింగ్ ఆఫీసర్కి గైడెన్స్ ఇస్తారు. వీడు ఆ గైడెన్స్ని పరిగణనలోకి తీసుకొని వాడు అసెస్మెంట్ని కంప్లీట్ చేస్తాడు. The DRP shall issue such directions after considering the following, namely డ్రాఫ్ట్ ఆర్డర్ అంటే ఒరిజినల్గా పంపించిన దాన్ని కన్సిడర్ చేస్తాడు, ఆబ్జెక్షన్స్ ఫైల్డ్, అసెస్సీ ఏమైనా ఆబ్జెక్షన్స్ ఫైల్ చేస్తే అది చూస్తాడు, ఎవిడెన్స్ ఫర్నిష్డ్ బై అసెస్సీ, వాడు ఇప్పుడు అసెస్సీ ఆబ్జెక్ట్ చేస్తున్నాడు కదా, ఆబ్జెక్ట్ చేస్తున్నట్టు ఇది ఒక బేసిస్ పైన ఆబ్జెక్ట్ చేస్తాడు కదా, సింపుల్గా నేను ఒప్పుకున్నాను అన్నాడు కదా, ఆ ఎవిడెన్స్ని కూడా చూస్తాడు. రిపోర్ట్ ఇఫ్ ఎనీ ఆఫ్ ద అసెసింగ్ ఆఫీసర్ ఆర్ వాల్యుయేషన్ ఆఫీసర్ ఆర్ TPO ఆర్ ఎనీ అదర్ అథారిటీ. సో ఇప్పుడు ఏదైనా వాల్యుయేషన్ అంటే సేల్స్ వాల్యుయేషన్ కావచ్చు, కంపారబుల్ అన్కంట్రోలబుల్ ప్రైస్ అంటాము. సో దానికోసం నువ్వు 4-5 కంపెనీకి సంబంధించిన ఇండస్ట్రీ డేటా తీసుకుంటావు. అట్లా నీకు ఆ DRP వాళ్ళు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అసెస్సీ దగ్గర నుంచి తీసుకోవచ్చు, వాల్యుయేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు, అంటే మనం ఇందాక మాట్లాడుకున్న సెక్షన్ వాల్యుయేషన్ ఆఫీసర్ దగ్గర ఉన్నది తీసుకోవచ్చు, లేదనుకుంటే ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ఆఫీసర్ దగ్గర ఉన్నది తీసుకోవచ్చు, లేదంటే అసెసింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. రికార్డ్స్ రిలేటింగ్ టు ద డ్రాఫ్ట్ ఆర్డర్, ఎవిడెన్స్, ఇవన్నీ వాడు కన్సిడర్ చేసి, అంటే ఆ DRP కన్సిడర్ చేసుకొని వాళ్ళకు ఏది కరెక్ట్ అనుకుంటే ఆ దానిపైన వాళ్ళ ఒక ఆర్డర్ని పాస్ చేస్తారు, అంటే వాళ్ళకి గైడెన్స్ని ఇచ్చేసేస్తారు. ఇది ఇంతకన్నా ఎక్కువ చెప్పాలని అనుకోవట్లేదు గైస్, ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ మనకు అవసరం లేదు. ఓకే, సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ, డిఆర్సీలో ఎవరెవరు ఉంటారనేది ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ అనుకుంటున్నాను, ఎందుకంటే రీసెంట్గా వచ్చిన వాటిని ఇన్స్టిట్యూట్ కొంచెం దగ్గరగా చూసి ఎగ్జామ్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ద సెంట్రల్ గవర్నమెంట్ వుడ్ కాన్స్టిట్యూట్ ఎ DRC ఫర్ ఎవ్రీ రీజన్ ఆఫ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫ్ ద డిస్ప్యూట్ రెజల్యూషన్. ఈచ్ DRC వుడ్ కన్సిస్ట్ ఆఫ్ 3 members. 2 members would be retired officers from the Indian Revenue Service Income Tax who have held the post of Commissioner of Income Tax or any equivalent or higher post for 5 years. అంటే అందులో ఇద్దరికి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్లో నుంచి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు, అంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు మినిమం 5 years ఒక కమిషనర్గా ఉండాలి. 1 serving officer not below the rank of PCC or commissioner ఆఫ్ ఎనీ స్పెసిఫైడ్ బై ద బోర్డ్. ఓకే, ఒక అతను సర్వింగ్ అంటే ఇద్దరు రిటైర్డ్ వాళ్ళు, ఒకరు సర్వింగ్, ఇద్దరికి 5 years ఎక్స్పీరియన్స్ మినిమం యాజ్ ఏ PCCగా ఉన్న వాళ్ళు. ఓకే, వీళ్ళు 3 years వరకే ఆఫీస్లో ఉంటారు, వాళ్ళ లైఫ్ 5 years కాదు, జనరల్గా 5 years ఉంటుంది కదా, ఇది 3 years వరకే. సెంట్రల్ గవర్నమెంట్ మే ఫిక్స్ ఏ సమ్ టు బి పేడ్ టు ఏ మెంబర్ హూ ఈస్ ద రిటైర్డ్ ఆఫీసర్ ఆన్ ఏ పర్ కేస్ బేసిస్ అలాంగ్ విత్ ద సిట్టింగ్ ఫీస్ సో డిసైడెడ్ విత్ ద బోర్డ్. సో రిటైర్ అయిన వాళ్ళు ఇంట్లో ఉండడం ఎందుకు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చేసి ఒక బోర్డులో కూర్చోబెట్టరు కదా, సో వాళ్ళకి కేస్ బేసిస్, నువ్వు ఎన్ని కేసెస్ బేస్ చేసి అంటే వాళ్ళకి ఒక పార్ట్ టైం జాబ్ ఇచ్చినట్టు. సో వాళ్ళకి కేస్ బేసిస్ పైన డబ్బులు, సిట్టింగ్ ఫీజు అవన్నీ బోర్డు డిసైడ్ చేసి డబ్బులు ఇస్తుంది. మళ్ళీ వీళ్ళకి ఇవ్వదా సార్ అంటే వీడు ఆల్రెడీ సర్వింగ్లోనే ఉన్నాడు కదా, వానికి ఇంకా సపరేట్ కదా వానికి శాలరీ వచ్చేస్తుంది. సో వాళ్ళ డెసిషను మెజారిటీ బేసిస్, మన ఇండియాలో ఏదైనా మెజారిటీ బేసిస్ అవుతుంది. ఒక 3 ఉన్నారు, 2 ఒప్పుకుంటే కేసు అంతే, ఇంకా అంటే వాళ్ళు ఏ ఆర్డర్ పాస్ చేస్తే అదే. ఏదైనా సరే 5 ఉన్నారు అనుకుందాం, 3 ఒప్పుకుంటే కేసు పాస్ అయిపోయినట్టు, ఆర్డర్ పాస్ అయిపోయినట్టు. ఓకే, సో 149 నుంచి 147 నుంచి 149, 150, 153, 132 నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. ఇఫ్ యూ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ఇట్. ఓకే, సో నౌ వీఆర్ డన్ విత్ దిస్ అండ్ నౌ యూ కమ్ విత్ ఎ క్వశ్చన్. Somesh Reddy, any questions that you have in DT that you first ask? Meanwhile, I'll answer Somesh if he's already there. అక్రూడ్ ఇన్కమ్ అంటే అర్థమైందంటే, ఇప్పుడు నేను ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాను, ఆ కాంట్రాక్ట్ ఏంటంటే 1 yearకి కాంట్రాక్ట్,
ఓకే, కానీ ఇప్పుడు నాది డేట్ ఎంత ఇవాళ అక్టోబరు, నేను బుక్స్ ఎప్పుడు క్లోజ్ చేశాను, మార్చ్లో క్లోజ్ చేస్తాను, అంటే 5.5 months ఉంది. ఇప్పుడు నేను ₹1,00,000 కలెక్ట్ చేశాను, కానీ ₹1,00,000 నా రెవెన్యూ కాదు కదా. ఈ 5.5 monthsకి మేబీ 55,000 నా రెవెన్యూ, రిమైనింగ్ 45,000 అనుకుందాం. 45,000 కరెంట్ ఇయర్ రెవెన్యూ, రిమైనింగ్ 55,000 మొత్తము నెక్స్ట్ ఇయర్ రెవెన్యూ. సో నెక్స్ట్ ఇయర్ రెవెన్యూని అక్రూడ్ ఇన్కమ్ అని అంటాం. ఓకే, సో అంతే తప్ప దాన్ని మొత్తాన్ని మనం కరెంట్ ఇయర్ ఇన్కమ్లో తీసుకోకూడదు. దట్ ఈస్ వన్ పాయింట్. అక్రూడ్ లయబిలిటీ కూడా దానికి రివర్స్లో చేసుకోండి. అక్రూడ్ లయబిలిటీ అంటే ఇప్పుడు నేను ఈ హౌస్ రెంట్ కట్టాలి, ఆర్ ఈ ప్రెమిసెస్ రెంట్ కట్టాలి, నేను ఈ మంత్ కట్టలేదంటే కట్టకపోయినా నా ఎక్స్పెండిచర్ కదా, మన బేసిక్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ ప్రకారం కట్టకపోయినా కానీ నేను ఒక ప్రొవిజన్ని క్రియేట్ చేస్తాను. ఆ ప్రొవిజన్ని మనము అక్రూడ్ లయబిలిటీ అంటాం. అంటే లయబిలిటీ అక్రూ అయింది కానీ డబ్బులు లేక కట్టలేదు అని అర్థం. ఓకే, జేవీ అంటే జర్నల్ వాచర్, అంటే ఇంట్రెస్ట్ పాస్ చేసేటప్పుడు ఏదైనా ఎస్ఏపీ కానీ, ఒరాకిల్ కానీ, నెట్సూట్ కానీ, క్విక్ బుక్ కానీ జేవీ రూపంలో చేస్తాం. ఒక డెబిట్, ఒక క్రెడిట్. మనం బుక్లో రాసుకుంటే డెబిట్ క్రెడిట్ రాస్తాం, అందులో కూడా ఒక జర్నల్ వాచర్ నుంచి డెబిట్ క్రెడిట్ చేస్తారు. ఏదైనా ఇంటర్ కంపెనీ ట్రాన్స్ఫర్ కావచ్చు, జీఎల్ నుంచి జీఎల్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇవన్నీ జేవీ రూపంలోనే చేస్తారు. ఇవన్నీ ప్రాక్టికల్, మీకు ఎగ్జామ్లో ఎక్కడ అవసరం లేదు, జస్ట్ మీ అండర్స్టాండింగ్ చెప్పాను. ఓకే, ఇవన్నీ ఎక్కడ చూపెడతారంటే అక్రూడ్ ఇన్కము అసెట్లో చూపెడతాము, అక్రూడ్ లయబిలిటీ బ్యాలెన్స్ షీట్లో చూపెడతాము, జేవీ ఎక్కడ చూపించాము. ఎందుకంటే జేవీ వల్లనే నువ్వు ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నావు, జేవీ యాజ్ ఇట్ ఈస్గా బ్యాలెన్స్ షీట్లోకి రాదు. ఓకే, సో we have gone to accounting class now. It is a taxation class. Any question guys, or I'm just talking to camera, nobody is there? $12 See, today likes are also very low. Yeah, today I'm disappointed with this. ఎంత ఎక్సైట్మెంట్తో ఇలా సెషన్కి వచ్చాను. 3 to 4 hours I have spent to prepare this PDF. I know it is not directly copied from some Google or some other people, and it is like more of 6-7 hours of planning for this, but very few people have joined. Okay, so Kavana saying no doubt. So అంటే ఎనీ డౌట్స్ అంటే మీరు జనరల్గానే నో డౌట్ అంటున్నారా, లేకపోతే నిజంగానే అర్థమయ్యి నో డౌట్ అంటున్నారా? ఐఎమ్ నాట్ ష్యూర్. అంటే కొంచెం మొహమాటంతో నో డౌట్ అంటున్నారా? Rajesh, no doubt. Okay, so if there is no doubt, and I appreciate people, whoever is even 6 people or 7 people are there, I appreciate people who are still there with me, hoping that you learn something, and I'm sure I might have added some understanding to your existing understanding. మీ అండర్స్టాండింగ్ నేను పెంచాను, లేకుంటే మీకు మీ ప్రిపరేషన్లో ఇది ఎంతో అంత తోడ్పడిందని నేను ఐ ట్రూలీ బిలీవ్. అలా బిలీవ్ అవుతాను కాబట్టి నేను ఎవ్రీ టైమ్ కమింగ్ విత్ ద లైఫ్. So I know that few people are there who are waiting for my videos and who are benefiting out of these videos. Just to cater to them, I'm kind of planning my day in such a way that I come up as a YouTube live. So whoever is watching so far, I really appreciate that you are putting so much of effort, that you are listening at the time of 12 o'clock also, and I wish you all the very best for your examination. Continue to show the same spirit for the next whatever the time that you have for your respective examination, and I'm sure you will clear your exams. Okay, so thanks guys. Sir, law GST pending unnai, how to cover them? Ante ardham kaledu Suvigma. I have not understood your question. Like, is it that you have not started your preparation of law, or is it that what do you mean by pending at this point of time? Is it pending from my side or pending from your end? See, this is the time that you can discuss, guys. I mean, this is subject is done now. If you feel that anything is required for you, you can discuss now. I can spend some 5 minutes or more. So started but not yet completed. So because you have only 15 days of time, assuming that you are a CA student, what you have to do is, now you cannot go for a comprehensive studies. Comprehensive ga ellakandi. Previous examination questions, RTPs, mock test papers, scanner questions, YouTube lo revision videos, whoever is your favorite YouTuber, favorite videos, లేకపోతే మీరు రోజు బై హార్ట్ చేసినట్టు, లేకపోతే రివైజ్ చేసినట్టు, ఓన్లీ టు ద పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు కంపెనీ అంటే ఏంటి అంటే, ఆ కంపెనీ అప్పట్లో పుట్టింది, వాడు పుట్టించాడు, కంపెనీలో లిమిటెడ్ లయబిలిటీ కాన్సెప్ట్ ఉంటుంది,
కామన్ సీల్ అని ఉంటుంది, పియర్సింగ్ ఆఫ్ కామన్, అంత చదవకండి. ఇప్పుడు అంత చదివే టైం కాదు. డైరెక్ట్లీ ప్రమోటర్కి ఏమో ఉంటాయి, ఏ రేటుని ఎప్పుడు ఫైల్ చేయాలి, ఎప్పటిలో ఫైల్ చేయాలి, డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద క్వశ్చన్స్ దట్ ద ఇన్స్టిట్యూట్ ఆస్క్. డోంట్ గో ఫ్రమ్ స్క్రాచ్, ఎందుకంటే ఇది టైం కాదు కాబట్టి. ఓకే, సో నౌ యూ జస్ట్ హ్యావ్ టు గో ఫర్ కిల్. డైరెక్ట్ ఎగ్జామినేషన్ అప్రోచ్కి వెళ్ళిపోండి. ఏదైనా ఒకటే మెటీరియల్ ఫాలో అవ్వండి. గూగుల్లో 10 మెటీరియల్ దొరికితే 10 మెటీరియల్ చూడకండి. ఓకే, సో 10 మెటీరియల్ని చూడకండి, డైరెక్ట్ ఎగ్జామినేషన్లో చూడండి. యూట్యూబ్లో ఎవరైనా మీకు కనిపిస్తే దాన్ని రిపీటెడ్గా వినండి. కానీ ఓన్లీ వింటే సరిపోదు బాయ్స్. ఒకసారి 2 సార్లు విని అర్థం చేసుకొని మళ్ళీ దాన్ని ఆ ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని మళ్ళీ మీరు బయటికి చదవండి. సో బయటికి చదివితే ఒకసారి ఏమవుతుందంటే మన కళ్ళతో చూసి చదివితే మన కళ్ళు గుర్తుపడతాయి, కళ్ళు గుర్తుంచుకుంటాయి. అంటే లైక్ మనకు ఆ కెపాసిటీ ఉంటుంది. కళ్ళు చూసినవి మనకు గుర్తుంటుంది. మనం చదివినప్పుడు కొంచెం మన బాడీ మొత్తం ఆ వైబ్రేషన్ లెక్క అయిపోతుంది కదా, సో ఎగ్జామ్లో గుర్తుండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ మై అడ్వైస్. జస్ట్ ఓన్లీ యూట్యూబ్ వీడియోలు పెట్టుకొని లేకపోతే పెన్ డ్రైవ్ వీడియోలు పెట్టుకొని చూస్తూ ఉంటే నిద్ర వచ్చేస్తుంది, అది పనికిరాదు. ఓకే, 1-2 సార్లు చూడండి, అర్థం చేసుకోండి, తర్వాత పేపర్ తీసుకోండి, నిలబడి గట్టి చదువుకోండి. ఇప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నానో అట్లా డెఫినెట్లీ మీకు గుర్తుంటుంది. Sir, may I know that you will cover remaining chapter in income? See, what else is pending from my end, Kavana, that you feel that I should cover it? See, నేను వీడియోలు పెట్టడానికి I have no issues. The only thing I think is, are people watching it? See, మీ ఇంట్లో మీరు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు, మీ మమ్మీ కానీ మీరు కానీ ఎవరైనా, ఫస్ట్ మీరు ఏమనుకుంటారు, నేను కొంచెం కష్టపడే పర్లేదు కానీ ఈ ఫుడ్ మా ఇంట్లో వాళ్ళందరూ తినాలని ఒక ఫీలింగ్ ఉంటుంది. మీరు ఫుడ్ ప్రిపేర్ చేసి మార్నింగ్ దాన్ని పడేస్తున్నారంటే యూ ఫీల్ బ్యాడ్, రైట్? ఎగ్జాంపుల్ ఫర్ మీ ఆల్సో, ఇఫ్ ఐఎమ్ కమింగ్ అప్ విత్ ఎ క్లాస్ అండ్ I have to make some preparation for this, and if people don't watch it, no, I feel bad like that. Okay, so you tell me which topic is not clear for you, which I should come up with. Group 2 EIS and SM, Inks, FM and Economics ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేయవచ్చా సార్? ఇది చాలా లేట్ రాహుల్. సో ఇట్స్ వెరీ లేట్ టు స్టార్ట్ ఏ న్యూ గ్రూప్. ఐ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్, ఇఫ్ యూ హ్యాడ్ డన్ యువర్ ప్రిపరేషన్ ఫర్ వన్ గ్రూప్, నథింగ్ రాంగ్, రిపీట్ ఇట్ మల్టిపుల్ టైమ్స్. బై హార్ట్ చేసుకో, సెక్షన్లో మగ్గప్ చేసుకో, సమ్స్ చేసుకో, ఆర్టీపీలు చెయ్యి, లేటెస్ట్ మోడల్ పేపర్లు చెయ్యి, అన్నీ చెయ్యి. ఇప్పుడు నువ్వు 55 తెచ్చుకునే కెపాసిటీ ఉన్నవాడివి అనుకుందాం, నువ్వు 60-65 వరకు వెళ్ళిపో. ఒక గ్రూప్ పాస్ అయిపోయినంత మాత్రాన నీకు లైఫ్ ఏమి ఆగిపోదు. రెండు గ్రూపులు పాస్ అయిన వానికి లైఫ్ మొత్తం ఏమి ఓపెన్ అయిపోదు. జనరల్గా యూట్యూబ్లో చాలామంది దాన్ని మిస్లీడ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క గ్రూప్ పాస్ అయిన వాడు కూడా లైఫ్లో ఎక్కడో ఉన్న వాళ్ళు నా సొంత లైఫ్లోనే చాలామందిని చూశాను. 2 గ్రూపులు పాస్ అయిపోయి కూడా మామూలుగా యావరేజ్గా లైఫ్లో బతుకుతున్న వాడు కూడా చూశాను. ఓకే, సో the point here is that if you are doing your preparation for only one group, continue to be with the one group. You see, డౌట్గా కాకుండా గట్టి కొట్టేసేయండి దాన్ని. అంటే ఇంకా అంతే, ఇంకా నేను వేరే ఎగ్జాంపుల్స్ చెప్పలేను. సో స్టిక్ టు వన్ గ్రూప్ అండ్ కంప్లీట్ ద గ్రూప్ 1 అండ్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ కెరియర్ విత్ గుడ్ నెంబర్. ఓకే, సో ఎందుకంటే మనం ఆర్టికల్షిప్లో వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్లో మనం ఏదో హెచ్చిపచ్చిగా పైన చదువుకుంటే అంత కాన్ఫిడెన్స్ ఉండదు. అలా కాకుండా స్ట్రాంగ్గా మంచిగా చదువుకున్నాం అనుకోండి, you will be more confident in front of everyone. Okay, salary head and deductions, sir. Okay, I will think about it. Deductions, Rajesh is also saying deductions, so possibly I will come up with a deduction chapter, guys. Deductions and clubbing, ఎందుకంటే క్లబ్బింగ్ దగ్గర అదే ఉంటుంది. అదర్ సోర్స్, క్లబ్బింగ్, డిడక్షన్స్. ఇఫ్ పాసిబుల్ ఐ విల్ కమ్ అప్ విత్ దిస్ 3 topics in single day. This I will take, don't worry. Salary అంటే it requires a separate class. Okay, but I'll keep in mind, ఇందులో పెట్టడానికి నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ ఫర్ యువర్ టైమ్ అండ్ కీపింగ్ ద పేషెన్స్ టు స్టే టిల్ సో ఫార్. లైక్ 2 hours నుంచి మీరు అట్లాగే వింటున్నారంటే ఐ కెన్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ ప్రిపరేషన్. అండ్ ఇదే కంటిన్యూ చేయండి. రేపు మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా ఇంక మొత్తం మీద అందులో లీనం అయిపోండి సబ్జెక్ట్లో, అండ్ డెఫినెట్లీ అవుతుంది. అంటే ఏదో మన ఎంతూజియాజాన్ని, మోటివేషన్ ఏదో ఒక 2-3 hours కాకుండా డే మొత్తం, అంటే మీరు చదువుకునే టైంలో కూడా చదువు కోసమే ఆలోచించండి. దెన్ యూ విల్ సీ ద మ్యాజిక్. ఓకే, ఇన్ ఎగ్జామినేషన్ యూ విల్ రైట్ అలాంగ్ విత్ ద సెక్షన్, అలాంగ్ విత్ ద కేస్ స్టడీ, అలాంగ్ విత్ ద వర్డింగ్స్ ఆల్సో. ఓకే, సో ఇనఫ్ ఫర్ దట్ టుడే.
Thank you guys. Good night.